మనం తాగే పాలు ఎంతవరకు సేఫ్టీ, మనం మంచి పాలను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? లూజ్ పాలు తీసుకుంటాం, చాలా తెలిసిన వాళ్ళ దగ్గరే తీసుకుంటాం. అవును, అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసరికి హౌస్ వైఫ్ ఉంది, కానీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? యాక్చువల్గా మనకు ఇప్పటి వరకు పాలు మిల్కింగ్ జరిగేటప్పుడు కూడా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా, మీరే ఎలాంటి పాలు పడతారు? జనరల్గా పూసగా నెయ్యి వస్తుందని చూపించటము, అవును, ఇవన్నీ నెయ్యిగా భావిస్తూ ఉంటారు. సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్, రైస్ బ్రెయిన్ ఆయిల్ సంథింగ్, ఇప్పుడు లేటెస్ట్ కొత్తగా ఆలివ్ ఆయిల్. అడిగిన సన్ఫ్లవరు, సాఫ్లవరు ఇవన్నీ కూడా రిఫైన్డ్, డబుల్ రిఫైన్డ్, అంటే వేరుశనగలు తీసుకొని వెళ్ళారు పల్లీలు. మీ పల్లీలు మంచివా కావా అనేది మీకు తెలిసి ఉండాలి. తగ్గట్టు వ్యాపారులు తయారు చేస్తారు. బ్రౌన్ బ్రెడ్ అంటున్నారు హెల్దీ కోసం అనేసి. మైదా మీద అంత నెగిటివిటీ ఎందుకు వచ్చింది అంటే నో మైదా అని అంటున్నారు. రియల్ గా కూడా మైదా అనేది మనకు అవసరం లేదు. మ్యాగీ తినడం ఎంతవరకు సేఫ్టీ మేడం? ఈ మ్యాగీ ప్రిపరేషన్ లో కూడా మసాలా సపరేట్ గా ఇచ్చేసి ఎగ్ లో కూడా కల్తీ చాలా అవుతున్నాయని వినడం జరిగింది. యాక్చువల్ గా ఎగ్ అనేది పెరిషబుల్, తొందరగా పాడయ్యే నేచర్ ఉంటది. ఇంకోటి చాలా $1,000,000 క్వశ్చన్ మేడం, ఇది ఎగ్ వెజ్జా నాన్ వెజ్జా? ఎగిటేరియన్స్ అంటాం. మధ్యకాలంలో రైతులకు వాళ్ళకు తెలియకుండానే చికెన్, మటన్, యానిమల్ ఏదైనా సరే మార్కెట్ లో ఒక పార్ట్ కు తీసుకుంటారు. ఇవన్నీ మోర్ పెరిషబుల్స్. సోషల్ మీడియాలో కూడా KFC చికెన్ ఒకసారి చెక్ చేస్తే దానిలో పురుగులు అని చెప్పి ఒక వీడియో బాగా పాపులర్ ఉంది. మీరు అన్న KFC ఫస్ట్. ఇక్కడ వీళ్ళకి ఏం చేస్తారంటే బీపీ ఉందంటే ఉప్పు ఎక్కువ తినకనేసి వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ తినడం బెటర్. డైరెక్ట్ నాకు ఆన్సర్ రాలేదు. బ్రౌన్ రైస్ తీసుకోవాలా, వైట్ రైస్ బెటర్? ఉండగలిగితే పోషకాలన్నీ లోపల ఉంటాయి. కుక్కర్లో రైస్ వండితే ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ టు హోమ్ వస్తున్నాము. కుండలో వండుతున్నాము, కట్టెల మీద వండుతున్నాము. అట్లా ఏం లేదండి, అసలు సన్న బియ్యము, దొడ్డు బియ్యము. ఇప్పుడు టీ గురించి మాట్లాడు. టీ ఎంత ఓకే, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి టీలో. ఓకే, గుడ్ న్యూస్. నేను పాలకూర, టమాటా కలిపి మిక్స్ చేసి కర్రీ చేసుకోవద్దు అని కూడా. ఓకే, ఇప్పుడు నేను రెస్టారెంట్కి వెళ్ళా, నాకు అక్కడ కొంచెం క్వాలిటీ లెస్ అనిపించింది, సేఫ్ కాదనిపించింది. నేను అప్పుడు ఏం చేయాలి? వితిన్ 24 hours లో మేము దాన్ని రిజాల్వ్ చేస్తాం. ఏం రిజాల్వ్ చేసాము, మీకు ఒకటి పోతుంది, మా కమిషనర్ గారికి ఒకటి పోతుంది, మా దగ్గర ఒక ప్రాబ్లం. కామన్ మ్యాన్ కి చాలా యూస్ఫుల్ అయ్యే విషయాలు అయితే చాలా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. పల్లవి టీవీ వాళ్ళకు అండ్ మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్. వెల్కమ్ టు పల్లవి పాడ్కాస్ట్. ఈరోజు పాడ్కాస్ట్ చాలా ఇంపార్టెంట్. డైలీ మనం తినే ఫుడ్ ఎంతవరకు కరెక్ట్, మనం తాగే పాలు ఎంతవరకు కరెక్ట్, అంటే కల్తీ ఉన్నాయా, రియల్గానే కరెక్ట్ ఉందా మాట్లాడదాం. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం తినే ఫుడ్, టిఫిన్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, బయటికి వెళ్ళే రెస్టారెంట్లో తినే ఫుడ్ కానీ, అండ్ ఏ విధంగా అవి కరెక్టా కాదా మనం తెలుసుకుందాం, మాట్లాడదాం. మనతో పాటు అమృతశ్రీ గారు ఉన్నారు, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి. మేడం నమస్తే. నమస్తేనండి. మనం యాక్చువల్గా చెప్పండి, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అంటే ఏం చేస్తుంది? యాక్చువల్గా నా పేరు అమృతశ్రీ అండి. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తెలంగాణలో వర్క్ చేస్తా ఉన్నాను. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అనేది ఒక చట్టం కింద పనిచేస్తున్నటువంటి అటానమస్ బాడీ. ఇందులో మనకు ఓల్డెన్ డేస్లో ఏం చేసేవారంటే మిల్క్కి సపరేట్గా, మీట్కి సపరేట్గా, వెజిటబుల్స్ సపరేట్గా, అట్లా వేరే వేరే బోర్డ్స్ ద్వారా మనకు ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉండేవి. 2006 తర్వాత ఇలా కాదు, మనకి ఇబ్బంది అవుతుంది అని భారత ప్రభుత్వం వారు అన్నిటినీ కలిపి ఒకటే దగ్గర తీసుకొచ్చారు. అప్పట్లాగా కాకుండా ఇప్పుడు సైంటిఫిక్ మేనర్లో ప్రతి దగ్గర కూడా అన్నిటినీ కలిపి ఒకటే అంబ్రెల్లా కింద ఉంచాలి అన్న ఉద్దేశంతో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఒక చట్టాన్ని రూపొందించి 2006లో పార్లమెంట్లో దాన్ని ఆమోదించబడి 2011లో దేశం మొత్తంలో దాన్ని ఆగస్టు 5 నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలందరికీ సురక్షితమైన ఆహారాన్ని అందించాలి. మంచి ఫుడ్ అందరికి, అంటే పబ్లిక్ అందరికి మంచి ఫుడ్ వెళ్ళాలి. మంచి అనేది కాకుండా సురక్షితమైన, సేఫ్టీ. అందుకే ఈ డిపార్ట్మెంట్ పేరు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ గా డిక్లేర్ చేశారు. ఓకే, అంటే మనకు జనరల్ గా అంటే లైఫ్ గోయింగ్ ఆన్ కదా, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మేడం నాకు ఫుడ్ కి సంబంధించి. మనం మార్నింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే మార్నింగ్ మనం ఉదయం లేచిందంటే ఫస్ట్ మిల్క్ వస్తాయి. మనం వచ్చే మిల్క్ కల్తీయా కాదా, కరెక్టా కాదా, అంటే మీరు అన్నట్టు సేఫ్టీయా కాదా? జనరల్ పిల్లలకు కూడా అదే చెప్తాం, పాలు తాగండి, మంచిగా బలం వస్తుంది, పాలు తాగండి. ఉదయం లేచిందంటే స్కూల్కి వెళ్ళే ముందు కూడా పిల్లలకు బాగా పాలు తాగిచ్చి పంపిస్తారు. మనం తాగే పాలు ఎంతవరకు సేఫ్టీ, మనం మంచి పాలను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, ఫస్ట్ పాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయం. ముఖ్యంగా మనం చిన్నపిల్లలకు కూడా మేజర్ ఆహారంగా పాలనే మనం ఇస్తూ ఉంటాము. యాజ్ యూజువల్ గా మనందరం ఎవరైనా సిక్ అయినప్పుడు కూడా పాలని
ఎనర్జీ, ఇమ్మీడియట్ ఎనర్జీ వచ్చే ఫుడ్గా దాన్ని డిక్లేర్ చేశారు మన పాతకాలం రోజుల నుంచి కూడా. పాలు అనేవి జనరల్గా మనం ఓల్డెన్ డేస్లో చూసుకుంటే ఇంటి దగ్గర పాలు కలెక్ట్ చేయడం అనేది జరిగినప్పుడు అక్కడి నుంచి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకు చాలా గ్లోబలైజేషన్ వచ్చింది. పాలు ప్యాకెట్ రూపంలో మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్నాయి. ఈ ప్యాకెట్ల మీద కూడా మనకు రకరకాల పాలు అవైలబుల్ ఉన్నాయి. పాలల్లో పచ్చి పాలని ట్రాన్స్పోర్ట్ చెయ్యరు. దీన్ని పాస్చరైజేషన్ అని ఒక పదాన్ని వాడతారు. అంటే ఒక 5 to 10 seconds పాటు పాలు మిల్కింగ్ అయిన తర్వాత కలెక్ట్ చేసిన తర్వాత ఒక మిషన్ లో నుంచి ఒక 5-10 నిమిషాలు వేడి నుంచి పంపిస్తారు. ఇది పాస్చరైజేషన్ అంటారు. దాని తర్వాతనే మనకు కావాల్సిన పాలు అంటే హోమోజినైజ్డ్, టోన్డ్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్, ఇలా రకరకాల పేర్లు పెట్టుకొని మార్కెట్లో వివిధ కంపెనీల ద్వారా ప్యాకింగ్ అయిన తర్వాత బయటికి పంపిస్తారు. ముఖ్యంగా మనం పాలలో చూడాల్సింది అన్నిటికీ ఎక్స్పైరీ డేట్ అని రాస్తారు. పాలకు మాత్రం యూజ్ బై డేట్ అన్న పదం ఉంటుంది. అంటే నెక్స్ట్ 3 రోజుల వరకు దాన్ని ఉపయోగించవచ్చు, ఇది హానికరం కాదు. తర్వాత ఉపయోగించకూడదా, ఉపయోగిస్తే మీ ఇష్టం. అంటే జనరల్ డౌట్ మేడం, అంటే ప్యాకెట్ పాలు మంచివా, జనరల్ మనకు ఇంటికి జనరల్ వచ్చి పోస్తారు కదా వెండర్స్ వాళ్ళు, ఆ పాలు మంచివా, ఎట్లా మన అంటే రెండిట్లో ఏది బెటర్ అంటారు? ఏదైనా సరే గవర్నమెంట్ వాళ్ళు డిక్లేర్ చేసింది ప్యాకెట్లోనే రూపొందించితే రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఒక కంపెనీ ఉంటారు, ఏదో ఒక కంపెనీ పేరు, ఆ కంపెనీలో పలానా దగ్గర పాలు తయారవుతున్నాయి, ఈ రోజున తయారైన నెక్స్ట్ 3 రోజుల వరకు వాడుకోవచ్చు, మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నట్టయితే ఈ నెంబర్కి ఫోన్ చేసినట్టయితే మేము స్వీకరిస్తాము అని అంటారు. మీరు అన్న లూజ్ పాలు తీసుకుంటాం, చాలా తెలిసిన వాళ్ళ దగ్గరే తీసుకుంటాం. అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసరికి ఏ టెంపరేచర్లో తీసుకొచ్చారు, ఏ టైంలో దాని నుంచి పాలు సేకరించారు, క్యాన్ ఎలా ఉంది అనేది మనం ఎవ్రీడే చెక్ చేసుకోవడానికి ఉండదు. ఇదే ప్యాకింగ్ అంటే స్టెప్ వైజ్ గా మెటీరియల్ తీసుకున్నప్పటి నుంచి దాని క్లీనింగ్. ప్రిజర్వేటివ్ అంటే జనరల్ మీరు అన్నట్టు పాలు కొన్ని అవర్స్ లోనే మొత్తం చెడిపోతాయి. అవునండి, మీరు అన్నట్టు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు, వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ గా మనకు వచ్చే బయట నుంచి వచ్చే పాలే బెటర్ అని చెప్పేసి జనరల్ కామన్ వర్డ్స్ ఉంటాయి. అవును, జనరల్ గా అయితే ప్లెయిన్ మిల్క్ లో ఏ ప్రిజర్వేటివ్ యాడ్ చేయకూడదు. మనకు పాలకు సంబంధించి 2 విషయాలు మాత్రమే ప్రజలందరూ గ్రహించాలి, టైము, టెంపరేచర్. ఎప్పుడు మిల్కింగ్ చేశారు, ఎప్పుడు పాలని అక్కడ కలెక్ట్ చేశారు, ఏ టెంపరేచర్లో దాన్ని స్టోర్ చేశారు, ఈ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఎక్కువ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. మీరు అన్నట్టు ప్లెయిన్ మిల్క్ లో ఏ ప్రిజర్వేటివ్స్ వేయకూడదు. అంటే మనకు 2 days 3 days కూడా ఉంటాయి కదా మేడం. అందుకే అన్నాను, పాస్చరైజేషన్ తీసుకురాగానే దాన్ని ఒక మైక్రోబ్స్ మళ్ళీ ఫామ్ అవ్వకుండా చేస్తూ ఉంటారు. ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు కంపెనీలు వాళ్ళు. -5 degrees 4 degrees మిల్కింగ్ చేసి ఎప్పుడు మార్కెట్లోకి రిలీజ్ చేయాలంటే బిఫోర్ దట్ మనకు లేబులింగ్ అంటే ప్యాకింగ్ కోసం తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. అంటే ఇంకా కొందరు ఏం చేస్తారంటే రెస్టారెంట్ వాళ్ళు కానీ లేకపోతే మనకు జనరల్ ఊరి బయట ఉన్న వాళ్ళు కొందరు ఒక 10 ప్యాకెట్లు కొనేసి తీసుకొని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి అవసరం ఉన్నప్పుడు తీసి వాటర్ వేసుకొని మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు. ఓకేనా? ఓకే, అక్కడ మీకు యూజ్ బై డేట్ అని ఒక పదం రాసి ఉంటుంది. అంటే 2 days ఉంటుంది. యూజ్ బై డేట్ 2 days ఉంటుంది. దాని తర్వాత అందుకే అన్నారు యూజ్ బై డేట్ అన్నారు, నాట్ ఎక్స్పైరీ. ఒకవేళ మీ టెంపరేచరు అవి కరెక్ట్ గా ఉండి మెయింటైన్ చేసి ఉంటే పాలేమీ ఇబ్బంది పెట్టవు. లేదు తెలియకుండానే మనం టెంపరేచర్ కానీ ఫ్రీజర్ లో పెట్టేటప్పుడు కానీ టెంపరేచర్ తేడా చేసినప్పుడు పాలు పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి యూజ్ బై డేట్ తర్వాత కూడా పాలను వాడుకోవచ్చు, కానీ అది ఖచ్చితంగా పాల ప్యాకెట్ మీద డేట్ ఉన్నవైతే బాగుంటాయి. మీరు అన్న లూజ్ అయితే మనకు డేట్ దొరికే ఛాన్స్ ఉండదు. అంటే లూజ్లో ఇప్పుడు దీన్ని అయితే మీరు కంట్రోల్ చేస్తున్నారు, రెగ్యులేట్ చేస్తున్నారు. జనరల్గా మనకు వచ్చే హెరిటేజ్, అమూల్, ఏ కంపెనీ అయినా సరే మీ కంట్రోల్లో ఉంటుంది. జనరల్గా లూజ్ వచ్చే పాలది మీ కంట్రోలింగ్ ఉండదు. అంటే కొందరు యూరియా యాడ్ చేస్తున్నారని, కెమికల్స్ యాడ్ చేస్తున్నారని, వెన్నె శాతం ఎక్కువ రావడానికి డిఫరెంట్ ప్రోడక్ట్ యాడ్ చేస్తున్నారని. అంటే ఇది ది బెస్ట్. మనకు ఒకవేళ నేను ప్యాకెట్ పాలు కాకుండా లూజ్ వాడుతున్నాను, వచ్చేవి కూడా మంచిగా అంటే సురక్షితమా కాదా, సేఫ్టీ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ఒక లేడీ ఉంది, ఒక ఉమెన్ ఉంది, హౌస్ వైఫ్ ఉంది, తను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? యాక్చువల్గా మనకు ఇప్పటి వరకు పాలు మిల్కింగ్ జరిగేటప్పుడు కూడా లూజ్ పాల దగ్గరికి పోయేసరికి అసలు ఆ యానిమల్కి ఏదైతే మనకు పాలిస్తున్నదో యానిమల్ ఉంటుందో దాది సేఫ్ కండిషన్లో ఉందా లేదా వీళ్ళు టెస్ట్ చేయించుకోరు. మిల్కింగ్ చేసే వాళ్ళు శుభ్రంగా ఉన్నారా లేదా తెలియదు. మన చేతులు కానీ పాత్రలు కానీ మైక్రోబ్స్ ఏమైనా ఫామ్ అయ్యి ఉంటే కూడా ఇది మనకు ప్రొలాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెండో విషయం ట్రాన్స్పోర్ట్ అన్నాను. తర్వాత ఎప్పటి వరకు వాడుకోవచ్చు అనేది ఒక తయారీదారుడికి ఒక అవకాశం ఉంటుంది, కానీ ఇక్కడ మనకు ఆ ఛాన్స్ లేదు. రెండో విషయం. మూడోది ఏమవుతుంది అంటే ఈ ఏదైతే మిల్క్ మీరు ప్యాకెట్లో చేసుకుంటారో
అందులో మీరు ఎక్కడ తయారు చేశారు ఏమి అనే వివరాలు ఉంటాయి. ఓకే. సరే తీసుకొచ్చుకున్న తర్వాత మీరు అన్నట్టు ఒక హౌస్ వైఫ్ ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత కూడా జనరల్గా మనకు లాక్టోమీటర్ అని ఒకటి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఓకే. దాన్ని పెట్టినప్పుడు అందులో ఏం దొరుకుతుందంటే మనకు వాటర్ కంటెంట్ ఎంత ఉంది అనేది మాత్రమే తెలుస్తుంది. ఓకే. ప్రతి వ్యాపారికి కూడా పాల వ్యాపారం వచ్చేసరికి ఫ్యాట్ కంటెంటే వాళ్ళకు ఆర్థికంగా లాభాన్ని చేకూరుస్తుంది. చాలా మంది పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు మిల్క్ని తీసుకొచ్చుకున్న తర్వాత అందులో నుంచి వెన్న శాతాన్ని తీసేస్తారు. ఓకే. మామూలుగా అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ అంటే 8 to 10% బఫెలో మిల్క్ లో అలౌడ్ ఉంటుంది. ఇది కూడా డౌట్ మేడం. ఫుల్ క్రీమ్ మిల్క్, టోన్డ్ మిల్క్, అవునండి, క్రీమ్ మిల్క్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇందులో బెస్ట్ ఏది మనకి? మీకు ఎలా కావాలి? మీకు 1% ఫ్యాట్ కావాలా, 2% ఫ్యాట్ కావాలా, 3% కావాలా, లేదా ఫుల్ క్రీమ్ మిల్క్ కావాలా? మీ చాయిస్ని బట్టి, కస్టమర్ చాయిస్ని బట్టి హోమోజనైజ్డ్ మిల్క్, టోన్డ్ మిల్క్, డబుల్ టోన్డ్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్, గోల్డ్ మిల్క్ ఇలా పేర్లు పెట్టుకుంటా ఉంటారు. దానితో టోన్డ్, డబుల్ టోన్డ్ అంటే డిఫరెన్స్? దాంట్లో మీకు ఫ్యాట్ కంటెంట్లో డిఫరెన్స్ వస్తుంది. ఫ్యాట్ ఒకటి ఉంటుంది మిల్క్లో, SNF అంటారు, సాలిడ్ నాట్ ఫ్యాట్. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఇప్పుడు నేను నా బాబుకి రోజు మిల్క్ ఇస్తాను. అవునండి. ఏ మిల్క్ బెటర్? మీకు మీ బాబుకి ఏ మిల్క్ పడతాయి అంటే కొంతమందికి ప్రోటీన్ తోటి ఇంటాలరెన్స్ ఉండొచ్చు, కొంతమందికి ఫ్యాట్తో ఉండొచ్చు, కొంతమంది ఓన్లీ మిల్క్ అనేది కాల్షియం రూపంలో తీసుకోవడానికి తీసుకోవచ్చు. మీ చాయిస్ని బట్టి మార్కెట్లో దొరుకుతూ ఉంది. జనరల్గా అయితే మన అందరికీ తెలుసు ఓల్డెన్ డేస్ నుంచి మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే కొంతమందికి పడకపోవచ్చు, 8 to 10% మిల్క్ ఉంటుంది. పిల్లలకైతే అదే బెటర్గా భావిస్తాం. ఇది కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇంకోటి అంటే జనరల్గా మనకు అంటే సూపర్ మార్కెట్లో టెట్రా ప్యాక్స్ అని 45 days, అవును, అవి ఎంతవరకు సేఫ్టీ మేడం? ఇందాక మీకు చెప్పినట్టండి టైమ్ అండ్ టెంపరేచర్ అన్నాను. ఈ టెట్రా ప్యాకింగ్ వచ్చేసరికి సేమ్ మిల్క్ ఉంటుంది, అందులో కూడా మళ్ళీ హోమోజనైజ్డ్ మిల్క్ వేసారే. కాకపోతే ఆ ప్యాకింగ్ ఏదైతే మెటీరియల్ ఉంటుందో యూవీ రేస్ కింద నుంచి తీసుకెళ్తారు. సో దాంతో మైక్రోబ్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉన్న 6 months వరకు నార్మల్ టెంపరేచర్లో కూడా ఉంటాయి. ఇది యాక్చువల్గా మిలిటరీలో యూజ్ చేయడానికి, దూర ప్రాంతాల్లో ఉండడానికి, మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళినప్పుడు వేడి చేసుకునే అవకాశం లేని వాళ్ళు 100% సేఫ్టీ. అంటే ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉంటాయని కొన్ని లేదు, ఇందులో ఉన్నట్టే ఉంటాయి. ఓన్లీ ప్యాకింగ్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఈ మిల్క్ ఎలా ఉంటుందో ఆ మిల్క్ అదే ప్రయత్నం చేస్తారు, ఓన్లీ ప్యాకింగ్ మెటీరియల్ మారుతాం. అంటే ఇప్పుడు 3 days 2 days మ్యాక్సిమం మిల్క్ 1 day ఉంటుంది. అవునండి, 1 day ఉండాల్సిన మిల్క్ 45 days వరకు ఏ విధంగా ఉంటుంది? ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయాలి? నో మిల్క్కి ఏమి యాడ్ చేయరు. ఇక్కడ ఉన్న ప్యాకింగ్ మెటీరియల్ మాత్రమే యూజ్ చేస్తారు. దీంతో లోపలికి ఏం మైక్రోబ్స్ రావు. ఇంకా వన్స్ ఒకసారి ఓపెన్ చేసారంటే మీకు కొన్ని అవర్స్లో యూజ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉంటాయి దాని మీద. ఓపెన్ చేయనంత వరకు 45 days 60 days వాళ్ళు ఏమైనా డిక్లేర్ చేసుకోవచ్చు, దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇది మాత్రం టెస్ట్ చేస్తాం మళ్ళీ మనం. అంటే మిల్క్ కి సంబంధించి ఇప్పుడు డిఫరెంట్ కంపెనీస్ నుంచి వస్తాయి కదా. అవునండి. అవి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేస్తుంది? దానికోసమనే యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జరిగేటప్పుడే మీరు అన్నట్టు వాళ్ళ దగ్గర రిజిస్టర్స్ రికార్డ్స్ మెయింటైన్ చేయమని చెప్తాం. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ మిల్కింగ్ అనేది. మిల్క్ కోసం అని స్పెషల్గా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. దేశం మొత్తంలో కూడా ఎక్కడైతే మిల్క్ ఎన్రోల్ చేసుకొని ఉంటారో FSSAI కింద వాళ్ళు ప్రతి 6 నెలలకు యాన్యువల్ రిటర్న్స్ సబ్మిట్ చేయమంటారు. యాన్యువల్ రిటర్న్స్ అంటే ఎప్పుడు మీ మిషనరీని క్లీన్ చేసుకున్నారు, ఎప్పుడు సర్వీస్ చేసుకున్నారు, ఎంత ప్రొడక్షన్ అవుతుంది, ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, ఎన్నిసార్లు మీరు ఇంటర్నల్ ల్యాబొరేటరీలో దాన్ని టెస్ట్ చేసుకొని మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు, ఎన్ని లాట్ నెంబర్లు చేశారు, మార్కెట్కి వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా కన్జ్యూమర్ నుంచి ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా, వాటి మెకానిజం ఏంటి, ఇవన్నీ కూడా ఒక 6 నెలలకు ప్రతి 6 నెలలకు గవర్నమెంట్కి వాళ్ళు ఒక రిపోర్ట్ రూపంలో సబ్మిట్ చేస్తూ ఉంటారు. చెయ్యలేకపోతే మేము దాన్ని లైసెన్స్ని ప్రొసీడ్ చెయ్యం. తర్వాత మేము ఇన్స్పెక్షన్కి వెళ్తూ ఉంటాము, మిల్క్ యూనిట్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము. ఎక్కువ మనకు జనరల్గా తెలంగాణ ప్రభుత్వంలో కానీ ఎక్కడైనా సరే స్పెషల్ రైట్స్ ఆన్ మిల్క్ అని పెడతా ఉంటారు. ఎందుకంటే మోర్ అంటే పాడయ్యే పెరిషబుల్ తొందరగా పాడవుతాయి కాబట్టి మేము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ప్రతిదీ చెక్ చేస్తూ ఉంటాం. మెషినరీని కానీ, స్టోరేజ్ని కానీ, ట్యాంకర్లను కానీ, ఫ్యాట్ ఎంత తీస్తున్నారు, మీ ఇంటర్నల్ రిపోర్ట్స్ ఎక్కడున్నాయి అని. అంటే సడన్ గా ఈ రెగ్యులర్ పాలు వస్తుంటారు కదా, వాళ్ళని కూడా అట్లాంటి చెకింగ్ 100% చేస్తుంటామండి. మేము కంప్లైంట్ 100% చేస్తూ ఉంటాము. 100% చేస్తుంటాము. ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళము ఇప్పుడు కాదండి, కొన్ని ఇయర్స్ నుంచి తెల్లవారుజామున 5 to 7 చేస్తాము. మిల్క్ ఆ టైంలోనే వస్తుంది కాబట్టి ఎవరైనా మేము మిల్క్ రైట్స్కి వెళ్ళాలనుకుంటే 5 నుంచి 7 లోపు చేసేసుకుంటాం. ఖచ్చితంగా ఒకేసారి చేస్తాము. ఈ డిస్టిక్లో అని కాదు, ఏ డిస్టిక్లో అయినా సరే ఒకేసారి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. మార్నింగ్ 5 గంటల నుంచి 7 గంటల వరకు ఎక్కడెక్కడ మిల్క్ పెద్దగా జరుగుతూ ఉంటుందో అవి చేస్తూ ఉంటాం. అదే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా, మీరే ఎలాంటి పాలు పడతారు? జనరల్గా పాలు అనేవి కూడా ఇప్పుడు మేము ఉన్నాము,
మన ఇంట్లో పాలు తోడేసుకోవడానికి అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేస్తాము. ఓకే. ఇంకా మంచి కంపెనీలు, కొన్ని కంపెనీల పేర్లు వాడకూడదు కానీ ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు బెటర్గానే ఉంటాయి. కాకపోతే ప్రతి బ్యాచ్ నెంబర్కి లాట్ నెంబర్కి వాళ్ళు టెస్ట్ చేసుకొని పంపించుకోవాలి. ఇక్కడ మేము లైసెన్స్ ఇచ్చేది ప్రోడక్ట్ కాదు, ప్రెమిసిస్కి మాత్రమే. ప్రతి లాట్ నెంబర్ ప్రతి బ్యాచ్ నెంబర్కి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఆ ప్యాకింగ్ యూనిట్ వాళ్ళే రెస్పాన్సిబుల్. ఇంకోటి మీరు ల్యాబ్ వరకు మేము వెళ్ళలేము, జనరల్ గా నాకే సింపుల్ ఇంట్లో డౌట్ ఉంది అనుకుంటే, ఇప్పుడు యూరియా కలిపిన పాలు ఎక్కువగా అంటే వస్తున్నాయి, సింపుల్ టెస్ట్ ఏమన్నా మనం కనుక్కోవడానికి? ఇంకోటి ఏంటంటే యూరియా కలిపే పాలు అనేది అందరూ ఒక అపోహలో ఉంటున్నారు. యూరియా కలపడానికి పాలని వాడరు. కొన్నిసార్లు ఏదైతే గేదెల దగ్గర నుంచి వచ్చినప్పుడు మనం వేసే గడ్డిలో నుంచి కొన్ని ట్రేసెస్ ఎప్పుడైనా అందులో డిటెక్ట్ అవుతున్నాయి తప్ప ఎట్టి పరిస్థితుల్లో యూరియాని తీసుకొచ్చి కలిపే ఛాన్సే లేదు. కొంతమంది ఎవరైనా ఇంటెన్షనల్లీ చేసే వాళ్ళు ఉంటే ఉండవచ్చేమో, కానీ ఇప్పుడు వాళ్ళని కూడా మేము కంట్రోల్ చేసిన విత్ ది హెల్ప్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్స్. ఎక్కడైనా మిల్క్ తయారవుతుంది అనగానే ఆ యూనిట్కి వెళ్ళటము, వాళ్ళు ఏమేమి కలుపుతున్నారో చూడటము. జనరల్గా మోసం ఎక్కడ జరుగుతుంది అంటే యానిమల్ ఫ్యాట్ అనేది చాలా మంచి, అంటే వెన్నె ఎంత క్రీమీగా ఉంటుంది. వీళ్ళు మనల్ని మోసం చేయడానికి వెజిటబుల్ ఫ్యాట్ని కలిపే ఛాన్స్ ఉంటుంది. అంటే మన ఆయిల్ ప్యాకెట్ని తీసుకొచ్చి మనం ఇప్పుడు మీరు అన్నట్టు టెస్ట్ చేయించుకుంటే ఫ్యాట్ కంటెంట్ కనిపిస్తుంటది, కానీ అది వెజిటబుల్ ఫ్యాట్. ఇంత స్మూత్ గా ఈ టెక్స్చర్ తోటి ఉండదు అది, కానీ మనకు ఫ్యాట్ కనిపిస్తుంటది టెస్టింగ్ లో. ఇట్లా మనల్ని మోసం చేస్తారు వ్యాపారస్తులు. నురుగు రావడానికని ఎవరైనా మిల్క్, సింథటిక్ మిల్క్ తయారు చేసేవాళ్ళు, మనకు హాస్పిటల్లో పెరాక్సైడ్ ఉంటుంది కదా, అది కొంచెం తెచ్చినా మనకు నురుగు ఫామ్ అవుతా ఉంటది. ఇలా మనల్ని మోసం చేసేవాళ్ళు అక్కడక్కడ కనబడుతున్నారు. ఒక 2-3 years బ్యాక్ వీళ్ళందరినీ కూడా సార్ట్ అవుట్ చేసాము. ప్రజల్లో కూడా చాలా వరకు అవగాహన వచ్చింది. ఎక్కడ మిల్క్ తీసుకుంటున్నారని మీరు అన్నట్టు విడి మిల్క్ కాకుండా చాలా వరకు అందరూ ప్యాకెట్ మిల్క్ ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే. జనరల్ ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు తోడేస్తున్నాం అన్నాను, జనరల్ కర్డ్ ఎలాంటిది తీసుకోవాలి మేడం? ఇప్పుడు కర్డ్ జనరల్ మనకు బయట నుంచి డైరెక్ట్ వచ్చేస్తుంది, అవును, ప్యాకెట్ లో వస్తుంది. కర్డ్ సేఫ్? ఎట్లా అన్నారంటే, కర్డ్ అనేది ఫస్ట్ మిల్క్ తీసుకోగానే అందరు వ్యాపారస్తులు ఏం చేస్తారంటే అందులో ఫ్యాట్ కంటెంట్ తీసేస్తారు. వాళ్ళకు లాభాన్ని చేకూర్చేది ఫ్యాటే. ఏ వ్యాపారికైనా రైతుకి డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంటే అంతే పే చేస్తారు. 10% ఉంటే 10 రూపీస్ పే చేయటం, 2% ఉంటే 2 రూపీస్ పే చేయటం, అట్లా ఉంటుంది. సో వాళ్ళకు డబ్బులు చేకూర్చేది ఫ్యాట్ కంటెంటే. ఫ్యాట్ని తీసి పక్కన పెడతారు. మీరు గమనించండి, ఏ హోటల్లో తిన్నా కానీ మన చేతికి వెన్నె శాతం తగలదు. ఈ పెరుగులో కంప్లీట్ గా పెరుగుని అందులో నుంచి ఫ్యాట్ ని తీసేసిన మిల్క్ ఏదైతే ఉంటో దాన్ని పెరుగు యూజ్ చేస్తారు. ఇప్పుడు జనరల్ యాడ్స్ కూడా అలా వస్తున్నాయి, గడ్డ పెరుగు తీసుకొస్తున్నాం అంటే మంచి పెరుగు అని, ఆర్గానిక్ పెరుగు అని. ఇవన్నీ కరెక్ట్? ఆర్గానిక్ అంటే ఉంటాయా? అంటే ఉంటుంది కానీ రియల్ గా ఆర్గానిక్? అవి ఆర్గానిక్ అనేది ఎవరైనా డిక్లేర్ చేసుకోవాలి అనుకుంటే సాయిల్ దగ్గర నుంచి 3 సంవత్సరాల వరకు సాయిల్లో ఏమి వేయకుండా ఉండటము, లేకపోతే ఇట్లా సర్టిఫైడ్ డాక్టర్ దగ్గర నుంచి వెటర్నరీ వాళ్ళైతే తీసుకోవటము, దానికి వేసే దానా దగ్గర నుంచి కూడా ఏ కెమికల్ ఫ్రీ చూసుకోవటము, వచ్చిన మిల్క్ను కూడా 2-3 సార్లు టెస్ట్ చేసుకున్నాక ఫ్రీ ఆఫ్ కెమికల్స్ అన్నప్పుడు మాత్రమే దాన్ని ఆర్గానిక్ డిక్లేర్ చేయాలి. ఇప్పుడు ఆర్గానిక్ డిక్లేర్ చేయాలన్నది మీ కంట్రోల్లో ఉంటుంది? లేదండి, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. మా దగ్గర సర్టిఫికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. జైవిక్ అని మిల్క్ వస్తుంది కదా, ఇప్పుడు ఆ మిల్క్ కి సంబంధించి అంటే కౌ కానీ బఫెల్లో కానీ వీటికి ఎలాంటి ఫుడ్ పెడతారు అవన్నీ మీ కంట్రోల్లో ఉండదు? ఏదైనా ట్రేస్ అవుట్స్ ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర మిల్క్ వచ్చింది, ఈ మిల్క్ నేను ల్యాబ్కి పంపించాను, ట్రేస్ అవుట్స్ వచ్చాయి. మీరు అన్నట్టు ఏదో ఒక కెమికల్, లేకపోతే పెరాక్సైడ్సో లేకపోతే యూరియానో ఇలాంటివి నా ల్యాబ్లో నుంచి అనాలిసిస్ రిపోర్ట్లో ట్రేస్ అవుట్స్ వచ్చాయి. నేను నా ఇన్వెస్టిగేషన్లో ఏమనుకుంటానంటే వీళ్ళకి పెట్టే దానాలోనే తేడా ఉంది అనిపించింది. సో అక్కడికి వెళ్ళి నేను చూస్తాను మీ దానాలో తేడా ఉంది అని. జనరల్గా పెద్ద యూనిట్ వాళ్ళైతే వాళ్ళు కూడా అనాలిసిస్ చేసుకొని ఇది ఫుడ్ యానిమల్కి వేయొచ్చు అనుకుంటే తెస్తారు. వెటర్నరీ డాక్టర్ ఉంటారు, కన్సర్న్గా వాళ్ళు చూసుకుంటారు. లేదు ఇదేదో కెమికల్ వాడుతున్నారు, దీన్ని చేంజ్ చేసుకోండి అని చెప్తాము. నెక్స్ట్ మిల్క్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని టెస్ట్ చేసుకొని మాత్రం మార్కెట్లోకి పంపించుకోవాలి. ఇంకో కామన్ డౌట్ మేడం, సైంటిఫికల్గా బఫెలో మిల్క్ బెటరా, కౌ మిల్క్ బెటరా? అంటే జనరల్గా మనకైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళమందరం బఫెలో మిల్క్ అలవాటు అయిపోయినాం. కౌ మిల్క్ ఏం చేస్తుందంటే కొంచెం పల్చగుండి, నిజానికి అవి పోషక విలువలు ఎక్కువ ఉంటాయి కానీ మన కల్చర్లో అలవాట్లేదు. కౌ మిల్క్ కొంచెం స్మెల్ ఉంటుంది, ఎల్లోయిష్ కలర్లో అనిపిస్తుంది. తర్వాత మనకు బఫెలో మిల్క్ ఉన్నంత అవైలబిలిటీ కౌ మిల్క్ ఇక్కడ దొరకదు. కర్ణాటక అటువైపు వెళ్ళినప్పుడు వాళ్ళు కౌ మిల్క్ ఎక్కువ కన్సంప్షన్ చేస్తారు. సో మనకు దొరికేది బఫెలో మిల్క్ కాబట్టి మనకు బఫెలో మిల్క్ ఎక్కువ ఇష్టం ఉంటుంది. కావాలి అనుకుంటే కౌ మిల్క్ కూడా దొరుకుతుంది, కానీ తక్కువ తింటాం మనం. ఇప్పుడు మనకు పాలు, పెరుగు, తర్వాత నెయ్యి.
నెయ్యి ఏ విధంగా మనం అంటే ది బెస్ట్ నెయ్యి అని ఏ విధంగా గుర్తుపట్టాలి? సేఫ్టీగా ఎట్లా? ఏ యానిమల్ ఫ్యాట్కైనా సరే నేను ఇందాక చెప్పినట్టు ఫ్యాట్ని తీయటంలోనే వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళు లాభాన్ని పొందుతూ ఉంటారు. ఓకే. జనరల్గా నెయ్యిలో చాలా మంది మోసం చేస్తుంటారు. ఓకే. ఫ్లేవర్స్ కలపటము, డాల్డా హైడ్రోజనేటెడ్ ఫ్యాట్ అంటాం, అవును. దాన్ని కలపటము, తర్వాత టెంపరేచర్ మనకేదో పూసగా నెయ్యి వస్తుందని చూపించటము, అవును. ఇవన్నీ నెయ్యిగా భావిస్తూ ఉంటారు. ఓకే. నిజానికి ఒకసారి ల్యాబ్కి పంపించిన నెయ్యి స్టాండర్డ్స్ వేరే ఉంటాయి. చాలా మంది మనల్ని ఆర్థికంగా, నెయ్యి అంటే మీ అందరికి తెలుసు 300 నుంచి 700 రూపాయల వరకు కేజీ ఉంటుంది. సో నెయ్యిలో ఎక్కువ మంది మనల్ని మోసం చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అంటే దాన్ని ఎట్లా మేడం? ఇప్పుడు నేను సూపర్ మార్కెట్కి వెళ్ళాను, మంచి నెయ్యి కొనాలనుకుంటే ప్యాకెట్ పైన ఏం చూడాలి నేను? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్యాకింగ్ లేబుల్ మీద ఫస్ట్ ఓపెన్ చేసి చూడగానే మీరు ప్యాకింగ్ కనపడతాం, FSSAI లైసెన్స్ ఉందా లేదా చూడండి. ఓకే. FSSAI లైసెన్స్ ఉంది అనుకుంటే వాళ్ళు మా అండర్లో పనిచేస్తున్నట్టు మా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఓకే. ఇంగ్రీడియంట్ ఎక్కడ తయారు చేశారు, మీకు మనకు ఫుడ్ అనేది నచ్చాలి అంటే మన లోకల్ ఫుడ్ అయ్యి ఉండాలి. వేరే ఏదో కంట్రీ నుంచి వచ్చిందో, వేరే ఏదైనా రాష్ట్రం నుంచి వచ్చిందో కంటే మన లోకల్ ఫుడ్ మనకి ఇష్టం అవుతుంది. FSSAI ఏముంది మేడం? స్టిక్కర్ నో FSSAIలో 14 డిజిట్స్ నెంబర్ ఒకటి మెన్షన్ చేస్తారు. ఓకే. దాన్ని మీరు ఒకసారి స్కాన్ చేసి నెంబర్ చూస్తే వ్యాలిడా ఇన్వాలిడా కనిపిస్తుంటది. మీరు అన్నట్టు అదే చెప్పండి మేడం, మళ్ళీ ప్రాసెస్ ఎలా? అది FSSAI అంటారు, దాని కోడ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అదొకే. దాని కోడ్ని ఏ విధంగా ట్రేస్ చేయాలి మనం? దాని కింద మీరు మాకు ఒక మ్యాండేటరీ ఉందండి, FSSAI అని రాసిన తర్వాత కింద 14 నెంబర్లు ఉంటాయి. ఓకే. ఫస్ట్ నెంబర్ వచ్చేసి ఇండియాకైతే 1 అని ఇచ్చారు, నెక్స్ట్ స్టేట్ ని ఇండికేట్ చేస్తుంది, నెక్స్ట్ మన రాష్ట్రాన్ని ఇండికేట్ చేస్తుంది, తర్వాత జిల్లా అని చెప్పుద్ది, తర్వాత ఒక నెంబర్ ఇస్తుంది, లాస్ట్ డిజిట్ నెంబర్ ని మన జిల్లా నెంబర్ గా భావించాలి. మన నెంబర్ మన జిల్లాలో ఒక హైదరాబాద్ తీసుకుందాం, హైదరాబాద్ లో 215 అని ఉంది, ఆయనకు 215 అలాట్ అయ్యి ఉంటది అని అర్థం. ఆయన ఎక్కడ చేసిన ఆయన ఏదో ఒకటి ఇక్కడ నారాయణగూడను మాదాపూర్ ఎక్కడ తయారు చేశారనేది కనిపిస్తుంది. తర్వాత లేబుల్, ఇప్పుడు నేను చెప్పినట్టు లేబుల్లో కండిషన్స్ కొన్ని పెట్టింది గవర్నమెంట్. లేబుల్ ఇలాగే ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడ ఉంటుంది, కన్జ్యూమర్ ఎవరు అంటే ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేశారు, న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, ఏ రోజు తయారైంది, ఎప్పటి వరకు వాడుకోవచ్చు. ఇందులో మొత్తం లేబుల్లో ఏది తప్పు చేసినా కానీ మేము అది వైలేషన్ కింద తీసుకొని పెనాల్టీలు ఇంపోజ్ చేస్తాం. ఇప్పుడు మీరు అన్న డిజిట్ ఉంది, నాకు ఒక ప్రోడక్ట్ పైన డౌట్ ఉంది, ఆ డిజిట్ తీసుకొని నేను ట్రేస్ చేయొచ్చు? 100% ట్రేస్ చేయొచ్చు, 100% ట్రేస్ చేయొచ్చు. మీకు ఏమనిపిస్తుంది అంటే అందులో వ్యాలిడా ఇన్వాలిడా కనిపిస్తుంది. ఓకే. ఎలా మీ ఆ నెంబర్ తీసుకొని ఎందులో టైప్ చేయాలి నేను? మీరు మామూలుగా FSSAI ఆయన కొట్టేసి FSSAI లాగిన్ అయి కొట్టినా పర్వాలేదు, నార్మల్గా ఇంటర్నెట్లో చూసుకున్నా పర్వాలేదు. ఓకే. మీకు అది వ్యాలిడా అన్వాలిడా కనిపిస్తుంది. మేము కూడా పబ్లిక్ డొమైన్లో ఏం పెట్టారంటే FSSAI న్యూఢిల్లీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడ తయారు చేశారు, ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్, కన్జ్యూమర్ గ్రీవెన్సెస్ ఆయన అప్లోడ్ చేశాడా లేదా కనిపిస్తుంది. మార్నింగ్ మనం మిల్క్ గురించి మాట్లాడాము, నెక్స్ట్ టిఫిన్ సంబంధించి. ఇప్పుడు జనాలు అందరు మనం ఇంట్లో చేసుకుంటాం కదా టిఫిన్, ఇడ్లీ కానీ వడ కానీ ఇవన్నీ, అంటే వచ్చే పదార్థాలు కూడా సేఫ్టీగా కాదో తెలియదు. వచ్చే మనకు అంటే పల్లీలు కానీ అవి కానీ అంటే కెమికలైజ్డ్ ఉంటాయని డౌట్ ఉంటుంది. ఏ విధంగా మనం దీన్ని అంటే సేఫ్టీ ఫుడ్ అనేది ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి? ఎగ్జాక్ట్లీ. మీరు ఇప్పుడు మనందరం టిఫిన్ సెంటర్కి టిఫిన్కి వెళ్ళాం, మనం ఎగ్జాక్ట్లీ వాళ్ళు ప్రిపేర్ చేసిన ఫుడ్ని డైరెక్ట్గా తినడానికి వెళ్తున్నాం. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే అక్కడ తయారీదారులు ఉన్నారు, వాళ్ళకు మేము ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ స్టెప్లో లైసెన్స్ ఇచ్చాము, సెకండ్ స్టెప్లో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళు తీసుకోవాలి, మేము ఇవ్వాలి అనే కంటే వాళ్ళు తీసుకోవాలి అనేది మ్యాండేటరీ. ఇప్పుడు హైదరాబాద్ లో ఇచ్చారా? ఇవ్వలేదు, అయితే లైసెన్స్ మాత్రమే ఇస్తా ఉన్నారు. వాళ్ళు మ్యాండేటరీగా వచ్చేసి ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా అవ్వచ్చు, ఒక ప్రొపరైటర్ టిఫిన్ సెంటర్ నడిపే అయినా, మీరు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది రా మెటీరియల్స్. మీరు ఎక్కడి నుంచి ఆ రా మెటీరియల్ కలెక్ట్ చేసుకొని తీసుకొస్తున్నారు, ఎక్కడ కొనుక్కుంటున్నారు, ఆయనకు లైసెన్స్ ఉందా లేదా, కొనే ఆయనకు స్కిల్ ఉందా లేదా, సెలెక్ట్ చేసుకోవటం వచ్చా రాదా. ఇప్పుడు మీరు అన్నారు పల్లీల పచ్చడి చేయడానికి తీసుకున్నారు, పుచ్చిపోయిన పల్లీలు, ఎప్పటియో పాత పల్లీలు, పర్వాలేదులే చెరిగిపోతే అయిపోతుంది అనుకుని పెద్ద పెద్ద యూనిట్ల వాళ్ళు తీసుకొచ్చుకుంటారు, మళ్ళీ దాన్ని గ్రేడింగ్ చేసుకోరు, డైరెక్ట్గా దాన్ని వేపుతారు, ఇంకో ప్రాసెస్ చేసుకుంటారు. ప్రాసెస్లోకి వేసిన తర్వాత ఇదంతా మైక్రోబ్స్ మళ్ళీ కంటిన్యూగా ఫామ్ అవుతూనే ఉంటాయి. మచ్ మోర్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే అక్కడ వాడే నీళ్లు. టిఫిన్ సెంటర్లలో పచ్చడి మనం వేడి చేయం ఎట్లయినా మన కల్చర్లో, ఈ వేడి చేయనప్పుడు ఏమవుతుందంటే కంటామినేటెడ్ వాటర్, ఏదైతే వాటర్ ఉంటుందో పచ్చడిలో యూజ్ చేస్తామో అది డైరెక్ట్గా వేస్తారు. అందుకే పచ్చడిని మేము ఎప్పటికప్పుడు తయారు చేసుకోండి, కంటామినేటెడ్ వాటర్ కాకుండా వెళ్ళినప్పుడు టెస్ట్ చేయడం కూడా, ప్రిపరేషన్కి ఎటువంటి నీళ్ళని యూజ్ చేస్తున్నారు అనేది కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం.
ఓకే. అంటే మీరు పోర్టబుల్ వాటర్ వాడుతున్నారా, లేకపోతే ఆర్ఓ వాటర్ వాడుతున్నారా అనేది నోట్ చేసుకుంటాము, వాళ్ళతో నోట్ చేపిస్తాము. వీళ్ళు ఏమంటారు, మేడం మేము తాగే నీళ్ళే పోస్తున్నాం మేడం అంటారు. తాగడానికి నీళ్లు వేరే క్యాన్ లో పెట్టుకొని ఉంటారు. ఇక్కడ మాత్రం పైపులు పైన ట్యాంక్ లో నుంచి తీసుకొచ్చేసి ఎవరు చూడట్లేదు అనేసి జనరల్ గా చట్నీలో మిక్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. వేరే అదర్ ఫుడ్స్ అయితే కనీసం వేడి చేస్తాం కాబట్టి ఆ మైక్రోబ్స్ కంటిన్యూ అవ్వవు. కానీ ఎస్పెషల్లీ చట్నీలో మాత్రం అందులో వాడే వాటర్ చాలా పెద్ద ఇష్యూగా ప్లే చేస్తుంటది రోల్ బయట. ఎస్. ఇప్పుడు నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఏదో పూరి ఏదైనా వడ చేసుకుంటాను, ఆయిల్ పోస్తాను. ఆ ఆయిల్ ని మనం సేఫ్టీయా కాదా ఎలా గుర్తుపట్టాలి? ఇక్కడ ఈ ఫస్ట్ చట్నీ అయిపోయింది, తర్వాత మన టిఫిన్ సెంటర్కి వెళ్తాం. మచ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది, మనకు సర్వ్ చేసే ఆయన వ్యక్తిగత శుభ్రత పాటిస్తున్నాడా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మనం ఇవన్నీ ఇంట్లో వాడే ఆయిల్ కూడా మనకు ఇక్కడ ఈ ఆయిల్ ఎక్కడైతే మీరైతే పూరి ఎక్కడ చేస్తున్నారో టిఫిన్ సెంటర్ లో ఎక్కడైనా సరే ఆయిల్ డీప్ ఫ్రై చేయడానికి ఉపయోగించే ఆయిల్ జనరల్ గా ఎంత అవసరమో అంత పోసుకోండి అని చెప్తాం. లేదు 2 times or 3 times కంటే ఎక్కువ వాడకూడదు ఆయిల్ ని. వాడిన తర్వాత అది బ్లాక్ కలర్ కి టర్న్ అయిపోతా ఉంటది. మన దగ్గర టీపీసీ అంటారు, టోటల్ పోలార్ కౌంట్ మిషన్ అని ఒకటి దొరుకుతుంటది మనకు. మార్కెట్ లో కూడా ఒక స్టిక్ లాగా కనిపిస్తా ఉంటది. దాని కాస్ట్ వచ్చేసి ఒక 25,000-30,000 రూపీస్ లో ఉంటది. చాలా వరకు పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్, ఎంఎన్సీ కంపెనీ వాళ్ళు దాన్ని ఒక 2-3 పెట్టుకుంటా ఉంటాం. ఒకసారి దాన్ని ఆపరేట్ చేయడానికి అందులో సెన్సార్స్ ఉంటాయి, దాంట్లో యూజ్ చేసి చూస్తే మనకు 25 ఉండాలి. మోర్ దెన్ దట్ ఉంటే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని మనం భావించి దాన్ని తీసేయచ్చు. ఇక్కడ కూడా తీసేసేటప్పుడు మనకు 25,000 పెట్టి ఎవరు మిషన్ మనం ఇంట్లో కొనుక్కోము. ఇంట్లో కూడా మనం వాడే నూనె మంచిది. కామన్ సెన్స్ ఏంటంటే మనకి ఎంత కావాలో అంత నూనె పోసుకోవాలి. దీన్ని 3 సార్ల కంటే ఎక్కువగా ఫ్రై చేయకూడదు. అదే ఓకే మేడం. అసలు మనకు వచ్చే నూనె మంచిదా కాదా, మనం జనరల్ థింగ్స్ ఏమన్నా? ఎస్. యాక్చువల్ గా మనకు వంటకు వాడే నూనెలో 2012 వరకు కూడా లూజ్ ఆయిల్ ఉండేది మార్కెట్ లో మనకు. ఇప్పుడు లూజ్ ఆయిల్ లేదు, అన్ని ప్యాకెట్లే కంపల్సరీ. ఎక్కడ మీరు లూజ్ ఆయిల్ ని ఎక్కడ ట్రేస్ అవుట్ చేయలేరు. ఇప్పుడు ఈ లూజ్ ఆయిల్ లో మీకు ప్యాకింగ్ లేబుల్ మీద ఉంటుంది 6 నెలలు వాడొచ్చా, 3 నెలలు వరకు. వన్స్ ఒక్కసారి ఓపెన్ చేసిరంటే మీ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ఏంటంటే ఆయిల్ ఒక్కసారి ఓపెన్ చేస్తే బయట గాలిలో ఉన్న ఆక్సిజన్ తీసుకొని ఆక్సిడేషన్ జరుగుతుంది. సో దాన్ని అందుకే టైట్ కంటైనర్ లో పెట్టుకోవడానికి అలవాటు ఉంది మనందరికి. సేమ్ ఎంత కావాలో అంత యూజ్ చేసుకోవాలి. ఒకవేళ ఉన్నా కానీ 3 సార్ల కంటే దాన్ని మళ్ళీ డీప్ ఫ్రై చేయకూడదు. ఆయిల్ ని పడే అవసరం లేదు. మన ఇంట్లో అంటే 1/2 కేజీ నూనె ఉంటుంది. జనరల్ గా కంపెనీలో వాళ్ళు ఒక పెద్ద ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. ఎట్లా అంటే ఆయిల్ ఏదైతే 2-3 times వాడిన తర్వాత ఒక దాంట్లో కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారు. నోటిఫైడ్ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు వచ్చేసి ఆ ఆయిల్ ని కలెక్ట్ చేసుకొని తీసుకెళ్తారు. బయోడీజిల్ కోసం వాడతారు, మళ్ళీ హ్యూమన్ కన్సంప్షన్ పోకుండా. ఈ ప్రోగ్రామ్ పేరు రూకో అంటారు, రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ అనేది. దీన్ని కలెక్ట్ చేసుకొని ప్రతి ఆయిల్ కి వాళ్ళకు నెగోషియేట్ చేసుకుంటారు. 30 రూపీసా, 35 రూపీసా, 40 అని వాళ్ళు కలెక్ట్ చేసుకొని తీసుకెళ్లి బయోడీజిల్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. చాలా కంపెనీల వాళ్ళు దీన్ని ఫాలో అవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో కూడా, హైదరాబాద్ లో కూడా ఈ ఆయిల్ ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ అదే కంపెనీకి కొంచెం డబ్బులు పే చేసి వెళ్తున్నారు. ఇది ఎవరికి పడితే ఆడికి మళ్ళీ వాడకూడదు. ఓన్లీ నోటిఫైడ్ కంపెనీ వాళ్ళకే ఇవ్వండి. వాళ్ళు మిస్యూజ్ అవ్వకుండా బెటర్ గా యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి జనరల్ మన ఆయిల్ సూపర్ మార్కెట్కి వెళ్తే సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్, రైస్ బ్రెయిన్ ఆయిల్ సంథింగ్, ఇప్పుడు లేటెస్ట్ కొత్తగా ఆలివ్ ఆయిల్. అంటే ఏ ఆయిల్ వాడాలి మేడం? అన్ని రకాల ఆయిల్ మన బాడీలో ఇదే వాడాలి అనే రూల్ ఏం లేదు. మనకు అప్పుడు ఒకటి మంచి నూనె అని మన వేరుశనగల నూనెని మాత్రమే పట్టించుకొని తీసుకొచ్చుకునే వాళ్ళం. గ్లోబలైజేషన్ వచ్చింది, మన అవసరాలు తీరిపోయినాయి. జనరల్ గా అయితే అన్నిటికంటే బెస్ట్ ఆయిల్ వేరుశనగ నూనె, ఇంకా దానికంటే బెస్ట్ ఆయిల్ పామోలివ్ ఆయిల్. ఏది కూడా ఈ పామోలివ్ ఆయిల్, వేరుశనగల నూనె మాత్రం కన్వెన్షనల్ మెథడ్, అంటే మన ట్రెడిషనల్ మెథడ్ లోనే దాన్ని ప్రాసెస్ చేస్తారు. మీరు అడిగిన సన్ఫ్లవరు, సాఫ్లవరు ఇవన్నీ కూడా రిఫైన్డ్, డబుల్ రిఫైన్డ్, అంటే అందులో ఉన్నటువంటి కెమికల్స్ ని ఫైనింగ్ చేసుకుంటూ ఉన్న పోషకాలు అన్ని తీసేస్తున్నారు. ఆల్ ఆయిల్స్ ఆర్ సేమ్. మీరు ప్యాకింగ్ చేసిన తర్వాత అన్ని సేమే ఉంటాయి న్యూట్రియంట్స్. దాని బదులు మన వేరుశనగల నూనె, పామోలివ్ ఆయిల్ వాడుకుంటూ ప్రతిసారి నూనెను మార్చుకుంటూ ఉండాలి హెల్త్ కోసం అని. రైస్ బ్రైన్ ఆయిల్ అని, మీరన్న ఆలివ్ ఆయిల్ అని. తర్వాత మన యూసేజ్ డీప్ ఫ్రైకి అయితేనేమో నురగరా అనేది, వేరుశనగ నూనె పనికిరాదు. అన్నిటికీ ఒకటే వాడకూడదు. ఎప్పుడు మార్చుకుంటా ఉండటం వల్ల ఇది గుడ్ ఫర్ హెల్త్. ఇంకోటి ఇప్పుడు గానుగ నూనె అని ఇప్పుడు ఈ మధ్యలో బాగా ఫేమస్ అవుతుంది. అదెంతవరకు సేఫ్? అది యాక్చువల్ గా గానుగ నూనె అనేది కన్వెన్షనల్ మెథడ్. మీరు ఇక్కడ నుంచి నువ్వులు కానీ వేరుశనగ కానీ పట్టించుకొని తీసుకొని వస్తున్నారు.
ఇది పట్టించేటప్పుడు కూడా మేము కూడా వాళ్ళకి లైసెన్స్ ఇస్తాము, వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతా ఉన్నారు. ఇది మీ చాయిస్, ప్యూర్లీ మీరే తీసుకెళ్లిపోయి పట్టించుకొని వస్తున్నారు. అక్కడ మెషినరీ ఇంపార్టెంట్, తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఏ పురుగులు లేకుండా చూసుకోగలగాలి. మీకు తెలిసి ఉండాలి, మీరు వేరుశనగలు తీసుకొని వెళ్ళారు పల్లీలు, మీ పల్లీలు మంచివా కావా అనేది మీకు తెలిసి ఉండాలి. అబ్జర్వ్ చేసుకోవాలి. మీరు పల్లీలు తీసుకొని వెళ్తున్నారు, అఫ్లాటాక్సిన్ అని అందులో ఒక చిన్నది ఉంటది, మనకు చేదు వస్తూ ఉంటది వేరుశనగల్లో. ఇది చాలా హార్మ్ఫుల్ అది టాక్సిన్. అది దాంట్లో పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళైతే దాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఒక 5 కేజీలు 10 కేజీలు పట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు మన రా మెటీరియల్ని సెలెక్ట్ మనకు నాలెడ్జ్ ఉందా లేదా ఇంపార్టెంట్. నువ్వులు అవి మన పొలంలో పండించుకుంటా ఉంటాం, దాన్ని మంచిగా గ్రేడింగ్ తీసుకొని వెళ్ళటం వల్ల గుడ్ ఫర్ హెల్త్. ఓకే, నెక్స్ట్ మేడం, ఇప్పుడు జనరల్ మనం మార్నింగ్ టిఫిన్ ఇప్పుడు ఇడ్లీ వడ ఇవి కాకుండా బ్రెడ్ ఎక్కువ తింటుంటాం పిల్లలకు కానీ మనం కానీ, తొందరగా అయ్యేది బ్రెడ్ వాడడం. బ్రెడ్ ఏ విధంగా సేఫ్టీ ఉంటుంది? బెస్ట్ బ్రెడ్ అంటే మనం ఏది తీసుకోవాలి? ఏ బ్రెడ్ అని ఉండదండి. ఇప్పట్లో మీరు మనకు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఒకప్పటిలాగా ఒక్క ఐటమే దొరకట్లేదు, ఒక ఐటెంలో 10 రకాలు దొరుకుతున్నాయి. మిల్క్ బ్రెడ్ అంటాం, శాండ్విచ్ బ్రెడ్ అంటున్నారు, వీట్ బ్రెడ్ అంటున్నారు. ఇప్పుడు ఇంకా కొత్తగా బ్రెడ్ వచ్చింది, మిల్లెట్స్ అందులో యాడ్ చేస్తా ఉన్నారు. ఎవరికి మనకు అవసరాలకు తగ్గట్టు వ్యాపారులు తయారు చేస్తున్నారు. బ్రౌన్ బ్రెడ్ అంటున్నారు హెల్దీ కోసం అనేసి, ప్రిపరేషన్ శాండ్విచ్ కోసం సపరేట్ గా, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ కోసం బన్స్ సపరేట్ గా. యా, ఆల్ దీస్ ఆర్ మేడ్. అంటే వారిని తయారు చేసేది మాత్రం మైదాతోనే తయారు చేస్తున్నారు. మైదా మీకెంత వరకు ఇంపార్టెంట్ అనేది మీరు చూసుకోవాలి. మైదా అనే వర్డ్ ఎందుకు అంత మొత్తం, అంటే మైదా అనే వర్డ్ యూజ్ చేస్తేనే చాలా మంది ఇప్పుడు భయపడుతున్నారు. ఎందుకు అంటే అంత రియల్లీ అంత ఎఫెక్ట్ ఉంటుందా? ఉండదు. యాక్చువల్గా మైదా అనేది ఆల్ పర్పస్ ఫ్లోర్ అనేవాళ్ళు. ఇది మైదా అనేది మన ప్రోడక్ట్ కాదు, మన గోధుమల్లో నుంచి ఒక జర్మ్ పార్ట్ నుంచి తీసి సూపర్ రిఫైన్ చేసినప్పుడు వచ్చేటువంటిది మైదా. ఇది ఈజీ టు కుక్, తొందరగా మాయిశ్చర్ తక్కువ ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. మైదా మీద అంత నెగిటివిటీ ఎందుకు వచ్చింది అంటే వీటిని ప్రమోట్ చేయాలని. బికాస్ ఇందులో ఎక్కువ న్యూట్రి అంటే పోషక విలువల శాతం చాలా తక్కువ మైదాలో వెన్ కంపేర్ టు గోధుమలు. సో ఇది మనకు అసలు మన స్టేపుల్ ఫుడ్ కానే కాదు మైదా. ఇప్పుడు మీరు అన్న ప్యాకెట్స్ మీద నో మైదా జీరో మైదా మన అవసరాలని వ్యాపారస్తులు క్యాష్ చేసుకుంటున్నారు. ఇలాంటివి ఏదైతే ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటాయో, ప్యూర్ అని, జీరో కొలెస్ట్రాల్ అని, లేకపోతే ప్యూరెస్ట్ అని, ఆ న్యాచురల్ అని, ఇలాంటి పదాలు రాయకూడదు. ఒక వ్యాపారి రాస్తే కూడా అది వైలేషన్ కిందకి వస్తుంది, వాళ్ళ మీద కూడా మేము పెనాల్టీలు ఇంపోజ్ చేస్తూ ఉంటాం. జనరల్గా ఇప్పుడు సోషల్ మీడియాలో విన్నా కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా మంది డాక్టర్స్ కూడా నో మైదా అని అంటున్నారు. రియల్గా కూడా మైదా అనేది మనకు అవసరం లేదా? రిఫైనింగ్ చేయటం వల్ల ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోయినాయి అందులో నుంచి. ఇప్పుడుగా తినకపోవటం వల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు. దాని బదులు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోండి అని డాక్టర్లు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు వాడిని కొన్ని ప్రోడక్ట్లో కంపల్సరీ మైదా, కేక్ మేకింగ్ ఉంటుంది, దానికి మైదా లేకపోతే మనకు ఆ టెక్స్చర్, ఆ ఫ్లేవర్ రాదు. అట్లానే మనం స్టేపుల్ ఫుడ్గా ఎవ్రీడే తీసుకోలేము కదా కేక్ లాగా. మనకున్న ఫుడ్స్ మనకు ఉంటాయి. సో వీటితోటిది. తర్వాత గ్లూటెన్ లేకపోతే వీట్ తీసుకుందాము, గ్లూటెన్ ఫ్రీ అంటున్నారు. సో మన చాయిస్, మనం ఏది కావాలి అనేది మన చాయిస్. యాజ్ యూజువల్గా ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తుంటే అందులో షుగర్ కంటెంట్, ఆయిల్ కంటెంట్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ప్రాసెసింగ్ చేయకుండా. ఇవన్నీ మన బాడీలోకి చేరడం వల్ల మన హెల్త్ ఇంకా డిగ్రేడ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా మోర్ పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవడానికి ప్రమోట్ చేయడానికి నో మైదా అని చెప్తుంటారు. మైదా తక్కువ తీసుకోవడం బెటర్. ఎస్, 100%. మన స్టేపుల్ ఫుడ్స్ వీట్ ఉన్నాయి, మిల్లెట్స్ ఉన్నాయి, ఎన్నో పోషక విలువలుగా ఆహారాన్ని తీసుకోకుండా పక్కన మైదాకి వెళ్ళటం ఎందుకు మనం? ఓకే, నెక్స్ట్ మేడం, నెక్స్ట్ మనం టిఫిన్ ఎక్కువగా చూస్తా అంటే మ్యాగీకి సంబంధించి నాకు తెలిసి ప్రతి ఇంట్లో మ్యాగీ అనేది మ్యాండేటరీ. అవును, మ్యాగీ తినడం ఎంతవరకు సేఫ్టీ మేడం? ఇక్కడ ఒక మ్యాగీ ఒకటే కాదండి, మనకు ప్రీ ప్రిపేర్డ్ అంటాం, అంటే కొంచెం తయారు చేసి మనకి ఇచ్చేస్తా ఉన్నారు. ఈ మ్యాగీ ప్రిపరేషన్ లో కూడా మసాలా సపరేట్ గా ఇచ్చేసి ఇది కొంచెం కుక్ చేసి డ్రై చేసి మనకు నూడిల్స్ రూపంలో ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. సేఫే. ఎట్లా అంటే మీకు సేఫ్ అనిపించవచ్చు, మేము ఎవ్రీడే దాన్ని మళ్ళీ ఇన్స్పెక్షన్ చేస్తానే ఉంటారు, వాళ్ళు కూడా మానిటరింగ్ చేసుకుంటానే ఉంటారు. మీకు గుర్తుందో 2016-17 టైంలో మ్యాగీని కంప్లీట్ గా బ్యాన్ చేశారు. ఎందుకు బ్యాన్ చేశారంటే అందులో లెడ్ కంటెంట్ ఎక్కువగా ఉంది అనేసి. పిల్లలకు మోనోసోడియం గ్లూటమేట్ అనే ఒక పదార్థం ఎక్కువగా ఉండటం వలన ఇది మన ప్రభావం చూపిస్తుంది అని ఒక దగ్గర ఇట్లనే ఇన్స్పెక్షన్ లో FSSA వాళ్ళే చేశారు. సో దాన్ని అందరినీ రీకాల్ చేసుకుంది నెస్లే కంపెనీ. రీకాల్ చేసుకొని అది మళ్ళీ స్టాండర్డైజ్ చేసుకొని మార్కెట్కు రిలీజ్ చేస్తుంది. ఇది ప్రిపేర్డ్ ఫుడ్, తినకూడదు అనేది లేదు.
ప్రిపేర్డ్ ఫుడ్, కాకపోతే స్టేపుల్ ఫుడ్ లాగా. కాకపోతే పిల్లలు ఎక్కువ తింటుంటారు, పిల్లలు ఎక్కువ అంటే పిల్లలకు ఎక్కువ దాని మీద ఇంట్రెస్ట్ రావడానికి ఆ మసాలాలో సంథింగ్ ఏదో యాడ్ చేస్తారు అనేసి కూడా ఒక అపోహ ఉంది. అవును, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు అందులో తయారు చేసే మసాలాలు కూడా కంపెనీ వాళ్ళు ఇంగ్రీడియంట్స్ని మళ్ళీ మామూలుగా కూరగాయలు, ఆనియన్స్, టమాటోలు ఇవి తీసుకుంటారు, మోతాదులో అంటే స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటూనే అందులో ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారు. ఓకే, ఇది గుడ్ ఫర్ హెల్త్. మనం ఏంటంటే ఆ టేస్ట్కి ఆ ఫ్లేవర్కి మన పిల్లలు అలవాటు అయిపోయారు. కంపెనీ వాళ్ళు మార్కెటింగ్ కోసం అని చిన్న చిన్న ఊర్లలో కూడా రూ. 2 దొరుకుతున్నప్పుడు మనం దాన్ని స్టేపుల్ ఫుడ్ లాగా తీసుకుంటున్నాం. దీన్ని ఎక్కువగా తీసుకోకూడదు. మన ఆహారం మనకున్న తర్వాత ఏదైనా ఆహారం ఎక్కువగా తీసుకుంటే విషంగా భావిస్తాము. మన పిల్లలకు కూడా దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయదు. కానీ చిన్న షాపులో కూడా రూ. 2 5 దొరుకుతున్నప్పుడు పిల్లలు దానికి అడాప్ట్ చేసుకుంటా ఉన్నారు. యాజ్ యూజువల్గా ప్రతి మదర్ కూడా తొందరగా వెళ్ళిపోవాలి, వర్కింగ్ మదర్ ఉంటున్నారు, ఈజీ ఫుడ్ అనుకుంటారు. దానికోసమే ఆల్టర్నేటివ్గా మన వాళ్ళు అందులో వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి, లేకపోతే చికెన్ యాడ్ చేసుకోండి, ఎగ్ యాడ్ చేసుకొని దీన్ని ప్రిపేర్డ్ ఫుడ్ లాగా మళ్ళీ ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఈజీ ఫుడ్ అన్నారు. ఇంకా రెగ్యులర్ హడావిడిగా వెళ్ళేటప్పుడు మిల్క్లో హార్లిక్స్, బూస్ట్, కాంప్లెయిన్ ఇవి యాడ్ చేస్తుంటారు. మాక్సిమం పిల్లలే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంటారు దీన్ని. ఇది ఎంతవరకు సేఫ్ అంటే హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ? యాక్చువల్గా ఇవన్నీ సప్లిమెంట్స్ అంటాం. అంటే అదనం మనం తిన్న తర్వాత ఆహారాన్ని మళ్ళీ సప్లిమెంట్గా తీసుకోవడానికి. ఇప్పుడు ఒక 40 years మదర్ ఉంటారు, లేకపోతే లాక్టేటింగ్ మదర్ ఉంటారు, ఆమెకు మోర్ కాల్షియం కావాలా, మోర్ ప్రోటీన్ కావాలా అని డాక్టర్స్ చెప్తారు. దానికోసమని మనం కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో సప్లిమెంటరీ ఫుడ్స్ తీసుకుంటాం. తీసుకునే ఆహారము కొంతమంది ట్యాబ్లెట్ రూపంలో తీసుకోవచ్చు, కొంతమంది ఫుడ్ రూపంలో తీసుకోవచ్చు, కొంతమంది ఈ సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవచ్చు. పిల్లలకు రెగ్యులర్గా ఇది ఇవ్వడం వల్ల ప్రాబ్లం అయితే ఏం లేదు లాంగ్ టర్మ్లో. అసలు అవన్నీ కూడా అంటే తయారీ మొత్తం కూడా ఫుడ్ నుంచే వస్తున్నాయి. మిల్లెట్స్ అన్నిటిని వాళ్ళు ప్రాసెస్ చేసుకొని చాక్లెట్ ఫ్లేవర్, షుగర్ అందులో యాడ్ చేసి మన టేస్ట్ తగ్గట్టు చాక్లెట్ ఫ్లేవర్ అని, లేకపోతే వెనిల్లా ఫ్లేవర్ అని మోతాదులోనే ప్రిజర్వేటివ్స్ వేసి మనకు డబ్బు ఎక్కువ, అంటే ఒక ప్యాకెట్ తీసుకుంటే 300-400 ఉంటుంది. అసలు మన ఇంట్లోనే మిల్లెట్ రూపంలో అవన్నీ దొరుకుతుంటాయి. వాళ్ళు అందులో వేసేది కూడా రాగి ఫ్లోరు, జొన్నలు, సజ్జలు, లేకపోతే షుగరు, ఇవే మన ఇంట్లో దొరికేవే. కానీ దాన్ని కొంచెం ప్రాసెస్ చేసి దానికి ఫ్లేవర్ యాడ్ చేసి ప్యాకింగ్ సరిగ్గా చేసినప్పుడు మనం అబ్బా ఎంత బాగుంది అనుకుంటున్నాం. మన ఆహారంలో ఇవి చేర్చుకుంటే వాటిని కొనాల్సిన అవసరమే ఉండదు. ఓకే, ఇంట్లో రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేసేది ఇంకోటి ఎగ్స్. ఇప్పుడు ఎగ్స్ కూడా చాలా రకాలు వస్తున్నాయి మేడం. లోపల ఎల్లో ఇష్ ఒకటి, లోపల ఎల్లో ఆరెంజ్ ఎగ్స్ వస్తున్నాయి. తర్వాత కొన్ని వేరే డిఫరెంట్ ఎగ్స్ వస్తున్నాయి. అంటే చీమకోళ్ళు ఎగ్స్ అని, బాతు ఎగ్స్ అని, ఇవన్నీ ఎగ్స్ ఉన్నాయి. ఏ ఎగ్ మంచిది? ఎగ్లో కూడా కల్తీ చాలా అవుతున్నాయని వినడం జరిగింది. యాక్చువల్గా ఎగ్ అనేది పెరిషబుల్, తొందరగా పాడయ్యే నేచర్ ఉంటుంది. చాలామంది వ్యాపారస్తులు ఏం చేస్తారంటే కోడి ఎగ్ అది మనకు బయటకు వచ్చినప్పటి నుంచి కూడా దాన్ని నార్మల్ టెంపరేచర్లో 7 రోజులు మాత్రమే ఉంచవచ్చు. మామూలు లేదు, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఒక 10-15 రోజులు వాడవచ్చు. కానీ మళ్ళీ మనకు ఎండాకాలం అయితే తొందరగా పాడవుతుంది, చలికాలం అయితే పాడవదు. జనరల్గా ఎగ్ మనం టెస్ట్ చేసుకోవాలనుకోవాలి. ఎగ్ని నీళ్ళలో వేసినప్పుడు పైకి తేలింది అనుకోండి కొన్ని పాత ఎగ్గుగా భావించాలి, కిందికి ఉందనుకోండి ఫ్రెష్గా అనుకోవాలి. డౌన్ అయిపోద్ది. జనరల్గా మనకు ఎగ్గులో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే చిన్నగా లైట్గా దానికి ఒక పగుళ్ళు వస్తాయి. ఈ పగుళ్ళని మనం పగుళ్ళగా భావించకుండా గబగబా తీసుకుపోయి హోటళ్ళు, రెస్టారెంట్లు, బేకరీలు ఈ స్పాయిల్డ్ ఎగ్స్ అన్నిటిని కూడా గబగబా కొట్టేసి కేక్ మేకింగ్ కోసం మిగతా వాటికి యూజ్ చేస్తారు. తర్వాత మీరు అన్నట్టు ఎల్లో ఎగ్స్, ఆరెంజ్ ఎగ్స్ ఉన్నాయి. ఆరెంజ్ ఎగ్స్ ఏంటంటే మనం తినే ఆహార పదార్థాలు నాటుకోళ్ళు పెట్టేవి అని అర్థం. జనరల్గా వాటికి కొంచెం ఆర్గానిక్ ఫుడ్ పెట్టడం వల్ల నాటుకోడి ఉత్పత్తిలో ఓల్డెన్ డేస్లో ఊర్లలో ఆరెంజ్ కలరు ఎగ్ కనబడినప్పుడు లోపల ఉండేది అది నాటుకోడిగా భావించేవాళ్ళు. ఇది ఏదైతే ఫామ్ లో పెట్టి పెంచుతారో ఎల్లో ఇష్గా కనిపిస్తూ ఉంటది. ఇది కూడా సేమ్ పోషకాలని కలిగి ఉంటాయి, కలర్ లో మాత్రమే డిఫరెన్స్ వస్తుంది. పోషకాల్లో పెద్దగా డిఫరెన్స్ ఉండదు, మైన్యూట్ గా ఉంటుంది. ఇక్కడ మనం ఎగ్ కలర్ తో ఇంపార్టెంట్ కాదు, ఫ్రెషా కాదా అనేది ఇంపార్టెంట్, అందులో బ్రోకెన్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. దీనికోసమని మనం ఈ ఎగ్గులు కానీ మిల్క్ కానీ మన లోకల్ నుంచి తెచ్చుకోవడానికి ఇష్టపడాలి.
ట్రాన్స్పోర్ట్లో ప్రాబ్లం ఉండదు, ఎప్పుడు తయారైందో ప్రాబ్లం ఉండదు. దీనికి కూడా ఒక సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు ఎగ్గును కూడా ప్యాకింగ్ రూపంలో అమ్ముతున్నారు. మనందరికీ హైదరాబాద్లో తెలుసు జొమాటో, ఇన్స్టామార్ట్ అట్లాంటి వాటిల్లో పొదిగి కొబ్బరి పీచుని వేసి అందులో పెట్టి మనకు ప్యాకింగ్ రెడీగా చేసి పంపుతున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బ్రోక్ అవ్వకుండా ఉండాలని. ఒకటి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎలా బెస్ట్ ఎగ్ అని ఎట్లా డిసైడ్ చేస్తుంది మేడం? ఎస్, మేము ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి ఏది మేము ఇది మంచిది అని డిక్లేర్ చేయము. ఈ ప్రాంతంలో ఎగ్గుని తయారు చేస్తున్నారు అని చెప్తాము. ఇది మార్కెట్కి మేము ఒక నెంబర్ ఇచ్చాము. మీరు కిందాక చెప్పినట్టు ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉంటారో ఎగ్గును తయారు చేసి ప్యాకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర పౌల్ట్రీ ఫామ్ ఉంటుంది. ఆయనే చెప్పాలి ఈ ఎగ్గు ఎప్పుడు వరకు వాడొచ్చు, ఎప్పటి వరకు బెస్ట్, ఏ టెంపరేచర్లో పెట్టుకోవాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ప్రతి ప్యాకింగ్ మీద ఇన్స్ట్రక్షన్స్ బయటకు వెళ్తాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్న తర్వాత కూడా 4 రోజులు డేట్ ఉంది, అయినా లోపల ఎగ్గు పాడైంది లేకపోతే ఇంకేదో సమస్య వచ్చింది అనుకున్నప్పుడు మేము దాన్ని కంప్లీట్గా భావించి అసలు ఏం జరుగుతుంది అనేది మళ్ళీ తనిఖీల కోసం వెళ్తాం. అంతేగాని మేము ఈ ఎగ్గు మంచిది, ఈ లాట్ నెంబర్ మంచిది, ఈ బ్యాచ్ నెంబర్ మంచిది అని ఒక ఆఫీసర్గా రెగ్యులేటర్స్గా మేము చెప్పకూడదు. ఇది బాధ్యత తయారీదారుడిది. నువ్వేమైనా తయారు చేసుకోండి. ఇప్పుడు మీ అందరికి తెలుసు మైసూర్ పాకులు, మన ఇంట్లో తయారు చేసే అరిసెలు, ఇట్లాంటివి కూడా వాళ్ళు ప్యాకింగ్ మీద రాసుకోవాలి. ఇది 6 నెలల వరకు బాగుంటుంది, 3 నెలలు బాగుంటుంది, 15 రోజులు బాగుంటుంది అని. ఈ చాయిస్ వాళ్ళకే ఇచ్చిర్రు. మీ ప్రోడక్ట్ని ఎన్ని రోజులు తినొచ్చు, మీ ప్రోడక్ట్ ఎన్ని రోజులు నువ్వు బెటర్గా భావిస్తున్నావు ప్రజలకు చేరడానికి. ఇంకోటి చాలా $1,000,000 క్వశ్చన్ మేడం, ఇది ఎగ్ వెజ్జా నాన్ వెజ్జా? ఎగిటేరియన్స్ అంటాము. దీన్ని సపరేట్ సెక్షన్ లో పెట్టారు, ఎగిటేరియన్స్ అంటున్నాము. మీరు దాన్ని ఎగ్ గా భావిస్తే ఎగిటేరియన్స్ వేరే ఉంటున్నారు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మనం ఎప్పుడు తీసుకొచ్చుకోలేము. బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ కన్సిడర్డ్ యాజ్ వెజ్ అంటున్నారు. నాన్ వెజ్ పీపుల్ దీన్ని ప్రిఫరబుల్ గా తింటున్నారు. మోర్ ఓవర్ ఇది వెజ్ నాన్ వెజ్ కాదు, ఎంత న్యూట్రిషియస్ అనేది మనం ఆలోచించాలి. చిన్నపిల్లలు ఉంటారు, మోర్ న్యూట్రిషియస్ ఉంటుంది. కంప్లీట్ గా రిఫరెన్స్ ప్రోటీన్ అంటారు దీన్ని. ఇది తినడం వల్ల మనకు శక్తి ఎక్కువగా వస్తుంది. అన్ని పోషక విలువలు అమైనో యాసిడ్స్ ఏవైతే ఉంటాయో అన్ని కంప్లీట్ గా ఇందులో ఉంటాయి. ఇట్స్ ఎ కంప్లీట్ ఫుడ్ యాక్చువల్ గా. సో దీన్ని ఎగ్ అని నాన్ వెజ్ ని దూరం చేయొద్దు, వెజిటేరియన్స్ కి దూరం చేయొద్దు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎగిటేరియన్. ఇది ఒక ఫుడ్ గా భావిద్దాం. మనకు ప్రకృతి ప్రసాదించింది కాబట్టి, మన గ్రోత్కు ఉపయోగపడుతుంది కాబట్టి ఎగ్గుని మంచి ఆహారంగా భావించి ఎవరికైనా ఆచారాలు వ్యవహారాలు ఉన్న వాళ్ళు వదిలేసుకోవచ్చు. బట్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్గా మనం భావించవచ్చు. ఓకే, ఇప్పుడు తర్వాత మేడం చపాతీ జొన్నలు తినేది, చపాతీ జొన్న రొట్టెలు. చపాతీ జొన్న రొట్టెల్లో ఏది బెటర్? జొన్న రొట్టెలు అనేవి మిల్లెట్స్ నుంచి తయారైనవి. మిల్లెట్లు అంటే మనకు చిరుధాన్యాలు, సజ్జలు, జొన్నలు, రాగులు అనేది మీ అందరికీ తెలుసు. అసలు మనం వెనకటి రోజుల్లో స్టేపుల్ ఫుడ్ గా జొన్నలే తినేవాళ్ళు. మనకు అప్పుడు ఇంత అవైలబిలిటీ లేదు, రైస్ అవైలబిలిటీ లేకుండే. ఆ టైంలో మనం తిన్నది రాగులు, కొర్రలు, జొన్నలు, సజ్జలే తిన్నాము. తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం మళ్ళీ అందరం రైస్ కి వచ్చాము. హరిత విప్లవం అని ఒకటి వచ్చింది మనకు మధ్యలో, గ్రీన్ రెవల్యూషన్ అంటాము. దీని తర్వాత ఏమైందంటే మోర్ ప్రొడక్షన్ పెరిగింది రైస్ ది. అప్పుడు మనకు లేకుండే, ఇప్పుడు అవైలబిలిటీ దొరికింది. దాంతో ఏమైంది, ఈజీగా వాటర్ వేసి కుక్ చేసుకుంటాము అన్నాన్ని. సో మోర్ ఈజీగా డైజెస్ట్ అవుతా ఉంది. ఇదే జొన్నలు అన్నారు, రొట్టెలు అన్నారు. ఇది ఏం చేస్తుందంటే నీరుని తక్కువ తీసుకుంటుంది చపాతీ చేయడానికి. దీన్ని ప్రాసెసింగ్ ఏం చేస్తాము, పెనం మీద వేసి ఉన్న వాటర్ని కూడా మాయిశ్చర్ని తీసేస్తాం. అప్పుడు ఏమైతుంది, డైజెస్ట్ నమలడానికి టైం తీసుకుంటది, ఇది మళ్ళీ డైజెస్ట్ అవ్వడానికి టైం తీసుకుంటది. సో ఆకలికి గ్యాప్ వస్తుంది. అదే రైస్ అంటే డైరెక్ట్ గా ఎవరు అడిగినా రొట్టెలు మంచిగా, చపాతీలు మంచిగా అంటే మీరు చపాతీకు వేరే విషయం. మళ్ళీ చపాతీ అనేది వచ్చేసరికి మనకు అందులో కూడా రైస్ లో ఉన్న సేమ్ ఉంటాయి. ఓన్లీ రైస్ ఏమో నీళ్ళేసి ఉడకబెట్టుకుంటాము, చపాతీలు ఏమో పెనం మీద వేడి చేస్తాం. అంటే ఇప్పుడు జనరల్ షుగర్, డయాబెటిక్ పేషెంట్స్ చపాతీలు తినడం ఎక్కువ స్టార్ట్ చేశారు. అంటే నైట్ రైస్ తిన్నాను, చపాతీ తినేస్తా అంటే అది లైట్ ఫుడ్ లాగా భావిస్తారు. లైట్ ఫుడ్ మనము ఇప్పుడు రైస్ అనగానే తినడం స్టార్ట్ చేస్తే మన తెలుగు కల్చర్లో వాళ్ళము కొంచెం పప్పుతోటి, కొంచెం కూరతోటి, కొంచెం పెరుగుతో ఫినిష్ చేస్తాం. తెలియకుండానే మన క్వాంటిటీ ఎక్కువ మన లోపలికి వెళ్ళిపోతుంది. అదే మనం చపాతీ ప్రాసెసింగ్ ఏం చేసాము, వాటర్ ని తీసేసాము అందులో నుంచి. కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఇందులో చపాతీలో బెటర్గా ఉంటుంది వెన్ కంపేర్ టు రైస్ లో. తర్వాత లెక్క కట్టుకోగలుగుతాం, 2 చపాతీలు తిన్నామా, 3 చపాతీలు తిన్నామా అని. ఇంకొక విషయం ఏంటంటే అందరం గమనించాల్సింది, కూర క్వాంటిటీ చపాతీలతో ఎక్కువ తింటాం, దాంతో మనకు కడుపు నిండుతుంది. అదే రైస్ అనుకోండి, తెలియకుండానే మోర్ క్వాంటిటీ తీసుకుంటాం. చపాతీలు కౌంటింగ్ ఉంటాయి, 2 తిన్నామా 3 తిన్నామా అనేది. పెద్ద న్యూట్రిషన్ వాల్యూలో పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు, కానీ ప్రాసెసింగ్ డిఫరెంట్, కౌంటింగ్ వచ్చినప్పుడు తెలియకుండా ఆపుతాం మనం. ఇంకోటి చపాతీకి యూజ్ చేసే పిండి అది కూడా ప్యాకింగ్ లో వస్తుంది, లూజ్ ఉంటుంది.
అందులో మళ్ళా చపాతీలో కూడా మల్టీగ్రెయిన్ బెటర్, మల్టీగ్రెయిన్ తోని ఆశీర్వాద్ ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఏ పిండి బెటర్ మేడం మనం జనరల్ గా? ఇప్పుడు మనందరికి ఆర్గానిక్ అంటే ఇష్టం. ఆయన ఆర్గానిక్ అని రాస్తాడు వ్యాపారస్తుడు. మీరు నేను ఎలాగైనా ఆర్గానిక్ చూసుకుని గమ్ముకుని కొనేసుకుంటాం. ఇప్పుడు మీరు అన్నట్టు హార్లెక్స్ వీటన్నిటి మీద రీల్స్ అని, లేకపోతే మనకు కొంచెం మీడియా పెరిగింది, సోషల్ అవేర్నెస్ వచ్చిన తర్వాత మిల్లెట్స్ అంట మల్టీగ్రెయిన్ వాడితే హెల్త్ కి మంచిది అని తెలుసుకున్నారు. ఈ మల్టీగ్రెయిన్స్ నే చపాతీ మేజర్ ఇంగ్రీడియంట్ గా పెట్టుకొని మల్టీగ్రెయిన్ యూజ్ చేస్తున్నారు. అంటే సజ్జలు, జొన్నలు కొంచెం పౌడరు, రాగి పౌడర్ వేసి మల్టీగ్రెయిన్ గా మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు. ఎస్, ఇట్స్ బ్లెండ్ చేసుకునే అధికారం ఉంది, చేసుకుంటున్నారు. స్టోరేజ్ చేసుకుంటారు, ప్యాకింగ్ చేసుకొని అమ్ముతున్నారు, మీ చాయిస్. దీని అన్నిటికీ మించి అసలు అందులో పోషకాలు ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు మీరు నేను అఫోర్డబుల్ కాబట్టి సూపర్ మార్కెట్కి వెళ్ళుకుంటున్నాం. చాలా మందికి అఫోర్డ్ చేసే పరిస్థితిలో ఉండరు. వాళ్ళ కోసమనే గవర్నమెంట్ వాళ్ళు +F లోగో, మీరు జనరల్ గా పొద్దున్న పాల ప్యాకెట్ మీరు చూస్తూ ఉంటారు, అది ఫార్టిఫికేషన్ అంటారు. ఫార్టిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ యాడింగ్ ఆఫ్ మినరల్స్, అంటే పోషకాలని కలపటం. మనందరికి సమస్యలు తెలుసు, అనీమిక్ ఉంటాము, వైటమిన్ డి సమస్య, ఈవెన్ ఇప్పుడు మెన్స్ కూడా వస్తుంది విటమిన్ డి సమస్య, ఆడవాళ్ళకైతే అనమిక్ సమస్య వస్తుంది, తర్వాత వైటమిన్ బి సమస్య, లేకపోతే సూర్యరశ్మికి వెళ్ళము, డి సమస్య, మనకు చాలా మైక్రోన్యూట్రియంట్స్ అంటే పెద్ద పోషకాలు కూడా మనకు చాలా సమస్య, డెఫిషియన్సీ వచ్చేసింది అందరికి. దీన్ని బయటికి వేయడానికని +F అంటే ఫార్టిఫికేషన్ కలుపుతా ఉన్నారు. అన్ని స్టేపుల్ ఫుడ్స్ కి గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. వాటిలో భాగంగా స్టేపుల్ ఫుడ్స్ అంటే రైస్, ఆటా, మిల్క్, యాజ్ యూజువల్ సాల్ట్ లో మనకు అయోడిన్ కలిపే అలవాటు ఉంది. నూనెలో కూడా ఫార్టిఫికేషన్. ఇప్పుడైతే ఇంకా డబుల్ ఫార్టిఫైడ్ అంటున్నారు, అయోడిన్ అండ్ ఐరన్ రెండు కలుపుతున్నారు సాల్ట్ కి. అప్పట్లో మనకు ఒక సమస్య వచ్చింది గాయిటర్ అని, దానికోసమని సాల్ట్ కలిపారు, సాల్ట్ లో అయోడిన్ కలిపారు, ఈ సమస్యను మనం బయటపడ్డాము. ఇప్పుడు నెక్స్ట్ ఐరన్ కూడా కలుపుతున్నారు, డబుల్ ఫార్టిఫైడ్ అంటున్నారు. యా, అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఫార్టిఫికేషన్ అనేది ప్రతి ఒక్క రూపంలో మన ఆహారంలో చేరాలి అనేది తీసుకుంటున్నారు. ఈ +F లోగో ఏదైతే ఉందో మోర్ న్యూట్రిషియస్ ఉన్నాయి అన్నట్టు. సో మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు +F లోగో కనపడింది అనుకోండి, ఇందులో ఉన్నదానికంటే కూడా మోర్ న్యూట్రిషియస్ ఉంది అనేసి దీన్ని మనం కన్జ్యూమ్ చేయడానికి తీసుకోవాలి. అంటే ఆట అనేది ఇప్పుడు గోధుమ పిండి అనేది మనం ప్యాకెట్ లో కూడా తీసుకోవచ్చు, బెటరే అంటే ప్యాకెట్ లో కూడా తీసుకోవాలి, ప్యాకెట్ లో తీసుకోవచ్చు. బయట మనం లూజ్ గా తీసుకొని ఆల్రెడీ పిండి గిర్నీలో పట్టించుకొని వాడడం మీ ఇష్టం. అది ఇందాక మనం చెప్పినట్టు గిర్ని దగ్గర తీసుకుపోయి హోల్ మిల్క్ పట్టించుకుంటే ఇంకా బాగుండేది, మనం అప్పట్లో తినేవాళ్ళం. అదే మార్కెట్ వాళ్ళనైతే మైదా కోసం కొంచెం తీసేస్తారు. మీరు ఇప్పుడు హోల్ గా తీసుకెళ్తున్నారు కాబట్టి మంచి గోధుమలు తీసుకొని పోతే మంచి పిండే వస్తుంది మనకు. అదే మార్కెట్ పెద్ద పెద్ద యూనిట్ల వాళ్ళైతే అందులో నుంచి మైదాని సపరేట్ చేసుకొని మైదా ప్యాకింగ్ సపరేట్ చేసుకుంటారు, దీని ప్యాకింగ్ సపరేట్ చేస్తారు. ఇప్పుడు చపాతీలు కూడా ఇన్స్టెంట్ వస్తుంది. అవును, డైరెక్ట్ ప్యాకేజ్ కొంచెం వెయిట్ చేసుకొని తినొచ్చు. అవి ఓకేనా? ఎస్, ఫ్రోజన్ ఫుడ్స్ వస్తున్నాయి ఇప్పుడు మన గ్లోబలైజేషన్ లో. ఫ్రీజింగ్, ఫ్రోజన్, ప్రాసెస్డ్ ఈ ఫుడ్స్ అన్ని వస్తున్నాయి. వాటిని కూడా సరైన కండిషన్ లో, చాలా ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి ఏ కెమికల్ వాడకుండా జీరో ప్రిజర్వ్, ఆయన లేబుల్ మీద రాస్తాడు ఇందులో ప్రిజర్వేటివ్ వాడానా లేదా, జీరో ప్రిజర్వేటివ్ అంటాడు ఆయన. కాడకు మీకు అక్కడ ఏమంటారు టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు. ఫ్రోజన్ ఫామ్ లోనే వస్తాయి. ఇప్పుడు బెంగళూరులో తయారైంది, హైదరాబాద్కి రావాలి, మధ్యలో కూడా చైన్ మెయింటైన్ చేస్తారు అక్కడి నుంచి ఇక్కడికి వెహికల్ రావడానికి. అప్పుడు కూడా లో టెంపరేచర్ లోనే ఆ ప్రొడక్ట్స్ అన్నిటికి పంపిస్తారు. లేదనుకోండి ఎమ్మటే మైక్రోబ్స్ ఫామ్ అయిపోతాయి, మనకు అది ఫంగస్ ఫామ్ అయ్యేది కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ వాళ్ళు అక్కడ కాన్సన్ట్రేట్ చేసేది మళ్ళీ ప్యాకింగ్ మెటీరియల్ మీద. ఇందాక మనం అనుకున్నాం కదా మిల్క్కి ఎట్లయితే ప్యాకింగ్ మెటీరియల్ మచ్ మోర్ ఇంపార్టెంట్, ఫుడ్ గ్రేడ్ క్వాలిటీ ఉండేది, మళ్ళీ మైక్రోబ్స్ ఏమి రాకుండా ఉండే ప్యాకింగ్ మెటీరియల్ యూజ్ చేసి ఇదే చపాతీని 2 or 3 days వరకు సేమ్ టెంపరేచర్లో మెయింటైన్ చేసుకుని తినొచ్చు. ఇట్ గుడ్ ఫర్ హెల్త్. నెక్స్ట్ రొట్టెల్లోకి వచ్చేస్తే ఇప్పుడు జొన్నలోకి వచ్చేస్తే తెల్ల జొన్నలని, పచ్చ జొన్నలని డిఫరెంట్ గా ఉంటుంది. ఏవైనా తినొచ్చా లేకపోతే జొన్నలు బెస్టా? జొన్నలు, ఈ పచ్చ జొన్నలే తినాలా? ఇప్పుడు మన దగ్గర పచ్చ జొన్నలు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు, మనకి ఇష్టమవుతుంది. చిరు చేదు కలిగి ఉంటుంది పచ్చ జొన్న. తెల్ల జొన్నలో చేదు ఉండదు, తీపి పదార్థం ఎక్కువ ఉంటుంది. అదొక వెరైటీ, ఇది ఒక వెరైటీ. అది కూడా ఒక కాంపిటీషన్ అయిపోయింది మేడం. రొట్టెలు అమ్మే దగ్గర కూడా రొట్టెలు తీసుకుందామని వెళ్తే అవి తీసుకోకండి సార్, అవి పచ్చ జొన్నలు సంథింగ్ అంటారు, తెల్ల జొన్నలు. ఇందులో కూడా మళ్ళీ ఒక వేరియేషన్ ఉంటుంది. పౌడర్ చేసినప్పుడు జొన్నల్ని జొన్నల్లాగే చూస్తారు. మన కల్చర్లోనైతే జనరల్గా రొట్టె తయారు చేయడానికి అందరం పచ్చ జొన్నలు ఎక్కువ వాడతాము. తెల్ల జొన్నలు సంకటి చేసుకోవడానికి, అంటే దాన్ని కొంచెం బ్రోకెన్ రైస్ లాగా ప్రిపేర్ చేసుకొని నీళ్ళలో వేసుకొని మనం జనరల్గా తింటూ ఉంటాం. ఎవరి చాయిస్ వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళది. బట్ రెండు కూడా మిల్లెట్ కిందకే వస్తాయి. సరైన నీళ్లు పోసుకొని సరిగ్గా ఆహారాన్ని ఉపయోగించుకొని తింటే రెండు గుడ్ ఫర్ హెల్త్.
ఓకే మేడం, ఇది అయిపోయిన తర్వాత నేను నా ఫ్యామిలీకి డైలీ చేసే పని కూరగాయలు తీసుకెళ్ళాను. అవును. కూరగాయలు తీసుకెళ్లే కూరగాయలు సేఫ్టీయా, అంటే నా ఫ్యామిలీ సేఫ్గా అంటే తింటుంది, అంటే ఏ విధమైన రోగాలు రాకుండా, అంటే కల్తీ లేకుండా అలాంటి కూరగాయలను నేను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దానికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎలాంటి అవి చూస్తుంది? జనరల్గా కూరగాయలు, పండ్లు ఇట్లాంటివన్నీ కూడా మనకు నేచర్ డైరెక్ట్గా ఇచ్చింది. ఓకే. వాటిని మనం ప్రాసెస్ చేసుకుంటూ తింటాము, ఒక్కొక్కసారి రాగా కూడా తీసుకుంటా ఉంటాం. ఉల్లిపాయలు, క్యారెట్లు, కీరాలు ఇవి మనం రాగా తీసుకునే అలవాటు కూడా ఉంది. తర్వాత పండ్లు యాజ్ యూజువల్ వాటిని మనం ఎప్పుడు ప్రాసెస్ చేయాలి, శుభ్రంగా కడుక్కొని తింటాము. మనం ఇక్కడ ఎంత నమ్ముతామంటే వాటిని మనం ప్రాసెస్ చేసినప్పుడు కొన్ని కెమికల్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో రైతులకు వాళ్ళకు తెలియకుండానే ఎన్నో ఫర్టిలైజర్స్, ఇన్సెక్టిసైడ్స్ పాపం ప్రొడక్షన్ పెంచడానికి వాటి మీద స్ప్రే చేస్తూ ఉన్నారు. జనరల్గా మేము ఇప్పటి వరకు మనం ఏమనుకుంటున్నాం అంటే కల్తీ కలిపితేనే కల్తీ అనుకుంటున్నాం. మేము జనరల్గా మామిడి పళ్ళ సీజన్ వస్తుంది, మేము తనిఖీలకు వెళ్తూ ఉంటాం. మామిడి పళ్ళ సీజన్ డైరెక్ట్గా మార్కెట్లో నుంచి మేము డైరెక్ట్గా ఒక రైతు దగ్గరికి పోయి చెట్టు కింద తెంపుకొని ల్యాబ్కు పంపినా కానీ పైన ఏదైతే ఉందో సో మెనీ ఇన్సెక్టిసైడ్స్ పాపం ఆయన ఒక 7 times అయినా స్ప్రే చేసి ఉంటాడు మినిమం. పూత దగ్గర నుంచి, పిందె దగ్గర నుంచి, కాయ దగ్గర నుంచి. ఆయన ఉద్దేశం ఏంటి? ప్రొడక్షన్ పెరగాలనుకుంటాడు. మన ఆరోగ్యం ఏమైపోతుంది అనేది ఆయనకు తెలియదు అసలు. ఎవరో చెప్తారు, ఇగో ఈ పూతకు జబ్బు వచ్చింది అనగానే ఇది స్ప్రే చేసుకుంటే పోతుంది అనేసి ఆయన స్ప్రే చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు అవి కడిగినప్పుడు కూడా పోవు, మన శరీరంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి. జనరల్గా ఇవి ఎక్కువ ట్రేస్ అవుట్స్ వస్తూ ఉన్నాయి. సేమ్ యాజ్ ఇన్ వెజిటబుల్స్ ఆల్సో. ఇప్పుడు పీస్ ఉంది, ఏమంటారు బఠానీలు ఉన్నాయి, దానికి గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నాం. మనం ఏమనుకుంటాం, బా ఇది చాలా ఫ్రెష్గా ఉంది అనుకుంటాం, బట్ ఇట్స్ ఏ కలర్డ్ గ్రీన్ కలర్. మళ్ళీ దాన్ని ఏం చేస్తారు, ప్యాకింగ్ రూపంలో చేసి మనం ముట్టుకోకుండా పెడతారు. ఇట్లా ప్యాకింగ్ చూసి అరే మంచిగా ఉన్నాయి అనిపిస్తాం, డ్రైగా అనిపిస్తాయి. నీళ్ళలో వేసినప్పుడు దాని రంగు బయటకు వస్తుంది. అంటే ఎవరికి వాళ్ళు కొంచెం ఫైండ్ అవుట్ చేసుకోవాల్సిందే. రెండోది ఏంటంటే మీరు చెప్పినట్టు ప్రతి వెజిటబుల్ మీద కూడా స్ప్రే, దొండకాయలు ఉంటాయి, ఇన్సెక్టిసైడ్స్ పురుగు పట్టకుండా ఉండాలనేసి స్ప్రే చేసుకుంటారు. అవి కొంచెం స్ట్రాంగ్ అయినాయి అనుకోండి, మోతాదు మించి కూడా వేస్తారు. 1 లీటర్ నీళ్ళల్లో 200 ml కలపమంటే వీళ్ళకి తెలిసి తెలవక ఎవరు చదువుకునే వాళ్ళు ఉండరు మన దగ్గర కూడా, వాళ్ళు ఒక 1/2 లీటర్ వరకు వేస్తాడు. అప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ ఫామ్లో దాని మీద ఉన్నట్టే కదా, దాన్ని మనం ఏం చేయలేం కదా. ఇవన్నీ కూడా మళ్ళీ మనము కుక్కుడు ఫుడ్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి, చచ్చిపోదు అది ఇంకెప్పటికీ. అప్పుడు మన హెల్త్కి, మన పిల్లల హెల్త్కి ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. దీనికోసమనే పీల్ చేసిన తర్వాత దాన్ని ఖచ్చితంగా వాటర్లో ఒక అట్లీస్ట్ 15 minutes సోప్, ఉప్పు నీటిలో సోప్ చేసుకోండి. కడిగినవి ఖచ్చితంగా ట్యాప్ వాటర్ కింద కడగండి. ఇది ఒక సొల్యూషన్. అంటే నేను కొంచెం సేఫ్టీ పాటించాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. 10-15 నిమిషాలు ఉప్పు నీళ్ళల్లో కూరగాయలని, పండ్లని నానబెట్టుకోండి. తర్వాత ఏదైతే ఏమంటారు ఆకుకూరలు కొనేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. జనరల్గా మేము పిహెచ్డి అట్లా చదివేటప్పుడు మా కాలేజీలో ఉండేటప్పుడు ఆ రోజుల్లో ఎక్కడైతే వెజిటబుల్స్ను పండిస్తున్నారో లెడ్, క్రోమైడ్ ఇట్లాంటివన్నీ మన భూమిలో ఉన్నాయన్నీ కూడా ఆకుకూరలు పీల్చేసుకుంటా ఉన్నాయి. కాబట్టి మనకు తెలిసి తెలవక కుంటల దగ్గర, మురికి నీరు దగ్గర, ఇండస్ట్రియల్ వేస్ట్ దగ్గర కూరగాయలు పండించినవి తీసుకొచ్చి మార్కెట్లో పెడతా ఉంటారు. సో వాళ్ళ ఇంటెన్షన్ రాంగ్ కాదు, తెలియక. సో వాళ్ళకు కూడా మేము అవగాహన సదస్సులు పెడతా ఉన్నాము. ఎలాంటి వాటర్ నుంచి వస్తుంది, ఎవరిని అమ్ముతున్నారు తెలుసుకొని అమ్మండి. ఏదైనా దానికి ఒక ట్రేస్ అవుట్స్ సమ్ టైమ్స్ ఇప్పుడు ఏం అవుట్ బ్రేక్స్ అంటాము. అది తిన్నాక చాలా మంది ఒకేసారి సిక్కైపోయారనుకోండి, అప్పుడు మనకు చాలా పెద్ద సమస్య వస్తుంది. ఎవరు అమ్మిండ్రు, ఎక్కడ కొన్నారు, ఎక్కడ పండించిర్రు అనేది ఇన్వెస్టిగేషన్లో మొత్తం బయటకు వస్తూ ఉంటుంది. జనరల్గా మనం చూస్తూ ఉంటాము, పాలు తిన్నప్పుడు, కూరగాయలు తిన్నప్పుడు అవుట్ బ్రేక్ అంటాం, ఒకేసారి ఎక్కువ మంది పీపుల్ సిక్ అవుతూ ఉంటారు. ఇది కెమికల్ కదా, తొందరగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. అలా కాకుండా తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోండి, మార్కెట్లో తెలవండి. మేము అక్కడ కూడా విత్ ది హెల్ప్ ఆఫ్ ది అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఇది మార్కెట్కి రిలీజ్ అయ్యారు. మార్కెట్లో కూడా కొంచెం చెక్ చేసుకోండి, ఎవరు తెస్తున్నారు, తెచ్చే వాళ్ళు ఏమైనా స్ప్రే చేస్తున్నారా, ఎందుకంటే మీ దాకా వచ్చిన దాకా మనకు తెలియదు కదా. ఇలాంటివన్నీ కూడా చేసుకోవడానికి క్రిటికల్ పాయింట్స్లో కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ కోఆర్డినేషన్ తోటి బెస్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము. స్టిల్ ఏమైనా అలాంటివి వచ్చినప్పుడు మాత్రం ప్రికాషన్స్ తీసుకోవడానికి మాత్రం మనము వినియోగదారుడిగా ఉప్పు నీటిలో నానబెట్టడం అనేది మంచి సొల్యూషన్. ఇప్పుడు మనకు జనరల్గా బండి మీద పండ్లు అమ్ముకుంటూ వెళ్తున్నాడు, డైలీ వస్తున్నాడు, మనం చూస్తున్నా అవి కల్తీ అని నాకు కొంచెం డౌట్ ఉంది. అలాంటి వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేసాము. అసలు కల్తీ అనేది పదార్థం ఇప్పుడు లేదు, ఓన్లీ సేఫ్టీ. కల్తీ అనేది ఇంటెన్షనల్లీ యాడ్ చేస్తే కల్తీ. కొంతమంది ఉంటారు ఆర్థిక లాభం కోసము
చేసేవాళ్ళు. మనకు వెనకటి రోజుల్లో రాళ్ళు వెయిట్ పెరగడానికి అందులో మట్టి పెడ్డలేయటము, లేకపోతే రంపపు పొట్టులు, ఆ కాలం ఎప్పుడో పోయింది. ఇప్పుడు చాలా ఇంటెన్షన్ గా, చాలా తెలివిగా ఒక ఒక లాభం కోసం చేసేటప్పుడు కెమికల్స్ యాడ్ చేస్తా ఉన్నారు. ఇది మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది. ఆపిల్ పైన ఇలా మైనం సంథింగ్ క్యాండిల్స్ అది వేయడం, షైనింగ్ కోసం. అవును. తర్వాత లోపల అంటే వాటర్ మిలన్ కి ఇంజెక్ట్ చేయడం అనేది వాటర్ మిలన్ కి ఎప్పుడు జరగదు. మనందరికీ తెలుసు, ఏదైనా ఒక రంధ్రం చేసినప్పుడు అందులో నుంచి మైక్రోబ్స్ వెళ్ళిపోతానే ఉంటాయి, కొన్ని గంటల్లోనే అది స్పాయిల్ అయిపోతా ఉంటది. మీరన్న వ్యాక్స్ ఏదైతే ఉందో జనరల్ గా దానికి బై నేచర్ యాపిల్ కి ఒక నేచర్ ఉంటది, దాన్ని కవర్ చేసుకొని ఉంటది యాపిల్. అది బై గాడే దానికి అట్లా ఇచ్చాడు. ఒక చిన్న లేయర్ వస్తుంది వ్యాక్స్ లాగా, దాన్ని మనం ఇలా తీసినప్పుడు వ్యాక్స్ అనిపిస్తుంది. బట్ యాడెడ్ ఎలా ఉంటదంటే హనీ నుంచి వచ్చే వ్యాక్సిన్ మాత్రం అలౌడ్ ఉంది, అది కూడా కొంచెం పర్మిటెడ్ ఉంది. దీన్ని ఎందుకు ఇచ్చారంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు, మన దగ్గర పండదు అది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏది కూడా దానికి హామ్ చేయకూడదు, పండును పండులాగే తీసుకోవాలి, ట్రాన్స్పోర్ట్ వేస్టేజ్ ఉండకూడదు. తర్వాత ఇక్కడ చేరేంత వరకు కూడా అది ఫ్రెష్ గా ఉండాలి అని హనీ బీ నుంచి వచ్చే వ్యాక్సిన్ మాత్రమే, ఈడబుల్ వ్యాక్స్ మాత్రమే అలో చేశారు. కానీ మన వాళ్ళు అత్యాశతోటి పారాఫిన్ వ్యాక్స్ ఏదైతే క్యాండిల్స్ యూజ్ చేస్తామో దాంతో లేయర్ లాగా తయారు చేసి ఇదే హనీ బీ అని చెప్తా ఉంటారు. అది మనం గుర్తించవచ్చు. మనము నేచర్ ఇచ్చింది అయితేనేమో లైట్ ఒక లేయర్ ఉంటది, హనీ బీ నుంచి వచ్చింది అయితేనేమో ఆ టెక్స్చర్ మనకు అర్థమవుతుంది. ఈ పారాఫిన్ వ్యాక్స్ అనేది కొంచెం గట్టిగా కనిపిస్తుంది, ఇట్లా అన్నప్పుడు మందంగా వస్తుంటది. ఇది మాత్రం యాడెడ్ అని భావించవచ్చు. అయితే ఓవరాల్ గా ఇప్పుడు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఓవరాల్ గా మనం తీసుకునే ప్రికాషన్ ఇంట్లో అంటే ఉప్పు నీళ్ళ నానబెట్టు. రెండోది ఏంటంటే ఏ షాప్ కీపర్ అయినా, ఈవెన్ అమ్మే వాళ్ళైనా వినియోగదారులైనా, ఆ షాప్ లో ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఉండాలి. మేము ఏం చేస్తాం, 100% ఉండాలి. వెజిటేబుల్ ఏ ఆహార పదార్థాన్ని తీసుకుంటున్నారా? చాలా వరకు తీసుకుంటున్నారు. మార్కెట్లను కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నాం, మార్కెట్ యాడ్స్లో కూడా పెడతా ఉన్నాం. అది కాకుండా గవర్నమెంట్ వాళ్ళు కొన్ని ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ ఉన్నాయి మన తెలంగాణలో. ప్రతి మార్కెట్ దగ్గర మేము వాళ్ళందరికీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడతా ఉన్నాము. అందరికీ 100 రూపీస్ ఇచ్చి రిజిస్ట్రేషన్ ఇస్తున్నాము. మా ఇంటెన్షన్ వాళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ కలెక్ట్ చేయడం కాదు, ఇదన్నీ తీసుకొని వెళ్ళిపోయి మేము ఏం చేయాలి అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాము, ఇది పాటించండి, ఇది పాటించండి అని కేటగిరీ వైజ్గా. హోటల్స్ వాళ్ళకు ఒక ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది, మెయిల్స్ ఉంటున్నాయి, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. వెజిటబుల్ వాళ్ళకు సపరేట్గా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, హోటల్స్కి వస్తాయి, మిల్క్కి వస్తాయి, మ్యానుఫ్యాక్చరర్, డిస్ట్రిబ్యూటర్, సప్లయర్, ట్రాన్స్పోర్టర్ ఎవరున్నా వాళ్ళకి సపరేట్గా వాళ్ళ భాషలో, తెలుగు అయితే తెలుగు, మలయాళం అన్నిట్లలో కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటాయి. మా ఇంటెన్షన్ ఎప్పటికప్పుడు వాళ్ళని అలర్ట్ చేయడానికి మాత్రమే మా ఇంటెన్షన్. సో దానికోసమని మార్కెట్లను కూడా ఇంటిగ్రేట్ మార్కెట్ని సేఫ్ మార్కెట్గా డిక్లేర్ చేయడానికని ఇప్పుడు సపరేట్గా గవర్నమెంట్ వాళ్ళు తెలంగాణలో ప్రతి డిస్టిక్లో ఉన్న మార్కెట్లో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎవ్రీ మంత్ ఒక మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే. నెక్స్ట్ మేడం, అంటే చపాతీలు, రొట్టెల తర్వాత జనరల్గా మనం ఎక్కువ కన్స్యూమ్ చేసే ఇంట్లో వీకెండ్ కాగానే చికెన్, మటన్, నాన్ వెజ్. ఈ అంటే ఇప్పుడు జనరల్గా మనకు అది కూడా ప్యాకెట్లలో వస్తుంది, జనరల్గా బయట షాపులలో కూడా ఉంటుంది. ఏది సేఫ్ మనకి? ఏదైనా ప్యాకింగ్ చేయండి, ఆహార పదార్థం ఎవరికైనా ప్రాబ్లం లేదు, బట్ లేబుల్ మీద డిక్లరేషన్స్ ఉండాలి. వన్స్ ఒక్కసారి ప్యాకింగ్ చేసుకున్నారు అనుకోండి, కందిపప్పు ఉంది, మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు పెద్ద టన్ను డబ్బాలో పోసిందంటే నాకు సమస్య లేదు, మీరు టెక్స్చర్ని ఫీల్ అవుతారు, మీకు కావాలంటే కొనుక్కుంటారు. ప్యాకింగ్ చేసినప్పుడు మాత్రం రెస్పాన్సిబిలిటీ ప్యాకర్ది. ప్యాకర్ ఏం చెప్పాలి, ఇందులో ఇది కలిపాము, ఇది కలపలేదు, ఎక్స్పైరీ ఇప్పటి వరకు తినొచ్చు, దీని తర్వాత తినకూడదు, మీకు ఏమైనా కంప్లైంట్ వస్తే కన్జ్యూమర్ గ్రీవెన్స్కి మాకు ఇవ్వండి అని చెప్పాలి. ఒక్కొక్క కమోడిటీకి ఇన్స్ట్రక్షన్ సపరేట్గా ఉన్నాయి. మిల్క్ ఉంది, ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేశారు, ఏ ఏజ్ వాళ్ళ వరకు. ఇంకా కొత్తగా ఒకటి వచ్చింది అలర్జెన్స్. ఈ ఆహార పదార్థాలు, ఈ గుండె జబ్బు ఉన్న వాళ్ళు, ఈ స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు ఈ ఆహారాన్ని తీసుకోకూడదు అని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాటిని అండర్లైన్ కూడా చేస్తున్నారు. లేబుల్లో చాలా రకాలు ఉన్నాయి. మీరు అన్నట్టు మాంసము, చికెన్ ఇట్లాంటివి కూడా చాలా పెరిషబుల్స్. జనరల్ గా మనకి వెనకటి రోజుల్లో కనీసం దొరికాయి, ఇప్పుడు అన్ని ప్యాక్డ్ ఐటమ్ లోనే మనం ప్రిఫర్ చేయాల్సి వస్తుంది. ఏ ప్యాకింగ్ అనేసి ఊరికే ప్యాకింగ్ చేస్తే మీరు తీసుకోవద్దు. ఎవరు తయారు చేశారు, ఏ డేట్ వరకు వాడొచ్చు, ఈ రోజు ప్యాకింగ్ చేసి ఎన్ని రోజులు అయింది అనేది దాని మీద ఉండాలి. లేకపోతే మీరు ఆర్డర్ చేసుకోవద్దు. అంటే ఇప్పుడు పౌల్ట్రీ ఫామ్ లో కూడా అక్కడ నుంచి మనకు చికెన్ అవన్నీ వస్తున్నాయి, బాయిలర్స్, అది సేఫ్టీ వచ్చేటి ఇక్కడ వెయిట్ కోసం ఇంజెక్షన్స్ ఇస్తారని సంథింగ్ వినడం జరిగింది. ఇప్పుడు మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు? కంట్రోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్, మటన్, యానిమల్ ఏదైనా సరే మార్కెట్ లో ఒక పార్ట్ కు తీసుకుంటారు. ఇవన్నీ మోర్ పెరిషబుల్స్, తొందరగా పాడయ్యే నేచర్ ఉంటుంది. వీటిని మేము చాలా సపరేట్గా కన్సిడర్ చేస్తాం. ఈవెన్ మేము ఇన్స్పెక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా వెజ్, నాన్ వెజ్ని సపరేట్గా చూస్తాం.
Okay. ఎందుకంటే మన దగ్గర ఒక కల్చర్ ఉంది, నాన్ వెజిటేరియన్స్ వేరున్నాం కాబట్టి అవును. వీళ్ళకు మనం హైజీన్ బాగా ఇంపార్టెంట్. ఓకే. మీరు యానిమల్ని కట్ చేసే గురించి నైఫ్స్ ఖచ్చితంగా స్టీల్ అయి ఉండాలి, బోర్డు ఖచ్చితంగా చెక్కవి వాడకూడదు. యానిమల్ని సెలెక్ట్ చేసేటప్పుడు యానిమల్ ఖచ్చితంగా వెటర్నరీ డాక్టర్ సర్టిఫై చేసే అయి ఉండాలి. చెక్కవే వాడతారా మేడం షాప్లో? జనరల్గా అందరం చెక్కవే వాడుతున్నాం. మేము ఎప్పుడు దాన్ని సజెస్ట్ చేస్తూ ఉంటాం. చెక్కవి అయితే లోపల నీరు పీల్చుకొని బయటకు మాయిశ్చర్ వచ్చి ఇంకా ఎక్కువ మైక్రోబ్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇప్పటి వరకు మేము చూసింది సమస్య ఎప్పుడు ఈ చెక్కలు నైఫ్స్ దగ్గరే వస్తున్నాయి. అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న 99 కదా 100% షాప్స్ చికెన్ షాప్స్. యా, ఇప్పుడు కొంతమంది వరకు మార్కెట్లలో పెట్టే వాళ్ళకు చెంగిచెర్ల మార్కెట్లో అట్లా మేము నైఫ్స్ కూడా స్టీల్ తీసుకున్నా కూడా దానికి ఎక్స్పైరీ డేట్ కూడా పెట్టలేను. 6 నెలలు వాడిన తర్వాత తీయండి అని. మనందరికీ తెలుసు ఇనుపై వాడేవాళ్ళం మనందరం, చెక్క చాకులు అట్లాంటివి. అలా కాకుండా స్టీల్ వాడమని ప్రమోట్ చేస్తున్నాం. తర్వాత కింద కూడా చెక్క లేకుండా ఈ రెండింటికి మళ్ళీ మనుషుల చేతులకుండా గ్లౌజ్ లేకుండా వాడటం, కంటామినేషన్ ఈజీగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకు నాన్ వెజ్ చాలా ఇంపార్టెంట్. సో మేము అందుకే హైజీన్ ప్రాక్టీస్, శానిటేషన్, హైజీన్. యానిమల్ని కట్ చేసేటప్పుడు ఆయన ఎలా ఉన్నాడు, ఆయన చేతులు గ్లౌజులు వేసుకున్నాడు, చుట్టుపక్కల తొందరగా అదే మైక్రోబ్స్ తీసుకుంటుంది కాబట్టి ఈ ప్రికాషన్స్ వాళ్ళందరికీ ఎప్పటికీ అలర్ట్ చేస్తున్నాము. మోరోవర్ ఒకవేళ మనం ఆర్డర్ చేసుకునే పని అయితే ప్యాకింగ్ లేకుండా ఆర్డర్ చేసుకోకండి, క్లీన్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆన్లైన్ ఆర్డర్స్ వస్తున్నాయి, చికెన్ కానీ మటన్ డెలిషియస్ అని కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి చికెన్, ఫిష్. అవి సేఫ్టీయా? ఆయన సేఫ్ అని మనకు పంపిస్తున్నాడు, మనం నమ్ముతున్నాము, మేము చెక్ చేస్తాము. మీకేమైనా ప్రాబ్లం వస్తే మాకు ఇంటిమేట్ చేయొచ్చు. రెండోది మీరు అడిగింది ఇంజెక్షన్స్ చేస్తున్నారు అనేది. మేము మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటి అంటే యానిమల్కి పెద్ద పెద్ద పౌల్ట్రీ ఫార్మ్స్ అట్లాంటి వాటిల్లో వ్యాక్సినేషన్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క యానిమల్లో జనరల్గా మేము గమనించింది వింగ్స్ కోసం ఒకదాన్ని ప్రిపేర్ చేస్తారు, ఓన్లీ మెంట్ ఫర్ వింగ్స్, ఓన్లీ దానిలో వచ్చిన ఫ్లెష్ కోసం, ఓన్లీ ఎగ్గుల కోసం. ఇలా డిఫరెంట్గా బ్రీడింగ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ప్రతి దగ్గర వెయిట్ పెరగడానికి ఇంజెక్షన్ ఇస్తున్నారు అనేది మనందరి అపోహ అయి ఉండొచ్చు, నిజం జరుగుండొచ్చు. కాకపోతే ఇంజెక్షన్ల వల్ల కాదు, తొందరగా గ్రోయింగ్ రావడానికి. మనం ఇప్పుడు జంక్ ఫుడ్స్ తింటే హార్మోన్స్ ఎంత తొందరగా ఇదవుతున్నాయి, మనం కూడా దానికి ఇచ్చే ఆహారాన్ని బట్టి అది కూడా తొందరగా మెచ్యూరిటీ వస్తుంటుంది. ఒకప్పుడు కోడి పొదగడానికి 21 రోజులు ఉండేది, ఇప్పుడు 14-10 రోజుల్లో కోడి పొదిగేస్తుంది, బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్స్. ఇంకోటి మేడం, అంటే చికెన్ అనేది KFC చికెన్ అనేది చాలా ఫేమస్. దానిలో సోషల్ మీడియాలో KFC చికెన్ సమ్ ఫారెన్ నుంచి వస్తుంది, అది వాళ్ళు చికెన్ అంతా అక్కడ నుంచి పంపించేస్తారు, వాళ్ళ వేస్టేజ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ చేస్తారు అనేసి ఒక అపోహ ఉంది. సోషల్ మీడియాలో కూడా KFC చికెన్ ఒకసారి చెక్ చేస్తే దాంట్లో పురుగులు అని చెప్పేసి ఒక వీడియో బాగా పాపులర్ ఉంది. KFC ఇలాంటి దాంట్లో ఇవి ఎంతవరకు సేఫ్? కొన్ని కంపెనీలు మనకు వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ అవుట్లెట్స్ పెట్టుకున్నా ఉన్నాయి. మీరు అన్న KFC ఫస్ట్ ఇక్కడ వీళ్ళకి ఏం చేస్తారంటే గొడౌన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఫ్రీజర్లో పెట్టేసి మనకు వచ్చేటప్పటికి నుంచి 6 months వాడొచ్చు అని పెడతారు. మన ఈ టెంపరేచర్ కారణాల వల్ల మేము చెక్ చేసినప్పుడు కూడా చాలా రోజులు లోపల ఉన్నటువంటి చికెన్ వాడుతూ ఉంటాం. ఎంత చికెన్ ఆ టెంపరేచర్లో 6 నెలలు 3 నెలలు వాడచ్చు మన టెంపరేచర్లో. అందుకే మనం అక్కడి నుంచి చికెన్ తెచ్చుకున్నప్పుడు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రెండో విషయము, KFCలో మేము కేసులు కూడా ఫైల్ చేసాము, రిపీటెడ్ నూనె వాడుతూ ఉంటారు. ఒక దగ్గర పెడతారు, జాలీలాగా ఉంటుంది, దాంట్లో పెడతారు. అందులో వాడే ఆలు ఫ్రైస్ కూడా ఆ ఆలు కూడా వేరే వెరైటీ ఆయిల్ ఆలు నుంచి కట్ చేసినవి. ఫ్రోజన్ లో వాళ్ళు ఏం చేస్తారు, తొందరగా గ్రోయింగ్ రావడానికి మోర్ కెమికల్స్ వేస్తూ ఉంటారు. అందుకే అవి మన బాడీకి సరిపోవు. అందుకే మనం లోకల్ ఫుడ్స్, సీజనల్ ఫుడ్స్. మీరు KFC చికెన్ ఎందుకు, మనకు అవైలబుల్గా చికెన్ షాపులు ఉన్నాయి, మన ఇంట్లో చికెన్లు దొరుకుతున్నాయి. మీరు ఇంత డేంజర్ అని తెలిసినాక గవర్నమెంట్, అంటే మీరని కాదు, గవర్నమెంటే బ్యాన్ చేయొచ్చు? లేదండి, ఇక్కడ గవర్నమెంట్ అని కాదు, గవర్నమెంట్ ఎవరు బ్యాన్, వాళ్ళు టెంపరేచర్ని ఫ్రోజన్ ఫుడ్స్కి అలౌడ్ ఉంది. గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత మన ఫుడ్స్ కూడా వేరే కంట్రీకి వెళ్తున్నాయి, మనం కూడా టెస్ట్ చేసి పంపిస్తున్నాము. ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ. వాళ్ళు కూడా మన దగ్గర అవుట్లెట్ పెట్టుకోవచ్చు, ఎంత తినాలి లేదా అనేది మనం ఇండివిజువల్ గా నిర్ణయించుకోవాలి. అసలు మనకు ఇక్కడ జామకాయలు దొరుకుతున్నాయి, లేకపోతే ఇంకో ఫ్రూట్ దొరుకుతున్నా మానేసి అవకాడో ఫ్రూట్కి ఎందుకు వెళ్తున్నాము, కివీకి ఎందుకు వెళ్తున్నాము? అది మన బాడీకి అవసరమా? మనకు యాపిల్ ఉంది, మన ద్రాక్షాలు ఉన్నాయి, మన జామకాయలు ఉన్నాయి, మన మామిడి పళ్ళు ఉన్నాయి, మన అరటి పళ్ళు ఉన్నాయి. మనమే కొత్త రకం కోసమని బయటకు వెళ్ళి కొత్త సమస్యలు తెచ్చుకుంటున్నాం.
అవన్నీ అవకాడో కూడా ఇవి మీరు- డ్రాగన్ ఫ్రూట్ మీ అవకాడో ఇష్టం మీ ఇష్టం. ఇవన్నీ ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయినాయి. ఎస్ అది మీకు అవైలబిలిటీ ఉంది కాబట్టి తీసుకుంటున్నారు, కానీ అవే పోషకాలతోటి మన సీజనల్ ఫ్రూట్ని ప్రమోట్ చేయడం బెటర్గా భావిస్తున్నారు. మీరు తినకూడదు అని చెప్పట్లేదు, మనకిన్ని రకాల ఫ్రూట్స్ పెట్టుకొని మనం వాళ్ళని ఎక్కువగా చేయటం వల్ల ఒక అవుట్లెట్ ఉంది. ఒకప్పుడు కేఎఫ్సీ అనేది హైదరాబాద్లో ఉండేది, ఇప్పుడు ప్రతి టౌన్లో కేఎఫ్సీ పెట్టేశారు. ఇది ఒక స్టేటస్ సింబల్ లాగా మనం వెళ్ళి తింటున్నాము. అలా కాకుండా మన లోకల్ ఫుడ్స్ని, మనకు దొరికే వాటిని మనకు తగ్గట్టు చేసుకొని ఉంటే మనం కొంతవరకు వాళ్ళ బిజినెస్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా మన రైతు, మన కుటుంబాలు, మనం బాగుపడడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఫ్రూట్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఫ్రూట్స్ కూడా సీడ్లెస్ ఫ్రూట్స్ వస్తున్నాయి. అవును. అంటే అవి సేఫా అసలు? అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ ఫ్రూట్స్ అని సంథింగ్ ఇస్తున్నారు. ఎంతవరకు సేఫ్ మేడం? పోషక విలువల్లోనైతే ఏమి డిఫరెన్స్ లేకుండా దాన్ని తయారు చేస్తారు. జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్స్ ఏం గుడ్ ఫర్ హెల్త్ అనేది మాత్రం అదేం పెద్ద డిఫరెన్స్ చూపిదు. కెమికల్లో ఇప్పుడు మీరు అన్నట్టు సీడ్ ఉందనుకోండి, వేరే వేరే జబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ మొక్కకి, ఆ గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు. దాన్ని అధిగమించడానికి ఒక్కోదానికి స్కిన్ పల్చగా ఉండటం, లేకపోతే ఇవి లేకపోవటం చేస్తున్నాయి. కరెక్టే, వాటికి కూడా ఏ ప్రాబ్లం ఉండదు. పోషకాలు మనకు కావాల్సింది పోషకాలు, టేస్ట్ ఎట్లా ఉంది అని. ఈ రెండింటి కోసమని దానికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. కొన్ని ప్రొడక్ట్స్లో మాత్రం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మీకు దొరికేవి మాత్రమే ప్రమోట్ చేయడంగా ఒక ఇండియన్గా మనం ప్రమోట్ చేసుకోవాలని చెప్తున్నాను. పోషక విలువల్లో మార్పులు ఉండవు, సేఫ్టీలో కూడా ఎటువంటి సమస్యలు రాకపోవచ్చు. కానీ ఆ ప్రోడక్ట్ ఇక్కడికి వచ్చి అది ఎక్కువ రోజులు ఇప్పుడు మీరు బేకరీకి వెళ్తారు, ఒక బర్గర్ ఉంటుంది, ఎప్పుడు నిగనిగలాడుతూనే ఉంటుంది. ఎందుకు ఉంటుంది? దాంట్లో మోర్ కెమికల్స్ వేశారు కాబట్టి. అది పర్మిటెడ్ లెవెల్లో ఉందా లేదా అనేది చూడడానికి మేమున్నాం. కానీ మీరు అసలు అక్కడికి వెళ్ళి ఆ బర్గర్ని ప్రిఫర్ చేయకపోతే ఆ బిజినెస్ అంత నడవదు కదా. మనం మంచి ఆహారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ తర్వాత చూస్తే డైలీ కన్జ్యూమ్లో హనీ, ఇంతకు మీరు గుర్తు చేశారు. హనీ అండ్ సాల్ట్ మెయిన్. ఫస్ట్ హనీకి వస్తే, హనీ ఏ విధంగా మనం అంటే ఆర్గానిక్ అని కొందరు చెప్తారు. చాలా హనీ అయితే సూపర్ మార్కెట్లో ఉంటుంది, తీసుకొచ్చి అవి జనరల్లో మనం ప్యాకెడ్ ఉన్నది. నో, హనీ అనేది నేచర్ మనకి ఇచ్చినటువంటి ఎప్పటికీ పాడుగానే ఆహార పదార్థం. ఈ భూమి మీద ఎప్పటికీ పాడుగానే ఆహార పదార్థం ఏమన్నా ఉందంటే అది హనీగానే భావిస్తారు. హనీకి మనము అది డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తాం వితౌట్ ఎనీ ప్రాసెసింగ్. కాకపోతే ఇక్కడ మనము దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి కొన్ని కంపెనీల వాళ్ళు దాన్ని ప్యాకింగ్ చేసి డబ్బాల్లో పెట్టి, సీసాల్లో పెట్టి మనకు అమ్ముతున్నారు. ఇంత హనీ అవైలబిలిటీ ఉండే ఛాన్స్ తక్కువ. కానీ గ్లూకోజ్ సిరపు, షుగర్ సిరపు ఇట్లాంటి వాటికి స్వీట్నర్ కోసం దానికి యాడ్ చేసి దాన్ని మళ్ళీ మైక్రోబ్స్ రాకుండా ఫామ్ చేసి మంచిగా ప్యాకింగ్ చేసి బెటర్ ప్యాకింగ్ చేసుకొని బెటర్ సీసాల్లో ప్యాక్ చేసి మనకు అమ్ముతున్నారు. ఇది ఒక రకం. వీళ్ళు ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ లేచి హనీ వాటర్ తాగండి చాలా బెటర్ అని అంటున్నారు. మాక్సిమం 80% మెంబర్స్ అయితే అందులో గ్లూకోజ్ సిరప్ ఎక్కువ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, దాంట్లో గ్లూకోజ్ సిరప్, షుగర్ సిరప్, బెల్లం సిరప్ మన వాళ్ళైతే లోకల్ దాంట్లో కలుపుతా ఉన్నాం. మనము మన అవసరాలకు మన అవసరాన్ని ప్రతి వ్యాపారి అట్లా చేసుకుంటున్నాడు. కానీ హనీ అనేది ప్యూర్ హనీ తాగాలి, ది బెస్ట్ హనీ తాగాలంటే నేను ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? యాక్చువల్గా ఆ టెక్స్చర్ మనకు అర్థమైపోతుంది. హనీలో షుగర్ సిరప్ కలిసిరనుకోండి, అది మనకు ముద్దగా డార్క్ ఇన్ కలర్లో కనిపిస్తుంటుంది. లైట్ కలర్లో అసలు ఏముండదు దానికి. టేస్ట్, టెక్స్చర్ నోట్లో వేసుకున్నప్పుడు మాత్రం ఆ స్వీట్నెస్ వస్తుంది. అయితే ప్యాకింగ్ రూపంలో అమ్మేటప్పుడు కొన్ని స్టాండర్డ్స్ చాలా వరకు మెయింటైన్ చేస్తున్నారు. మీరు అన్నట్టు హనీ మీద స్పెషల్ రైట్స్ కూడా గవర్నమెంట్ వారు పెట్టారు. అన్ని హనీలు తీసుకున్నాము. కొన్ని కంపెనీలు, నేను పేరు వాడకూడదు కానీ చాలా కంపెనీలకు నోటీసులు ఇచ్చాము. వాళ్ళు స్టాండర్డైజ్ చేసుకొని పెట్టారు. విడి హనీ అనేసి మనకి ఏదో తట్టెని తీసుకొని వస్తూ ఉంటారు, వాళ్ళ మీద కంట్రోలింగ్ తప్ప మిగతా హనీల మీద చాలా వరకు సెట్ అవుతా ఉన్నాయి. మీరు కావాలనుకున్న కంపెనీ మీద లేబుల్ చూసుకొని తీసుకోండి. డౌట్ అనిపిస్తే ఖచ్చితంగా మళ్ళీ మాకు ఫిర్యాదు చేయండి. ఏ లాట్ నెంబర్, ఏ బ్యాచ్ నెంబర్కి కంటిన్యూస్గా మళ్ళీ మేము దానికోసం వెళ్తానే ఉంటాం. ఇంకోటి మెయిన్ మేడం, ప్రతి ఇంట్లో వాడేది సాల్ట్. ఇప్పుడు అయోడిన్ సాల్ట్, అయోడైజ్ సాల్ట్ అని, రాక్ సాల్ట్ అని, పింక్ సాల్ట్ అని, బ్లాక్ సాల్ట్ అని, అంటే ఏ సాల్ట్ వాడాలి? ది బెస్ట్ సాల్ట్ మనం యూజ్ చేయాలంటే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్. సాల్ట్ చాలా ఇంపార్టెంట్. మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత రాకముందు ఎప్పటి నుంచో కూడా దానికి మనం ఐరన్ అనే అయోడిన్ని ఫస్ట్ దానికి యాడ్ చేశారు. బికాస్ మోర్ పీపుల్కి అప్పట్లో గాయిటర్ ఉండేది కాబట్టి దాన్ని కంబ్యాక్ చేసుకోవడానికని మనం ఫస్ట్ అయోడిన్ వాడాము. ఈ కాలంలో ఉంటే మంచిదా ఉండాలి, ఇది కంపల్సరీ. వితౌట్ అయోడిన్ మార్కెట్లో ఎక్కడ కూడా మీరు ప్యాకింగ్ చేసుకొని అమ్మకూడదు. ఇది రూల్. ఇది రూల్. వితౌట్ అయోడిన్ తోటి అయోడైజ్డ్ సాల్ట్ అనేది మస్ట్, అదే తీసుకోవాలి, మ్యాండేటరీ.
ఇది లేకుండా మార్కెట్లోకి రిలీజ్ చేయకూడదు, అమ్మకూడదు, కొనకూడదు. ఓకే. ఇప్పుడు కొత్తగా ఐరన్ ఒకటి యాడ్ చేశారు. అట్లీస్ట్ మన బాడీలో ఒక ఆరోగ్యంలోనే అయోడిన్ పోవాలి, అందరం ఉప్పు వాడతాం కాబట్టి. ఓకే. అందుకని మనకు డబుల్ ఫార్టిఫైడ్ సాల్ట్ వాడుతున్నారు. మీరు అన్నారు సాల్ట్ని ఎన్నో రకాల ప్రాసెసింగ్ చేస్తారు. రాక్ సాల్ట్, పింక్ సాల్ట్, ఆర్గానిక్ సాల్ట్, లేకపోతే ఫ్లో, అప్పట్లో మనకు ఫ్లో చాట్ అని వచ్చేది. మీ అవసరానికి తగ్గట్టు ఏ ఏ వాడినైనా వాడచ్చు. నార్మల్ సాల్ట్, రాక్ సాల్ట్ రెండిట్లో ఏది బెటర్? అయోడిన్, నార్మల్ రాక్ సాల్ట్ లో కూడా అయోడిన్ ఉండేలాగే చూసుకోవాలి. ఓకే. వితౌట్ అయోడిన్ మాత్రం వాడకూడదు. రాక్ సాల్ట్ అన్న పింక్ సాల్ట్ అన్న ఒకటేనా? కాదు, పింక్ సాల్ట్ అనేది డిఫరెంట్ గా అమ్ముతున్నారు మార్కెట్ లో. అదేంటి మళ్ళీ? ఆర్గానిక్ సాల్ట్ అని మనల్ని చేస్తున్నారు, మోసం చేస్తా ఉన్నారు. Okay. మనకి ఇప్పుడు మార్కెట్ లో బయట అక్కడక్కడ కనిపిస్తా ఉంది. మనం అడగాలే గానీ వ్యాపారస్తుడు అనేవాడు గడ్డి తెచ్చి కూడా ఇది చాలా హెల్తీకి మంచిది అని అమ్మే రోజులు ఇవి. మేము పింక్ సాల్ట్ ని ప్రమోట్ చేయట్లేదు. మోర్ ఓవర్ వాళ్ళు ఒక లేబుల్ పెట్టుకొని అమ్ముతున్నారు. కొన్ని పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు కూడా వాడుతున్నాయి. అందులో మోర్ కాన్సన్ట్రేటెడ్ NaCl ఉంటుంది. నేను కంపేర్డ్ ఇది ఒక స్పూన్ వేసుకుంటే మనకు సరిపోతుంటది, ఇది 1/2 స్పూన్తో సరిపోతుంది. పింక్ సాల్ట్ అలాంటివి. ఆర్గానిక్ సాల్ట్ కూడా బ్లాక్ సాల్ట్ వచ్చింది, గుడ్ ఫర్ హెల్త్. మీ చాయిస్. అంటే మీరు లైఫ్ కరెక్ట్ గా ఉండాలంటే వైట్ రైస్, వైట్ సాల్ట్, వైట్ షుగర్ అవాయిడ్ చేయండి అని అంటారు. వైట్ సాల్ట్ అవాయిడ్ చేయాలా? మా దగ్గర ఒక నినాదం ఉంది, ఈట్ రైట్ ఇండియా అని ఒకటి నడుస్తూ ఉంది మన దగ్గర. ఈ క్యాంపస్ లో మేము ఏం చెప్తాం, లెస్ సాల్ట్, లెస్ షుగర్, లెస్ ఆయిల్, ఈ 3 లెస్ చేయమని చెప్పినాం. తగ్గించటం వల్ల యాజ్ యూజువల్గా ఇప్పుడు పిల్లలకు వచ్చే ఊబకాయం కానీ డయాబెటీస్ని కానీ కొంచెం వరకు బయటికి పంపించవచ్చు అన్న ఉద్దేశంతో మనకు మోడీ గారు కూడా మొన్న వచ్చి చెప్పారు, కొంచెం తగ్గించుకోండి సాల్ట్ని అని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. బికాస్ హెల్త్ కాన్షియస్ కోసం అని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరపు నుంచి స్కూల్ పిల్లలకు షుగర్ బోర్డ్స్ అని ఒకటి పెట్టారు. జంక్ ఫుడ్స్ తినకూడదు, అందులో షుగర్ క్వాంటిటీ కూడా 25 గ్రాములు పర్ డే కంటే ఎక్కువ తినకండి. ఈవెన్ మనం కూడా 25 అంటే 5 స్పూన్స్ ఆఫ్ షుగర్, సేమ్ సాల్ట్ కూడా మీరు ప్రిస్క్రైబ్డ్ ఒక 10 grams ఆఫ్ సాల్ట్ ఈజ్ ఎనఫ్ ఫర్ అస్ అని చెప్పినప్పుడు దాన్ని దాటకండి. ఇది మీరు నేను కాకుండా స్కూల్స్లో కూడా బోర్డ్స్ రూపంలో పెట్టమని చెప్పారు. అలా మనల్ని ప్రమోట్ చేసుకుంటూ లెస్ షుగర్, లెస్ సాల్ట్, లెస్ ఫ్యాట్. అంటే సాల్ట్ ఎంత తీసుకోమంటున్నారు మీరు? ప్రిస్క్రైబ్డ్. ఇప్పుడు నేనున్నాను, నాకు బీపీ లేదు, నేను సరిపడా తీసుకోవాలి. బీపీ ఉన్న వాళ్ళు తక్కువ తీసుకోవాలి. ప్రిస్క్రైబ్డ్ బై ది డాక్టర్స్. రియల్ కూడా 100కు యాజ్ యూజువల్ తిరుగుతుంది కదండి. మరి పెరగదా మన బాడీలో? అంటే జనరల్ చెప్తుంటారు డాక్టర్ అయినా నార్మల్ కామన్ వ్యక్తి అయినా బీపీ ఉందంటే ఉప్పు ఎక్కువ తినకనేసి అసలు తినేదానికంటే కూడా తక్కువ తినమని చెప్తున్నాం మేము. మేము చెప్పేది కూడా తక్కువ, ఎందుకంటే ఎసిడిటీ ఇంప్రూవ్ అవుతుంది. మనకు దొరికే జంక్ ఫుడ్స్లో ఎక్కువ తీసుకుంటున్నాం. ఒకప్పుడు మనం ఇవన్నీ ఉండకపోయాయి. ఇప్పుడు మనం ఎవ్రీడే బయట స్నాక్స్ రూపంలోనూ, బిస్కెట్ల రూపంలోనూ, షుగరు, సాల్ట్, మోర్ క్వాంటిటీ మన లోపలికి వెళ్ళిపోతూ ఉంది. వీటిని మనం క్యాలిక్యులేట్ చేయట్లేదు, బట్ మన బాడీలోకి వెళ్ళిపోయి మనల్ని ఎక్కువ ఇంకా హార్మ్ చేసి డయాబెటిక్ పేషెంట్స్ లాగా, హార్ట్ డిసీజెస్, కిడ్నీ డిసీజ్ వచ్చేలాగా చేస్తుంది. కాబట్టి మనం కన్జంప్షన్లోనే అట్లీస్ట్ మనం వేసుకునేటప్పుడు 1/2 స్పూన్ వేసుకుంటే బయట ఫుడ్స్లో నుంచి అది మీట్ అవుతానే ఉంది. అందుకని ఇంకా లెస్గా తీసుకోవడానికి ప్రమోట్ చేస్తాము. మెయిన్ మేడం రైస్. మనం డైలీ రైస్ 90% ఆఫ్ పీపుల్ రైస్ మీదనే ఆధారపడి ఉంటారు. రైస్ ఎలాంటి రైస్ తీసుకోవాలి, ది బెస్ట్ రైస్ అంటే నా లైఫ్ ప్లాన్ అనేది ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే ఆరోగ్యకరమైన ఫుడ్ నేను నా ఫ్యామిలీకి నా పిల్లలకు పెట్టాలనుకుంటే ఎలాంటి రైస్ తీసుకోవాలి? రైస్ మనకు చాలా స్టేపుల్ ఫుడ్. రైస్ని ఏ రూపంలో తీసుకున్నా కానీ మనమైతే స్టేపుల్ ఫుడ్ గానే భావిస్తాం. రకరకాల రైస్ మార్కెట్లో ఉన్నాయి, మీ చాయిస్. అందరికి అర్థం కాదు స్టేపుల్ ఫుడ్ అంటే ఎవ్రీడే తీసుకునే ఆహారం. స్టేపుల్ ఫుడ్ అంటే మనం రైస్ కన్సంప్షన్ తీసుకుంటాం. మా నార్త్ వైపు వెళ్తే చపాతీలు స్టేపుల్ ఫుడ్. మనం ఎవ్రీడే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడానికి స్టేపుల్ గా భావిస్తాం. మనం రైస్ తీసుకుంటాం. ఏ రైస్ అని ఉండదు, మీ చాయిస్. ఇప్పుడు మనకు మిల్లింగ్ చేయటంలో ఇక్కడ ఒక చిన్న క్రిటికల్ పాయింట్ అంటే మిల్లింగ్ కి పంపిస్తారు వడ్లని. మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ దాంట్లో ఉన్న పాలిష్ మొత్తం తీసేస్తున్నారు, వైటమిన్ బి మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం తినేది ఓన్లీ రా రైస్. కొన్నిసార్లు ఇంకో రైస్ ఉంటుంది, పార్బాయిల్డ్ రైస్ అంటారు. ఆ పార్బాయిల్డ్ రైస్ ఏంటంటే కంపెనీలు కొన్ని తీసుకొని ఇడ్లీ రవ్వ తయారు చేయడానికి, కేరళలో ఎక్కువ మంది రా రైస్ తీసుకోరు, పార్బాయిల్డ్. అదేంటంటే వడ్లతోనే ఉడికించడం వల్ల పోషక విలువలన్నీ కూడా ఆ రైస్లో ఉండిపోవడం వల్ల మోర్ పోషకాలు కలిగి ఉన్నది పార్బాయిల్డ్ రైస్. తర్వాత బ్రౌన్ రైస్, దాన్ని మిల్లింగ్ ఎక్కువ చేయరు, ఒక్కసారి మిల్లింగ్ చేస్తారు. పైనంతా ఒక లేయర్ ఉంటుంది, రైస్ బ్రాన్ ఆయిల్ తయారు చేస్తాం కదా మనం, అలా ఒక లేయర్ ఉంటుంది, వైటమిన్ బి ఉంటుంది, గుడ్ ఫర్ హెల్త్. కొన్ని ఇంకా మేడం అంటే నేను అడిగేది అంటే ఇప్పుడు
ఒక కామన్ మ్యాన్, ఒక జాబ్ చేసే వ్యక్తి ఇవన్నీ ఆలోచించలేడు ఎక్కువ. వైటమిన్స్ ఉన్నాయా, అవి ఉన్నాయా అని. నేను మంచి రైస్ ఒక ఫ్యామిలీకి తీసుకురావాలనుకుంటే షాప్‌కెళ్ళి ఏ రైస్ తీసుకోవాలి? అట్లా కంపెనీని మనం ప్రమోట్ మీకు ఏ రైస్ కావాలి? రా రైసా, పార్బాయిల్డ్ రైసా, సింగిల్ కోటెడ్ రైసా, లేకపోతే అంటే బ్రౌన్ చాలా ఉంటాయి. రైసా? హెచ్ఎంటీ రైస్ అని, కర్నూలు రైస్ అని. అవి వాళ్ళ కంపెనీని పట్టుకొని ఉంటాయి. దీంట్లో కొన్ని టెక్నాలజీస్ యూస్ సాటెక్స్ అంటారు. అంటే ఎటువంటి ఏమంటారు పురుగులు చేరకుండా ఉండడానికి ఆయన ఎంచుకున్న మార్గం టెక్నాలజీ సాటెక్స్ అంటారు. ఓకే. అదేంటంటే జల జారిపోతే తప్ప ఉడకబెట్టినప్పుడు మనకు ఒకలాంటి స్వీట్నెస్ వస్తూ ఉంటుంది. లేదు కొన్ని కంపెనీలు రా రైస్ ఉంటాయి. ఏదో ఒక కంపెనీ పేరు మేము వాడకూడదు కానీ చాలా కంపెనీలు వాళ్ళ టెక్నాలజీని బట్టి మార్కెట్లోకి రిలీజ్. వీటన్నిటికీ మించి రైస్ కొనేటప్పుడు ప్లస్ఎఫ్ లోగో చూసుకోండి. అందులో మోర్ ప్లస్ఎఫ్ లోగో ఇందాక చెప్పినట్టు ఆ లోగో చూసుకోండి, మీకు మోర్ న్యూట్రిషియస్ ఉంటాయి. వీటిని మ్యాండేటరీ చేయలేదు గవర్నమెంట్, బట్ ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళకు పెద్దగా డిఫరెన్స్ రాదు. 1 పైసా 2 పైసలు. అలాంటి రైస్ మీరు 100 కేజీల రైస్ తీసుకొని 1 కేజీ పక్కన పెట్టి ఈ పోషకాలన్నీ అందులో కలిపి, అంటే వైటమిన్ ఏ, డి, బి ఇలాంటివన్నీ అందులో కలిపి ఆ రైస్ని మళ్ళీ రైస్ రూపంలో తీసుకొచ్చి ఆ 100 కేజీల డబ్బాలో పెట్టేసి ప్యాక్ చేస్తారు. ఓకే. మోర్ న్యూట్రిషియస్ మన బాడీకి చేరుతూ ఉంటాయి. ప్లస్ఎఫ్ లోగో ఉన్న రైస్ తీసుకోండి, మోర్ న్యూట్రిషియస్గా ఉంటాయి. మీరు అది బ్రౌన్ రైస్ రూపంలో రైస్ తీసుకున్నాక ప్రికాషన్స్ ఎప్పుడు పాటించారు? మనం జనరల్గా ఎప్పుడు ఉడకబెట్టుకునేలాగే ఉడకబెట్టుకుంటాం. ఇక ఏమంటారు బ్రౌన్ రైస్ అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. మీ బాడీని బట్టి, మీ అవసరాన్ని బట్టి రైస్ గుడ్ ఫర్ హెల్త్. వండుకున్నాడు వైట్ రైస్, బ్రౌన్ రైస్, అంటే బ్రౌన్ రైస్ తీసుకుంటే హెల్త్కి మంచిదని చెప్తున్నారు. రియలా? కొన్నిసార్లు మనల్ని మోసం చేస్తున్నారు. కలర్ ఉత్తగానే యాడ్ చేసినట్టు చేసి ఇది బ్రౌన్ రైస్ అని అమ్ముతున్నారు. అది చాయిస్ మళ్ళీ మనకే రావాలి. ఓకే. మీరు అందుకే నేను ప్లస్ ఇప్పుడు రియల్ గా కూడా బ్రౌన్ రైస్ అంటే పైన పొట్టు తీయకుండా ఉండేవాటి ఒక లేయర్ తీస్తారు, ఓకే, ఇంకొక లేయర్ అట్లనే పట్టుకొని ఉంటది. ఓకే. దాంతో గుడ్ ఫర్ హెల్త్ యాజ్ యూజువల్ గా. ఓకే. మోర్ మిల్లింగ్ చేస్తే మోర్ న్యూట్రిషన్స్ వెళ్ళిపోతున్నాయి. ఓకే. పోషకాలన్నీ పోయిన తర్వాత ఉత్త రైస్ని తీసుకోవటం ఎందుకు? ఇంకో ప్రికాషన్ ఏంటంటే గంజి వంచడం వల్ల అందులో పోషకాలు వెళ్ళిపోతాయి. కొంచెం గంజి వంచకుండా తీసుకోండి. బ్రౌన్ రైస్ అనేది సింగిల్ కోటింగ్, అంటే ఒక కోట్ తీసేస్తారు, బెస్ట్ అంటారు. అంటే వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ తినడం బెటర్. మీ చాయిస్. మీకు ఇష్టమైతే వైట్ రైస్ తినొచ్చు. ఎవరైనా డాక్టర్ సజెస్ట్ చేస్తే వెయిట్ లాస్ అను, మోర్ న్యూట్రిషియస్ అనుకోవడానికి మీరు బ్రౌన్ రైస్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. అంటే దీంట్లో కార్బోహైడ్రేట్స్ కంటే బ్రౌన్ రైస్ తక్కువ ఉంటాయి. ఎందులోనైనా ఉండేది అమైలో పెక్టిన్ కార్బోహైడ్రేట్సే ఉంటాయి. ఇందులో అన్నీ కూడా సింపులే ఉంటాయి, కాంప్లెక్స్ ఉండనే ఉండవు. బికాస్ మళ్ళీ మనం ఉడికేస్తున్నాం కాబట్టి అది కాంప్లెక్స్ ఉన్న సింప్లిఫై అయిపోతుంది రైస్ అనేది. బ్రౌన్ రైస్లో ఈ లేయర్ తీయం కాబట్టి కొంచెం టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది. మోర్ ఓవర్ ఏది టైం టేకింగ్ ఎక్కువ ఉంటుందో మనం అరగడానికి కూడా టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంటాం. ఓకే, ఓకే. అంటే డైరెక్ట్ నాకు ఆన్సర్ రాలేదు. బ్రౌన్ రైస్ తీసుకోవాలా, వైట్ రైస్ బెటర్? మీ చాయిస్. ఏది ఉడకడానికి టైం ఎక్కువ తీసుకుందో అది మళ్ళీ అరగడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. దానివల్ల మళ్ళీ మనం ఆకలి అవ్వదు, వేరే దానికి వెళ్ళే ఛాన్స్ ఉండదు. అంటే బ్రౌన్ రైస్ డైజెస్ట్ కానీ టైం తీసుకుంటుందా? యాజ్ యూజువల్ గా. ఓకే. ఉడకడానికి కూడా టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇది ఒక 20 minutes లో ఉడికిందంటే అది ఒక 30 minutes 40 minutes పట్టుద్ది. ఓకే. ఇంకోటి మేడం, రైస్ కుక్కర్లో వండితే కొంచెం న్యూట్రిషన్స్ దెబ్బతింటాయి, నార్మల్గా వండండి అనేసి. అదే సిల్వర్ దాంట్లో వండకూడదు జనరల్గా, ఈ బ్రాంజ్ దాంట్లో ఎక్కువ రైస్ చేసుకుంటే బెటర్ అనేసి కూడా చాలా మంది చెప్తున్నారు. అంటే ఏది బెటర్? ఏదైనా పోషక విలువలు పోకుండా ఉండగలిగితే పోషకాలన్నీ లోపల ఉంటాయి. కుక్కర్లో రైస్ వండితే ఓకేనా? ఓపెన్ కుకింగ్ అంటే కుక్కర్లో మేమైతే కుక్కరే ప్రిఫర్ చేస్తాము, బీయింగ్ ఏ న్యూట్రిషనిస్ట్. ఇప్పుడు కొత్త కాలంలో కొత్త ట్రెండ్లో ప్రమోట్ చేసుకుంటూ కుండలో వండుకోండి, బ్రాంజ్లో వండుకోండి అని ప్రమోట్ చేసుకుంటున్నారు. సో మనం గోయింగ్ బ్యాక్. గుడ్ ఫర్ హెల్త్. ఇవన్నీ అడాప్టెడే. మనం ఏం చేసుకున్నా కానీ ఓవెన్ లో పెట్టి వండుకున్నా, కుక్కర్ లో పెట్టి వండుకున్నా, ఎలక్ట్రిక్ కుక్కర్ లో. మనము ఒకప్పుడు ఇది ట్రెండ్ గా తీసుకున్నాము, ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ టు హోమ్ వస్తున్నాము. కుండలో వండుతున్నాము, కట్టెల మీద వండుతున్నాము, ఆర్గానిక్ వచ్చినాము. సో బ్యాక్ టు ఎలక్ట్రిక్ కుకింగ్ కూడా ఓకేనా? ఇప్పుడు ఓపెన్ కుకింగ్ చేసుకుంటే కట్టెల పొయ్యి మీద టేస్ట్ ఉండేది మనకు, మన బాడీకి మనకు నచ్చినది. ఎలక్ట్రిక్ కుకింగ్ లో కూడా కుకింగ్ లో ఏం డిఫరెన్స్ ఉండదు, ప్రాసెసింగ్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఆ టేస్ట్ ఈ టేస్ట్ మనందరికీ తెలుసు. ఎందులో వండుకున్న టేస్టే ఇక్కడ ఇంపార్టెంట్, పోషకాలు అయితే ఎక్కడికి పోవు. ఓకే. అంటే కరెక్ట్ ఒక రైస్ కుక్కర్లో వండుకొని తింటే కూడా నో ప్రాబ్లం. 100%. జనరల్గా కుక్కర్ ఓపెన్ చేయకుండా ఉంటే పోషకాలు అందులోనే ఉంటాయి. ఓకే. ప్లస్ తర్వాత ఇప్పుడు సన్న బియ్యం అని దొడ్డు బియ్యం టూ టైప్స్ ఉంటాయి. ఏది బెటర్ మనకు తింటే? ఇప్పుడు అంటే కంప్లీట్ లావు ఉండే బియ్యం అనేది అవాయిడ్ అయినట్టే.
అట్లా ఏం లేదండి, అసలు సన్న బియ్యము దొడ్డు బియ్యము అనేది ఏముండదు. ఉండదా? అది ఒక అగ్రికల్చర్ నేను డిపార్ట్మెంట్ చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో సన్న బియ్యం తింటారా దొడ్డు బియ్యం తింటారా అంటే సన్న బియ్యం తినే వాళ్ళు కొంచెం హైఫై అనే అని రేంజ్ లో మనందరినీ క్రియేట్ చేసిరు కానీ ఆ, అదొక వెరైటీ ఆఫ్ రైస్, ఇదొక వెరైటీ. ఓకే ఆ వెరైటీ బీపీటీఎల్ వెరైటీలు ఏంటంటే అవి మనం పండించుకున్న బియ్యము, ఓకే అవి కొంచెం లావుగా ఉంటాయి. కాకపోతే అవి చాలా తీయగా ఉంటాయి. అసలు లడ్డు బియ్యమే తీయగా ఉంటాయి ఓకే సన్న బియ్యంతో కంపేర్ చేస్తే. ఇప్పుడు ఈ సన్న బియ్యం ప్రొడక్షన్లో మోర్ తెగులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని అందరు లడ్డు బియ్యాన్ని వేసుకొని ప్రొడక్షన్లో ఇబ్బంది లేకుండా రైతు పండించుకొని మార్కెట్కి రిలీజ్ చేసేవాళ్ళు. ఓకే. లావు బియ్యం కూడా మంచిది, 100% మంచిది. ఇప్పుడు మన కంప్లీట్ గవర్నమెంట్ కూడా సన్న బియ్యం ఇచ్చేస్తుంది. అంటే ఇప్పుడు లావు బియ్యంకి తొందరగా పురుగు పట్టడం, లేకపోతే ప్రిజర్వేషన్లో ఇబ్బంది కలగటం, పండించే రైతుకు మాత్రం లావు బియ్యం పండించడం వల్ల తెగులు తక్కువ వచ్చేవి, ఓకే కొంచెం లాభం ఉండేది. ఉమ్, సన్న బియ్యంలో కూడా అదే వెరైటీకి అదే డెవలప్ చేసి ఇచ్చారు. ఓకే పోషకాల విలువల్లో ఏం తేడా ఉండదు. ఉమ్, సన్న బియ్యం ఏంటంటే మనకు ఆ రుచికి అలవాటు పడినాం, ఓకే పోషకాలు మాత్రం సేమ్ ఉంటాయి. ఇంకా అంతకొస్తే లావు బియ్యమే పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. ఓకే. ఇంకోటి మనం ఇప్పుడు రైస్ ఇవన్నీ మనం పక్కన పెడితే ఆ, అంటే ఆహార పదార్థాలు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 2 days 3 days తర్వాత కూడా తింటుంటాం. అది సేఫ్ అది? నో, ఓకే ఏ ఆహార పదార్థానైనా వండినప్పటి నుంచి 3 గంటల లోపు తినటం మంచిది. ఓకే ఈ 3 గంటలు దాటిన తర్వాత మన చాయిస్. ఉమ్, కానీ ఏ ఆహారం వండుకున్నా కానీ 3 గంటల లోపు దాన్ని కన్జ్యూమ్ చేయాలి. ఓకే చేయలేకపోతే కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ప్రాబ్లం ఉండదు. మిల్క్ అని, లేకపోతే నెయ్యి అని, ఇట్లాంటివి ఏమైనా పదార్థాలు ఉంటే టెంపరేచర్ మెయింటైన్ చేసుకొని వాడుకోవచ్చు. చాలామంది అర్బనైజేషన్లో కూరలు కూడా వేడి చేసుకొని మళ్ళీ తింటా ఉన్నారు. ఓకే ఇది మోర్ డేంజరస్ ప్రాక్టీస్. ఉహుం, మనకు కూడా వెనకటి రోజుల్లో ఎవరు కూడా అన్నాన్ని వేడి చేసే తప్పు అని చెప్పేవారు. ఓకే అన్నం అట్లా వేడి చేయకూడదు, వేడి చేసిన అన్నం తినకూడదు, అదంటే టాక్సిన్స్ డెవలప్ అవుతాయి కాబట్టి వద్దు అని చెప్పేవాళ్ళు. అంటే ఆల్రెడీ అంటే రైస్ ఎస్టర్డే అంటే నిన్నటి రైస్ ఈరోజు వేడి చేసి మళ్ళీ తినకూడదు. ఓకే అలా కాకుండా మనం ఇప్పుడు కొత్తగా రాత్రి తోడేసిన సద్దన్నం తింటున్నారు, అవును దాన్ని వేడి చేయట్లేదు, అవును అది గుడ్ ఫర్ హెల్త్, ఫర్మెంటెడ్ ప్రోబయాటిక్. ఓకే ఓకే దాన్ని మళ్ళీ వేడి చేసినామంటే దాని విలువలన్నీ పోతున్నాయి కదా. దాని నేచర్ డెవలప్, పాపం ఆ రైస్ కున్నటువంటి నేచర్ మళ్ళీ మనం డిస్టర్బ్ చేస్తున్నాం. ఓకే అట్లా చేయకూడదు. ఓకే ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఫుడ్కి ఇవన్నీ సంబంధించి పెట్టే పదార్థాలు అంటే బయట షాప్లో కానీ ఇంట్లో మనం పెట్టి కానీ ఎలాంటి అంటే పేపర్ ప్లేట్స్లో తినకూడదని కొందరు అంటున్నారు. గ్లాస్ టీ తాగుతున్నాము, టీకి సంబంధించి అంటే పేపర్ గ్లాస్లో తాగకూడదని చెప్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ గురించి మాట్లాడుతున్నాం. టీ ఎంత వరకు? టీ ఈజ్ యాక్చువల్గా స్టిమ్యులెంట్, అంటే మనల్ని కొంచెం అది బూస్టప్ చేస్తుంది. యాక్చువల్గా 1 or 2 కప్స్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి టీలో. ఓకే గుడ్ న్యూస్. నో ఎక్కువ తాకూడదు. 1 or 2 ఈజ్ అడ్వైజబుల్. ఓకే మోర్ దెన్ దట్ హార్మ్ఫుల్. ఓకే. రెండో విషయం, టీ పౌడర్కి వచ్చాక మీరు బయట టీ తాగుతారన్నారు కాబట్టి జనరల్గా చాలా మంది వ్యాపారస్తులు టీని మీరు చల్ల నీళ్ళలో వేసి చూడండి, టీ పౌడర్ కలర్ దిగదు. వేడి నీళ్ళలో వేస్తే మాత్రమే కలర్ దిగాలి, అది టీ పౌడర్ నిజం. ఓకే చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు షాపులో అమ్మే వాళ్ళు వన్స్ ఒకసారి యూజ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ కలర్లో అద్ది ఈ కలర్ రెడ్ కలర్లో అమ్మి దాన్ని డ్రై చేసి మళ్ళీ ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు. ఓకే అందుకని మనము చేతు ముట్టుకుంటే కూడా టీ కలర్ మనకు ఒక రెడ్ కలర్ అంటుతుంటుంది. ఓకే అది కంప్లీట్గా సింథటిక్ కలర్. మ్మ్. అది గనక మాకు దొరుకుంటే మేము కోర్టులోనే కేసు ఫైల్ చేస్తాం. అచ్చా. అలా కాకుండా మన ఇంట్లో టెస్ట్ చేసుకోవాలన్నా చల్లటి నీళ్ళలో వేసినప్పుడు టీ రంగు దిగదు, మ్మ్. వేడి నీళ్ళలో వేసినప్పుడు మాత్రమే రంగు దిగాలి. ఓకే. ఇంకోటి డౌట్ మేడం, చాలా సూపర్ డస్ట్ టీ అనే ఉంటుంది. అవును, అంటే మనం తాగేది డస్ట్ ఏంటి అది? ఏం లేదండి, ఒకదాన్ని లీవ్స్ తో తయారు చేస్తారు. లీవ్స్ కట్ చేస్తారు మనం కట్ చేసినప్పుడు. ఓకే ఇక్కడ డస్ట్ అయినా పర్వాలేదు, లీవ్స్ అయినా పర్వాలేదు. డస్ట్ అంటే కట్ చేసిన తర్వాత మళ్ళీ అదంతా కూడా ఫైన్ ఫామ్ లోనే ఉంటుంది. ఇది లీవ్స్ ఫామ్ లో ఉంటుంది, అది డస్ట్ ఫామ్ లో ఉంటుంది, రెండు ఒకటే. ఇక్కడ క్రిటికల్ పాయింట్ ఏంటంటే కట్ చేసేటప్పుడు ఉన్నటువంటి రంపం ఇట్లా సన్న బ్లేడ్స్ ఉంటాయి కదా, వాటి పౌడర్ అందులో చేరే ఛాన్స్ ఉంది. ఓకే ఓకే. సన్నగా కట్ చేసేటప్పుడు దానికోసమనే ఐరన్ ఫైలింగ్ అంటారు వాటిని, అవి కట్ అయ్యి వస్తూ ఉంటాయి. దానికోసమే ఫిల్టరేషన్ చేసుకుంటాం. దానికోసమే ఇది క్రిటికల్ పాయింట్ ఏంటంటే టీ పౌడర్లో అయస్కాంతాలతోటి అందులో ఏమైనా మిగిలిందా అనేసి కంపెనీ వాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటారు. ఇది పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఓకే ఓకే. సో అందులో ఏ రంపకు పడకుండా, ఇనుము రజ్జును పడకుండా
ఎప్పటికప్పుడు అయస్కాంతాలతో తీసేస్తుంది కంపెనీ కూడా. ఓకే. లేకపోతే మనం చాలా వరకు వెయిట్కు లేకపోతే దీనికో ఆ ఇనుము పదార్థాలు అందులో ఉండిపోతాయి. ఓకే. తర్వాత కలర్లు అద్దేది ఒకటి ఉంటుంది. తర్వాత టీ అన్నారు, తాగేటప్పుడు చాలా వరకు అందరూ లో క్వాలిటీ గ్రేడ్ ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్లలో ఇస్తూ ఉంటారు. అవును. అసలు అలాంటి ప్రిఫరే చేయొద్దు. ఓకే. గ్లాస్ తీసుకోవాలి, వాడు శుభ్రంగా కడుగు ఉండాలి. పోసే పేపర్ తర్వాత గవర్నమెంట్ వారు కూడా ఈ మధ్య కాలంలో ప్రింటింగ్ అయిన దాంట్లో బ్యాన్ చేయండి అని చెప్పేసి నోటిఫికేషన్ విడుదల చేశారు. మీ అందరికీ తెలుసు, ప్రింట్ అయిన దాని మీద మనకు లెడ్ ఉంటుంది, బ్లాక్ ఇన్ కలర్లో, కలర్ ఇంక్ ఉంటుంది. మనం ఇట్లా అన్నప్పుడే పోతుంటది. అలాంటిది వేడివేడి నూనెలు, వేడివేడి బజ్జీలు, వేడివేడి సమోసాలు ఇచ్చేస్తుంటారు. వీటిని పూర్తిగా నిషేధించటమైనది. మేము కూడా గవర్నమెంట్ వాళ్ళకు, మున్సిపాలిటీస్కి అన్నిటి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాము. లో క్వాలిటీ 70 mm కాకుండా ఉన్నటువంటి ప్లాస్టిక్ని వాడకూడదు, ప్రింటింగ్ అయిన వాటిలో ప్యాకింగ్ చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వేడివేడి పదార్థాన్ని ప్లాస్టిక్ దాంట్లో వేయకూడదు. అది డైరెక్ట్గా మెల్ట్ అయిపోయి మన శరీరంలోకి వెళ్ళిపోయి పేగుల్లో పట్టేసుకొని అది చాలా పెద్ద ఇంజూరియస్, కార్సినోజెనిక్ అండ్ మోర్ డేంజరస్ టు హెల్త్. ఓకే. పేపర్ గ్లాస్ లో టీ తాగకూడదు. ఓకే. తాగకపోవటం చాలా మంచిది. ఎందుకంటే డైరెక్ట్ బ్యాన్ చేయాలి మేడం, గవర్నమెంటే బ్యాన్ చేయొచ్చు. అది కూడా చాలా వరకు కొన్ని మున్సిపాలిటీలు దాన్ని ప్లాస్టిక్ని బ్యాన్ చేసే క్రమంలో ఈ ప్లాస్టిక్ను కూడా బ్యాన్ చేస్తున్నాయి. కొన్ని NGOs కూడా దీనికోసం ప్రయత్నం చేస్తున్నాయి. ప్లాస్టిక్ ఎంత డేంజరస్ అంటే మన బాడీలోకి వెళ్ళాక ఎటు పోదు, అది మనల్ని పట్టుకునే ఉంటుంది. ఓకే. అసలు ఈ బయటికి వెళ్ళే ఛాన్సే లేదు. అది భూమిలోనే చచ్చిపోవడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతున్నప్పుడు మన బాడీ దాన్ని యాక్సెప్టే చేయదు. కొన్నిసార్లు యానిమల్స్ కూడా తిని, మనం తినే మిల్క్లో, మీట్లో, వెజిటబుల్స్లో అన్నిట్లో ప్లాస్టిక్ అనేది మనకు అవి డిటెక్షన్ అవుతూ ఉన్నాయి. సో మోర్ డేంజరస్ టు ఎర్త్. దానికోసమే కొన్ని కంపెనీలు పనిచేస్తున్నాయి. మీరు కూడా, మీడియా వాళ్ళు కూడా ఈ ప్లాస్టిక్ని, ఈ పేపర్ని బ్యాన్ చేయడానికి కొంచెం ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ పల్లవి టీవీ ఎకో భారత్ అంటే మా మేనేజ్మెంట్ సార్ యశస్వి గారు అండ్ మల్క గోమరాయ్ గారు ఎకో భారత్ అని చెప్పేసి ఒక మూమెంట్ నడుపుతున్నారు. నో ప్లాస్టిక్ కాదని. ఎస్, ఇట్స్ వెరీ మంచి ప్రోగ్రామ్ అండి. మాకు కూడా ఇట్లాంటి ప్యాకింగ్ చేయొద్దు. ప్రజలకు చాలా వరకు కొన్ని అసలు మనకు కనపడకుండానే ఎన్నో హెల్త్ సమస్యల నుంచి దూరంగా ఉండగలుగుతాం. అన్ని కొంచెం ఎన్విరాన్మెంటల్ ఫ్రీ ఉంటే రీసైకిల్ చేసుకునే ప్లాస్టిక్, లేదా బెస్ట్ క్వాలిటీ ఫుడ్ గ్రేడ్ క్వాలిటీ వాడుకోండి, గుడ్ ఫర్ హెల్త్. ఓకే. నెక్స్ట్ మేడం, ఇప్పుడు జనరల్ ఇప్పుడు ఇంట్లో కిచెన్ డౌట్ ఇంకొకటి ఏంటంటే పాలకూర టమాటా కలిపి మిక్స్ చేసి కర్రీ చేసుకోవడం అని కూడా ఒక అపోహన, లేకపోతే అది రియలా, ఏం చెప్తారు? పాలకూర అనేది మోర్ ఆక్సలేట్స్ ఉంటాయి. సేమ్ ఆక్సలేట్స్ మీకు ఇందులో టమాటోలో కూడా ఉంటాయి. ఆక్సలేట్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో కాల్షియంని ఫామ్ చేసి రాయి రూపంలో తయారు చేస్తాయి. ఈ తయారు చేయడం ఎక్కడ జరుగుతుందంటే కిడ్నీల దగ్గర ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. సో ఈ రెండు అదే నేచర్ ఉన్నది కాబట్టి రెండు కలుపు తింటే ఈ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మన వాళ్ళు సపరేట్గా ఆక్సలేట్స్ ఉంటాయి, కాల్షియం ఫామ్ అవుతుంది, మీకు ఈ హెల్త్ ఇష్యూ. కాబట్టి మన వాళ్ళు ఒకే ఒక మాటలో రెండు కలిపి తినకండి అని చెప్తారు. ఏ ఆహారమైనా ఎక్కువ తినకూడదు. అలాగే ఈ రెండు కలపడం వల్ల మోర్ డేంజరస్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది అపోహ కాదు, గుడ్ ఫర్ హెల్తే. ఆకుకూరను ఆకుకూరలాగా తీసుకోండి. అందులో ఉన్న ఫైబరు, కాల్షియము, ఐరన్ ఏమున్నాయో, మెగ్నీషియం మీ బాడీకి చేరుతాయి. అలా కాకుండా దాంట్లో కలపటం వల్ల ఆకుకూరలు కాకుండా ఈ ఇందులో ఉన్న ఆక్సిలేట్స్ కూడా మోర్ ఇందులో చేరటం వల్ల ఈ రెండుని కలపొద్దు అని మన వాళ్ళు చెప్తుంటారు. కలపకపోవడం మంచిది. ఓకే. మనం ఇప్పుడు జనరల్ మనం వీకెండ్ కాగానే ఫ్యామిలీ అంతా రెస్టారెంట్కి వెళ్తాం. ఇప్పుడు రెస్టారెంట్ సంబంధించి చాలా న్యూస్ వచ్చినాయి. అంటే వాళ్ళు చాలా అంటే కుళ్ళిపోయిన మాంసం వాడుతున్నారు. పెద్ద చిన్న రెస్టారెంట్, పెద్ద రెస్టారెంట్ కూడా కుళ్ళిపోయినవి వాడుతున్నారు అని చెప్పేసి, చెడిపోయిన కూరగాయలు వాడుతున్నారు అని చెప్పేసి ఈ విధంగా అయితే న్యూస్ వచ్చాయి. అంటే అంటే మనం వెళ్తున్నాం ఒక రెస్టారెంట్కి, సేఫ్టీయా కాదా ఎట్లా డిసైడ్ అవుతారు? మీరు ఏమైనా దానికి సంబంధించిన లైసెన్స్ ఉంటుందా అందులో? ఎట్లా? యాక్చువల్గా మీరు చెప్పినట్టు జనరల్గా ప్రతి వ్యాపారికి ఈరోజు వాళ్ళకి ఏం పెడుతున్నాం అన్నది ఈరోజు లాభం ఎంత అనేది మాత్రమే వస్తుంది. యాజ్ పర్ FSSAI నామ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా, హోటల్ రెస్టారెంట్ ఓనర్లు కూడా ఎవ్రీడే చెక్ చేసుకొని ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసుకోవాలి. ఎన్ని రోజులు వాడుతున్నారని, స్టోరేజ్ కండిషన్స్. ఆ కూరగాయలు తీసుకొస్తారు, అక్కడ మూలకు పడేస్తారు, దాన్ని ఎవ్వరు పట్టించుకోరు. ఈవెన్ మేనేజర్స్, ప్రొపరైటర్స్ డబ్బుల దగ్గర ఉన్న ఇంట్రెస్ట్ వాటి క్వాలిటీ మీద లేదు. మీరు అది చెప్పినట్టు మార్కెట్లో ఎప్పుడో ఒకరోజు తీసుకొచ్చేసి అది సేల్ అవ్వకపోతే అట్లానే పెట్టి లోపలే ఫ్రిడ్జ్లో పెడతారు. ఇంకా కొంతమంది అయితే టెంపరేచర్ని మెయింటైన్ చేయకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో పెడతారు, ఫ్రీజర్లో పెట్టకుండా. అందుకనే మేము ఫ్రీజర్ సపరేట్గా పెట్టండి నాన్ వెజ్ కోసము, దాని టెంపరేచర్ మెయింటైన్ చేసుకోండి, దానికి ఎప్పుడప్పుడు సర్వీసింగ్ చేసుకుని ఉంటారు. ఒక్కొక్కసారి మేము వెళ్ళినప్పుడు ఇన్స్పెక్షన్కి అది ఎప్పుడు ఆగిపోయే ఉంటుంది ఫ్రిడ్జ్.
మేడం నిన్ననే ఆగిపోయింది మేడం అని చెప్తారు. ఓకే. అది ఆగిపోయింది ఎప్పుడో తెలియదు, ఆ మైక్రోబ్స్ ఎంత ఫామ్ అయినాయో తెలియదు, మీరు నేను వేడి చేయడం వల్ల దాని స్మెల్ కూడా పోతుంది అనుకుంటారు. మనం వాడే మసాలాన్ని వాడినప్పుడు ఇది గుడ్ ఫర్ హెల్త్ అనుకుంటున్నారు. ఇది ఒక కన్జ్యూమర్గా మీరు ఎవరు గుర్తుపట్టలేరు. ఒక ప్రొపరేటర్గా ఆయనకి ఆ పద్ధతి ఉండాలి. ఈవెన్ మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా స్టోరేజ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టినవి ఎప్పుడున్నాయి, ఎప్పుడు పర్చేస్ చేశారు, రికార్డు ఉందా లేదా, ఎప్పుడు చేసింది. రెస్టారెంట్లో అన్ని మీరు కవర్ చేయగలుగుతారా? అందుకనే ఫుడ్ సేఫ్టీ ఈజ్ ఎవ్రీ వన్స్ బిజినెస్. Okay. నేను ప్రతి దగ్గర నిలబడాల్సిన పని కాదు, ఇది మీ బాధ్యత, మనందరి బాధ్యత. ఓకే. ఇప్పుడు నేను రెస్టారెంట్కి వెళ్ళా, నాకు అక్కడ కొంచెం క్వాలిటీ లెస్ అనిపించింది, సేఫ్ కాదనిపించింది, నేను అప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా మేనేజర్ని అడగొచ్చు, ఎక్కడన్నా ఏమైనా జరుగుతుందా అని. అంటే మీకు కంప్లైంట్ చేయాలంటే 100% అండి. మా దగ్గర కంప్లైంట్ కోసమని టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, కన్జ్యూమర్ గ్రివెన్సెస్ ఉన్నాయి, కలెక్టర్స్ ఆఫీసెస్ ఉన్నాయి. మీరు చిన్న మెసేజ్ పెట్టుకోవచ్చు. అందరికి ఇప్పుడు ఆన్లైన్లో డిస్ట్రిక్ట్ వైజ్గా నెంబర్స్ ఉన్నాయి, ఏరియా వైజ్గా కూడా మీకు వెంటనే రియాక్షన్ ఉంటుందా? వితిన్ మీరు కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి కూడా మాకు అలర్ట్స్ వస్తూ ఉంటాయి. యాజ్ యూజువల్ ఇప్పుడు అంతా డిజిటల్ అయింది, ఈ ఇన్స్పెక్షన్లు కూడా డిజిటల్ చేసుకున్నాము. ఈవెన్ మేము ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిజిటల్. మీరు కంప్లైంట్ ఇచ్చాక మీకు ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ మీ దగ్గర ఉంటుంది, మాకు అలర్ట్ వస్తూ ఉంటుంది. వితిన్ 24 అవర్స్లో మేము దాన్ని రిజాల్వ్ చేస్తాం. ఏం రిజాల్వ్ చేసామో మీకు ఒకటి పోతుంది, మా కమిషనర్ గారికి ఒకటి పోతుంది, మా దగ్గర ఒక కాపీ ఉంటుంది. ఇప్పుడు రోడ్డు మీద కూడా బండ్లు అవన్నీ ఉంటాయి, టిఫిన్ సెంటర్ అని, నాకు అక్కడ కొంచెం తేడా అనిపించింది, క్వాలిటీ లేదు, వాటర్ బాగా వాడట్లేదు, నేను చెప్పచ్చా? 100% ఇన్ఫార్మ్ చేస్తేనే మాకు తెలుస్తుంటుంది. దానికోసమనే మేము ఏం సజెస్ట్ చేస్తున్నామంటే అందరు ఫస్ట్ లైసెన్స్ తీసుకునే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి, వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్ అంటే మనం గూగుల్లో కొడితే మీ నెంబర్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అంటే చాలు, ఎవరి డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఆన్లైన్లో నెంబర్లు వస్తున్నాయి. దానికి మీకు ఖచ్చితంగా కంప్లైంట్ కోసం అయితే మీరు జస్ట్ టెక్స్టింగ్ చేస్తే సరిపోతుంది. మీ వివరాలు కూడా చాలా గోప్యంగా ఉంచుతారు, ఎవరు చెప్పారని బయటికి చెప్పరు. దీనికోసమనే మేము ప్రతి వ్యాపారికి కూడా ఒక నెంబర్ని అలాట్ చేస్తున్నట్టు మీరు కూడా మాకు ఇచ్చారంటే ఈజీ టు ట్రేస్ అవుట్ అవుతుంది. మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. లైసెన్స్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, సమస్య వచ్చిందంటే ఇన్ఫార్మ్ చేయండి, వితిన్ 24 అవర్స్లో యాక్షన్ తీసుకుంటారు. ఓకే. మనం జనరల్ ఇంకా రెగ్యులర్ డైలీ అయ్యేది అంటే వాటర్ బాటిల్స్. జనరల్ మనం షాప్లో వాటర్ బాటిల్స్ డైలీ అది ప్రతి ఒక్కరు యూజ్ చేసేది. మనం తాగే వాటర్ బాటిల్స్ ప్రిజర్వ్ అయి ఉంటాయి, సూపర్ మార్కెట్లో ఉంటాయి, బయట షాప్లో ఉంటాయి, అవి సేఫ్ ఉన్నాయి? వాటర్ సంబంధించి ఒకప్పుడు మనకు యూనిట్లలో BIS కంపల్సరీ అని ఉండేది. ఇప్పుడు BISని తీసి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళమే కొన్ని స్టాండర్డ్స్ ఇచ్చాము. ఏ వాటర్ ప్లాంట్ అయిన వాళ్ళైనా సరే ఎవ్రీ 6 monthsకి ఒకసారి స్టాండర్డైజ్ చేసుకోవాలి. అంటే అక్కడ ఉన్న pH, RO ఎట్లా ఉంది, ఎట్లా నడుస్తుంది, ఎన్ని కెమికల్స్ యాడ్ అవుతున్నాయి, భూమిలో నుంచి తీసుకునేటప్పటి నుంచి కూడా విత్ ద పర్మిషన్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆయన టెస్ట్ చేయించుకొని ఆయన రిపోర్ట్స్ దగ్గర పెట్టుకోవాలి. ఇది కాకుండా ఇంటర్నల్గా రోజు బ్యాచ్ నెంబర్కి ఈయన టెస్ట్ చేసుకోవాలి ఆయన ల్యాబ్లో బయటికి పంపించడానికి. సేమ్ టైము ఎక్స్టర్నల్గా NABL అక్రిడేషన్ అంటాము, ఒక ల్యాబొరేటరీ నుంచి సర్టిఫికేట్ తీసుకొచ్చి ఈయన దగ్గర పెట్టుకోవాలి. ఇవి నేను చెప్పిన ఏది జరగకపోయినా కానీ అది వైలేషన్ కిందకి వస్తుంది. మేము వచ్చినప్పుడు వాళ్ళకి పెనాల్టీలు ఇంపోజ్ చేస్తాం. సేమ్ వాటర్ని తీసుకుపోయి పంపిస్తాం. నేను చెప్పాను కదా, కాల్షియం, మెగ్నీషియం, ఎక్స్పైరీ ఉంటుందా? 100% ఉండాలి. ఓకే. ఎన్ని రోజులు జనరల్ ఆయన ఇష్టం, ఆయన 3 నెలలు వాడుకోమంటాడా, 15 రోజుల్లో ఆయనది అయిపోతుందా అనేది ఆ కంపెనీ ఒక రైతును మాత్రం తప్ప మిగతా వాళ్ళందరూ ఏ ప్రోడక్ట్ తయారు చేసుకుని ఎంతవరకు వాడుకోవచ్చు అనేది. ఇప్పుడు వాటర్ అన్ని డేస్ చెడిపోకుండా ఉండాలంటే అందులో ఏమైనా యాడ్ చేస్తారా? ఏం యాడ్ చేయరు, ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ యాడ్ చేసారు ఫ్లేవర్డ్ వాటర్ అనుకుందాం, ఆయన ఏం యాడ్ చేసిండో కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే. నేను ఇప్పుడు ఫ్లేవర్డ్ వాటర్ తీసుకుంటాను, పుదీనా వాటర్, మాది ఇంకా ఏదో మ్యాంగో వాటర్ అని, లేకపోతే వే ప్రోటీన్తో జ్యూస్ తయారు చేసుకునే వాళ్ళకి మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్డ్ వాటర్ కిందకి వస్తుంది, దాన్ని మెన్షన్ చేయాలి. అయినప్పటికీ అది ఎప్పటి వరకు తాగాలో కూడా మీకు దాంట్లో ఉంటుంది. ఫైనల్గా మనం ఇప్పుడు ఒక షాప్, నేను ఒక ఫుడ్కి సంబంధించిన రెస్టారెంట్ కానీ చిన్న షాప్ స్టార్ట్ చేస్తున్నాను బిజినెస్, అలాంటప్పుడు నేను అంటే స్టార్టింగ్ లైసెన్స్ ఏ విధంగా తీసుకోవాలి? యాక్చువల్గా ఎవరైనా ఒకరు ఫుడ్లోకి వచ్చేటప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది మున్సిపాలిటీ దగ్గర ఎన్రోల్ చేసుకోవాలి. దిస్ ఈస్ కాల్డ్ ట్రేడ్ లైసెన్స్ అంటాం. ఓకే. ఒక ట్రేడ్ లైసెన్స్ పలానా డోర్ నెంబర్లో నేను ఒక ఫుడ్ బిజినెస్ చేయాలనుకుంటున్నాను అంటారు. ఆ డోర్ నెంబర్ ఉందా లేదా, చెత్త పక్కన ఉందా, లేకపోతే ఎక్కడుంది అనేది వాళ్ళు కూడా చూస్తారు వచ్చి. ఫుడ్ బిజినెస్ అయినప్పుడు ట్రేడ్ లైసెన్స్ అంటారు. దానికి ఒక నెంబరు బై ద మున్సిపాలిటీ సార్ గ్రామ పంచాయతీ పర్మిషన్ తోటి మనం ఒకటి తీసుకుంటాం. దానికి మినిమం ఉంటుంది, అది కూడా ఆన్లైన్లోనే GHMC ఏరియాలో, డిస్ట్రిక్ట్స్లోనే అయితే కన్సర్న్ గ్రామ పంచాయతీ నుంచి తీసుకుంటారు. ఇది తీసుకున్న తర్వాత అన్ని డిజిటల్ అని చెప్పినట్టు ఫాస్కాస్ అంటారు, FOS
COS అని ఒక యాప్ ఉంది మనకు ఫుడ్ సేఫ్టీలో. ఓకే. ఈ యాప్ ఏంటంటే ఇండియా మొత్తంలో హైయెస్ట్ యూసేజ్ ఆఫ్టర్ రైల్వేస్. ఓకే. ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. మీరు ఓపెనే చేసుకోవాలి. మీకు ట్రేడ్ లైసెన్స్ వచ్చింది, ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటారో ఆయన ఆధార్ కార్డు, ఏ ఏరియాలో చేస్తున్నారో ఆ రెసిడెన్షియల్ ప్రూఫ్, మీరు ఒక లీజుకి తీసుకుంటే లీజు, లేదు మీదే అనుకుంటే ఒక కరెంట్ బిల్లు, మీది ఒక ఫోటో. ఇప్పుడు క్లౌడ్ కిచెన్ కూడా వస్తున్నాయి, తర్వాత జొమాటోలో హౌస్ కిచెన్స్ అనేవి చేస్తున్నాయి, అంటే ఇంట్లో తయారు చేసి పంపిస్తున్నారు. అవన్నీ మనం సేఫా లేదా అని ఎట్లా? ఇదే ఫాస్కాస్ లో వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకోవాలి. అట్లా చేసుకుంటే ఎవరైనా వచ్చి టెస్ట్ చేస్తారా? లేదండి, ఇప్పుడు ఎన్రోల్ అయిపోయినా మీకు ఒక నెంబర్ అలాట్ చేసిర్రు. మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా స్క్రూటినీ అవుతాయి మన దగ్గర. ఎట్లా మీ ఆధార్ కార్డ్ ఎవరు, రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు, ప్రొపరేటర్ ఎవరు, ఏ ఏరియాలో జరుగుతుంది, ఎంత ఫుడ్ జరుగుతుంది మీరు చెప్తారన్నట్టు. నేను ఇది ప్రిపేర్ చేసుకుంటాను, ఇది తయారు చేస్తాను, ఇది ప్యాకింగ్ చేస్తాను అని. ఏ కేటగిరీ కిందకి వస్తుందో అన్ని చెక్ చేసుకున్న తర్వాత మాకు ఆన్లైన్లో వస్తుంది. మేము ఇన్స్పెక్షన్కి వస్తాము. హై రిస్క్ అనుకుందాం, మిల్క్, మీటు అట్లాంటి వాటికి అయితే వచ్చి చూస్తాం. ఒకసారి చూడకుండా మేము సర్టిఫికేట్ ఇవ్వకూడదు. అయిన తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ చేశారు, ఒక నెంబర్ అలాట్ అయింది, ఆ నెంబర్ మా దగ్గర ఉండిపోయింది. మీరన్న క్లౌడ్ కిచెన్ ఉంది, వాళ్ళకు ఒక 314 నెంబర్ వచ్చింది హైదరాబాద్లో. ఈ 314 నెంబర్ ఉన్న వాళ్ళు ఎవరు అని చూస్తాం. మీరు ఆర్డర్ చేసుకున్నారు ఈ పలానా లైసెన్స్ నెంబర్. జనరల్గా ఏంటంటే ప్రతి బిల్లు మీద కూడా కింద లైసెన్స్ నెంబర్ వేసుకొని ఉండాలి. ఆ బిల్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కింద లైసెన్స్ నెంబర్ ఉంటుంది 314 అని. మీకు నచ్చలేదు, మీకు ఎక్కడో డౌట్ వచ్చింది, మీకు అసలు కంప్లైంట్ ఉంది వాళ్ళ మీద, ఆ 314కి చెప్పుంటుంటే మాకు ఆన్లైన్లో వచ్చేస్తుంది అదే నెంబర్కి. మేము వెంటనే ఇన్స్పెక్షన్కి వెళ్తాము. కన్సర్న్ జ్యూరిడిక్షన్ ఎవరిది వాళ్ళు ఉంటే, క్లౌడ్ కిచెన్ అయినా పర్వాలేదు, MNC కంపెనీ అయినా పర్వాలేదు. కంప్లైంట్ ఈజ్ కంప్లైంట్. మేము 24 అవర్స్లో అక్కడ ఏం జరిగిందనేది ఇన్స్పెక్షన్ రిపోర్ట్ చేస్తాము. అక్కడ మరీ ఎక్కువ సివియర్గా ఉంటే దాన్ని ఖచ్చితంగా విత్ ద పర్మిషన్ ఆఫ్ హయ్యర్ అథారిటీ దాన్ని క్లోజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే మేడం, ఇప్పుడు ఫైనల్ గా అంటే ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం అని చేస్తున్నారు, దానికి సంబంధించి కూడా మీరు సేఫ్టీ చూస్తారా? మధ్యాహ్న భోజన పథకము, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ, ఎనీ వెల్ఫేర్ ప్రోగ్రామ్, ఇవన్నీ గవర్నమెంట్ నెట్ ప్రోగ్రామ్స్ అంటాం. వాటికి కూడా ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలి. ఎవరైతే సప్లై చేస్తారో, ఎవరు టెండర్స్ అయితే తీసుకుంటారో వాళ్ళకు కూడా లైసెన్స్ లేకుండా ఇప్పుడు ఎక్కడ అలో చేయట్లేదు. ఇది కాకుండా టెంపుల్స్ ప్రసాదం పంచుతూ ఉంటారు. మన పెద్ద పెద్ద టెంపుల్స్ లో కూడా ప్రతి ఒక్క టెంపుల్ వాళ్ళు కూడా మా దగ్గర లైసెన్స్ తీసుకుంటారు. అది కాక టెంపుల్స్ లో భోగ్ అని ఒక కొత్త ప్రాజెక్ట్ పెట్టారు, ఒక కొత్త ఇనిషియేటివ్. ఏంటంటే ప్రెమిసెస్ ఎలా ఉన్నాయి అనేది ఒక ఆడిటర్ వచ్చి చూసుకొని కంటిన్యూస్ గా ప్రాసెస్ లేదు, బయట నుంచి వస్తారు. ఈయన పిలిపించుకోవాలి టెంపుల్ వాళ్ళు, ఈఓ కానీ ఇంకెవరైనా రెస్పాన్సిబుల్ డిపార్ట్మెంట్ అంటే రెగ్యులర్ చెకప్ లో ఉంటారు. 100% రెగ్యులర్ చెకప్ వాళ్ళు చేసుకుంటారు. చెకప్ మేము వెళ్ళి చెకప్ చేస్తూ ఉంటాము. వాళ్ళు ఈ రోజు వండారు పులిహోరనో లడ్డూనో, బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చెకప్ చేసుకోవాలి, నోట్ చేసుకోవాలి. యాదగిరిగుట్ట ఉంది, ఇప్పుడు మీరు దాన్ని చెక్ చేసి రెగ్యులర్ చెకప్ లో ఉంటారు. 100% అక్కడ ఏదైతే యాదగిరిగుట్టలో ప్రిపరేషన్ చేస్తున్నారో వర్కర్లు ఎవరో మా అండర్లోనే ఉంటారు. ఎంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళకి మెడికల్ సర్టిఫికేట్స్ ఎక్కడున్నాయి, వాళ్ళకి ఎవరికైనా జబ్బు పడ్డారా, ఎవరు సప్లై చేస్తున్నారు మెటీరియల్, ఆ మెటీరియల్ సర్టిఫై అయ్యిందా కాలేదా, ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది, ప్యాకింగ్ ఎలా జరుగుతుంది, ప్యాకింగ్ చేసేటప్పుడు అక్కడ నుంచి మళ్ళీ భక్తులకు వెళ్ళేంత వరకు కూడా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎంతసేపట్లో దాన్ని డిస్పోజ్ చేయాలి, ఇవన్నీ వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ అక్కడున్న వాళ్ళని ఒక సూపర్వైజర్ని ట్రైన్ చేసి పెడతాం. తిరుపతి లడ్డు విషయంలో ఏం జరిగింది? అది కాంట్రవర్సీకి వెళ్ళింది. సేఫ్టీ నామ్స్ మాత్రం ఇప్పటికైతే బెటర్గానే ఉన్నాయి. ఏ టెంపుల్కైనా సరే, తిరుపతి ఒకటే కాదండి, ఎక్కడైనా సరే ఏ ఫుడ్ ప్రిపరేషన్లోనైనా సరే స్టాండర్డ్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నారు. దాని తర్వాత కూడా ఇంకా చాలా గవర్నమెంట్లు అన్నీ కూడా అలర్ట్ అయినవి. మేము కూడా మోర్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ప్రసాదంలో కానీ లడ్డూలో కానీ ఇప్పటి వరకు ఏది జరగకుండా చూసుకుంటున్నాము. అది ఓకే. ఫైనల్ గా మేడం, ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ కానీ ఒక హౌస్ వైఫ్ కానీ ఒక షాప్కి వెళ్ళి ఏదైనా ప్రోడక్ట్ కొనాలంటే చూడాల్సిన మెయిన్ థింగ్ ఏంటి? ఫైనల్ వర్డ్ ఏం చెప్తారు? ఒక సూపర్ మార్కెట్ ఒక అమ్మాయి వెళ్ళింది, ఒక గృహిణి వెళ్ళారు, ఎలా కొనుక్కోవాలి? ఫస్ట్ లేబుల్ మీద ఏమున్నాయా చూసుకోండి. మన ప్రోడక్ట్స్ మీద లేబుల్ మీద కొన్నిసార్లు మనం మోసం చేయడానికి డేట్ దగ్గర చెడిపినట్టు చేస్తారు. రీప్యాక్ చేసే అవకాశం ఉంటుంది. తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోండి. ప్యాకింగ్ అయ్యి ఉంటే లేబుల్ మీద డీటెయిల్స్ ఉండేలాగా తీసుకోండి. తెలియని పదార్థాలని ఎంటర్టైన్ చేసుకోకండి. ముఖ్యంగా కలరు కలిపిన పప్పులు అమ్ముతూ ఉన్నారు. మీరు టచ్ చేసినా కానీ తడి చేతితోటి కలర్ మీకు అంటుతూ ఉంటుంది. తర్వాత బయట ఇంకా ఇవి లేబుల్ ఒకటి, ప్యాకింగ్ ఒకటి ఎలా చేసుకుంటున్నారో గమనించుకోండి. లోకల్ ఫుడ్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. బయట ఎక్కడో తైవాన్ నుంచో చైనా నుంచో వచ్చే ప్రోడక్ట్ కాకుండా
తర్వాత మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఫ్రీజర్లో పెట్టారా లేదా చూసుకోండి, డేట్ కంపల్సరీ చూసుకోండి. తర్వాత వెజిటబుల్స్ అవి కూడా మనల్ని మోసం చేయడానికి వీటిని ఆర్గానిక్ అంటారు, వీటిని ఆర్గానిక్గా సర్టిఫికేషన్ లేకపోతే అది భావించకూడదు. ఆర్గానిక్ అని చెప్పి మనల్ని భారీగా దోపిడీ చేస్తూ ఉన్నారు. వాటి మనము వాళ్ళలో పడకూడదు. మనకు తెలిసినవి మనకు వచ్చినటువంటివి తీసుకోండి. తర్వాత ప్రోడక్ట్స్ అన్ని కూడా రీప్యాకింగ్ ఎట్లా అవుతాయి అనేది గమనించుకోండి. ఆ లైసెన్స్ ఏదైతే సూపర్ మార్కెట్ ఉందో మీకు డౌట్ అనిపిస్తే మాకు ఇస్తే మేము కంప్లీట్గా ఇన్స్పెక్షన్ చేస్తామో ఇంకెవరికి కూడా ఫర్దర్గా జరగకుండా ఉంటుంది. తర్వాత హోటల్స్ అట్లా వెళ్ళినప్పుడు చికెన్ స్టేపుల్ ఫుడ్ అన్నాను కదా మీతోటి, రైసు చికెన్ ఈ క్వాంటిటీ మనం ఎక్కువ తింటాం, మన బాడీలోకి ఎక్కువ వెళ్తుంది. సో ఈ రెండిట్లో జీరో, ఎట్టి పరిస్థితుల్లో ఏ సింథటిక్ కలర్ కూడా వాడకూడదు. జీరో అంతే, ఇంకా సున్నా అన్నట్టు అందులో ఉండకూడదు. కానీ అలౌడ్ ఇన్ స్వీట్స్ కొంచెం క్వాంటిటీలో పర్మిటెడ్. ఇవన్నీ మీరు తీసుకెళ్తే ఎక్కడ చెక్ చేస్తారు? ఇక్కడ మనకు స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ అని నాచారంలో ఉందండి. అది కాకుండా గవర్నమెంట్ వాళ్ళు ఈ మధ్య కాలంలో ఒక 4-5 years బ్యాక్ నుంచి కూడా మొబైల్ వ్యాన్స్ ఒకటి పెట్టారు, కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటాయి. మనకు తెలంగాణ ప్రభుత్వంలో 10 ఉన్నాయి, బస్సుల్లాగా ఉంటాయి పెద్ద పెద్దవి, వెనకంతా ల్యాబ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పారు కదా మిల్క్ అని, మేము ఒక్కసారి మిల్క్ స్కానర్ అని ఒక చిన్న బోర్డు ఉంటుంది, అందులో పెడితే గ్లూకోజ్, మాల్టోజ్ ఏమైనా కలిపారా, సుక్రోజ్, ఇంకేమైనా అడిటివ్స్ ఉన్నాయా అనేది సెకండ్స్లో వచ్చేస్తుంది మీకు మిల్క్లో. అలా కొన్ని స్పాట్ టెస్ట్లు అక్కడ చేసుకుంటారు. ఒకవేళ స్పాట్ టెస్ట్ దొరకని ఉంటాయి, ఇప్పుడు మైక్రోబయాలజీ అట్లాంటివి మనం గుర్తించలేని వాటన్నిటిని కూడా ఇక్కడ రిఫర్ చేస్తూ ఉంటాం. సో 10 తిరుగుతూ ఉన్నాయి కంటిన్యూస్గా, ఎక్కడైనా టెస్ట్ చేయించుకోవచ్చు. మేజర్ ల్యాబ్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ వస్తూనే ఉంటాయి. ఫుడ్ సేఫ్టీలో ఇంకొక అంటే అదే అపవాదన ఏమంటారు అంటే, అన్ని ఇంతమంది డిజిటల్గా ఇన్ని కోట్ల మంది జనాలు కలిగి 4-5 ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేస్తారు? ఒకప్పుడు మీరు అన్నట్టు 2017-18 వరకు కూడా 11 మందిమే ఉన్నాము. బట్ ఇప్పుడు చాలా మంది ఇంప్రూవ్ అయ్యాం. జిహెచ్ఎంసీ ఏరియాలో ఆల్మోస్ట్ ఒక 25 members వరకు ఉన్నారు. సర్కిల్కి ఒక ఇన్స్పెక్టర్ పనిచేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు సర్కిల్స్ పెరిగినాయి అనుకోండి. స్టిల్ స్టేట్ మా రాష్ట్రంలో కూడా జిల్లాకు ఒక ఆఫీసర్ పనిచేస్తున్నారు, వాళ్ళ మీద సూపర్వైజర్ ఆఫీసర్లు ఉన్నారు. మేము కాకుండా కమిషనర్ కూడా స్పెషల్ డ్రైవ్స్ పెడతా ఉన్నారు. ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు హనీ మీద, దివాళీ అట్లా వచ్చినప్పుడు స్వీట్స్ మీద, మిల్క్ మీద కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. స్పెషల్ రైడ్స్ బస్ స్టాండ్స్లో చేస్తూ ఉంటాము, హోటల్స్ అండ్ రెస్టారెంట్లో చేస్తూ ఉంటాము. ఇంకా ప్యాకింగ్ ఫుడ్స్ మీద మీరు అన్నారు కదా ఇందాక జొమాటో, ఇన్స్టా, వాటి మీద కూడా మేము స్పెషల్ రైడ్స్ ఒకేసారి స్టేట్ అంతా చేస్తూ ఉంటాము రిపోర్టింగ్ కోసమని, లేదా కంప్లైంట్స్ ఎక్కడ వచ్చినప్పుడు. ఇప్పుడు చాలా వరకు కమాడిటీ వైజ్గా ఇంప్రూవ్ అయ్యాము. మిల్క్ అని మార్నింగ్ ఒక ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన అందరూ మిల్క్ తీస్తాము, ఒకేసారి హనీ అంటే హనీ తీస్తాము. ఇంకా స్వీట్లలో కూడా అన్ని మిల్క్ బేస్డ్ స్వీట్స్ అంటే మిల్కే తీస్తాము. కమాడిటీ వైజ్గా ఒకేసారి స్టేట్ అంతా చేస్తూ ఉన్నాము. స్పెషల్ డ్రైవ్స్ పెడుతున్నారు. ఇవి కాకుండా టార్గెట్స్ ఉంటాయి మాకు, 10-12 శాంపుల్ తీయాలని. ఇవి కాకుండా మేము స్కూల్స్లో, మీరు ఇందాక వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో అడిగారు కదా, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము. స్కూల్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము, టీచర్లందరినీ ఎన్రోల్ చేసుకుంటున్నాము. మిడ్ డే మీల్స్లో, తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఎన్రోల్ చేసుకొని చెప్తా ఉన్నాము. అవి కాకుండా స్కూల్స్ దగ్గర ఈ వ్యాన్ని తీసుకెళ్ళి పిల్లలకు ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు అన్నట్టు పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీ షుగర్ బోర్డు అని ఒకటి పెడతా ఉన్నారు. అందులో ఎంత క్వాంటిటీ షుగర్ తీసుకోవాలి, జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి, పిల్లలకు అవేర్నెస్ ఎలా క్రియేట్ చేస్తున్నారు అని కొన్నిసార్లు వాళ్ళకు చిన్న ఎవాల్యుయేషన్ ప్రోగ్రామ్స్ లాగా పెడుతున్నారు. అంటే పిల్లలకు బ్యాలెన్స్డ్ డైట్ ఇంపార్టెన్స్ ఏంటి, జంక్ ఫుడ్స్ ఎందుకు తీసుకోకూడదు, షుగర్ ఎందుకు లెస్ తీసుకోవాలి అని చెప్తా ఉన్నారు. అంటే 8th, 9th పిల్లలకు చెప్తే 4th, 5th పిల్లల్ని ఎడ్యుకేట్ చేసేలాగా ఒక స్కూల్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇవి కాకుండా స్పెషల్ అవగాహన సదస్సులు, పెద్ద పెద్ద మార్కెట్స్లో ఈ బస్సును తీసుకెళ్ళేసి ఆడియో విజువల్ ఎయిడ్స్ పెడతా ఉన్నాము. ఇవి కాకుండా మేము జాతరలు జరుగుతూ ఉంటాయి, ఇట్లా మేడారం అని అట్లాంటి జాతరలలో కంటిన్యూస్గా ఆఫీసర్స్ అందరినీ అపాయింట్ చేసేసి వాళ్ళందరికీ అవేర్నెస్ చేస్తున్నారు. కలర్ ఫుడ్స్ వాడకూడదు, ప్యాకింగ్ లేని తీసుకోకూడదు, ఫుడ్ కలర్స్లు, ఈ కన్ఫెక్షనరీ ఐటమ్స్ ఉంటాయి పిల్లలు తినేటువంటి చాక్లెట్లు, బిస్కెట్లు, వాటిల్లో కూడా మోర్ కలర్స్, అవి కూడా సింథటిక్ కలర్స్, అవన్నీ కూడా మంచి కలర్స్ కావు అని చెప్పేసి మేము అనౌన్స్ చేస్తూ ఉంటాము. ఇవి కాకుండా పేపర్లలో అనౌన్స్ చేపించటము, స్క్రోలింగ్ రావటము, మీరందరూ ఎన్రోల్ అవ్వండి, ఇలాంటివి వాడకూడదు అని చెప్తా ఉన్నారు. తర్వాత బోర్డ్స్ పెడతా ఉంటారు, మ్యాంగోస్ అట్లాంటివి వచ్చినప్పుడు కార్బైడ్ లేనివి తీసుకొని చెప్తాము, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వమని చెప్తాము. ఒక్కొక్క డే ఇస్తారు, వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అని, ఫుడ్ సేఫ్టీ డే అని. ఆ డే రోజు పర్టికులర్గా ఒక రన్ ఏర్పాటు చేయటం, వాకథాన్స్ తీయటము, న్యూట్రిషియస్ ఫుడ్ ఎలా తీసుకోవాలి అని చెప్తా ఉన్నాము. ఇలా ప్రతి ఒక్క స్టేజ్లో ఒక్కొక్క డే, ఒక్కొక్క రోజు మీరు అన్నట్టు ఒక మిల్లెట్ డే అంటాము, ఫుడ్ సేఫ్టీ డే అంటున్నాం, వాటర్ డే అంటాం, మిల్క్ డే అంటాము. ఇలా ఒక్కొక్క డే తీసుకొని దాని మీద కొంచెం వర్కౌట్ చేసుకొని పిల్లలకు, గృహిణులకు, మీడియా వాళ్ళకు,
తర్వాత ఇంకెవరికి కావాలంటే వాళ్ళకి కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తాను. మా ఇంటెన్షన్ మోర్గా అందరికీ స్ప్రెడ్ అవ్వాలి. ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి టెస్ట్ ఎవ్రీ వన్స్ బిజినెస్ అన్నాను కదా, మీరు అందరూ ఇన్వాల్వ్ అవుతూనే బెటర్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్కి కంటిన్యూస్గా ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నారు. ఈవెన్ మంత్లీ కూడా మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 2,100 మెంబర్స్కి స్టేట్ వైడ్కి ఇస్తూ ఉన్నారు ట్రైనింగ్స్. ఓకే. ఆ ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాము. స్పాట్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కంటిన్యూస్గా డిపార్ట్మెంట్ తరపు నుంచి, ఇది ఒక రోజు జరిగింది కాదండి, వీటికి టార్గెట్స్ పెట్టి మా వాళ్ళు ఎక్కువ కష్టపడతా ఉన్నారు. ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా 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 మంచి విషయాలు చెప్పినాం. ఒక కామన్ మ్యాన్కి చాలా యూస్ఫుల్ అయ్యే విషయాలు అయితే చాలా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఈ పల్లవి టీవీ వాళ్ళకు అండ్ మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరపు నుంచి మేము చేసే ప్రతి ప్రోగ్రామ్ను కూడా మీరు కూడా ఒక బాధ్యతగా తీసుకొని మంచి ఆహారాన్ని ప్రజలకు అందించాలన్న దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని మీరు కండక్ట్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరపు నుంచి. ఇంకా కూడా ముందు కూడా ఫుడ్ సేఫ్టీని ఎక్కువగా ప్రచారంలోకి తీసుకెళ్లడం వల్ల మీరు, నేను అందరం కూడా మంచి ఆహారాన్ని ప్రజలకు అందించిన వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఓకే. సో ఇది పల్లవి పాడ్కాస్ట్. ఓవరాల్గా మంచి ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలి, సేఫ్టీ ఫుడ్ ఏ విధంగా మనం కన్జ్యూమ్ చేయాలనేది మేడం చాలా విషయాలు చెప్పడం జరిగింది. కీప్ వాచింగ్ పల్లవి పాడ్కాస్ట్.